Okay, chalo. So I hope now everything is clear for you guys. Anta okay na? Audio, video, anta okay na? Perfect. Very good. Chalo. Perfect guys, let's start the session then. So చెప్పినట్టు ఈరోజు మనం అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం, నీట్గా డిస్కస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ చాప్టర్ చెప్పినా కదా 3 క్వశ్చన్స్ అయితే రావచ్చు పక్కాగా. ఒకటి మన టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి, ఇంకోటి యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ నుంచి, ఇంకోటి మ్యాక్సిమా మినిమా లేదంటే అప్రాక్సిమేషన్స్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ నుంచి రావచ్చు. ఓకే, అయితే ఈ చాప్టర్లో ఒకటి ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ లేదు సిలబస్లో, యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ సిలబస్లో ఉంది. సో ఈ పర్టికులర్ సెషన్లో నేను ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే కవర్ చేస్తాం. బట్ తెలంగాణ వాళ్ళు మీరు వినండి కావాలంటే, బట్ దానిపైన క్వశ్చన్స్ అయితే ఏం రావు. ఆంధ్ర వాళ్ళకి మాత్రం పక్కాగా ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. సో మీరు దాని నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్రెడీ చెప్పాను మీకు ఈ పర్టికులర్ చాప్టర్లో డిలీటెడ్ సిలబస్ ఏంటి అని. రేట్ ఆఫ్ చేంజ్ అయితే లేదు మనకి. ఓకే, అండ్ ఆల్సో రోల్స్ థియరమ్, లాగ్రేంజెస్ థియరమ్ అవన్నీ కూడా ఏం లేవు సిలబస్లో. అండ్ చెప్పిన ఇందాక తెలంగాణ వాళ్ళకి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లేదు, యాజ్ వెల్ యాజ్ అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఉంది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మీకు ఇంకా క్లియర్ కట్గా ఐడియా కావాలంటే ఒక వీడియో చేశాను, డిలీటెడ్ టాపిక్స్ ఆఫ్ ఎంసెట్ అని. ఓకే, ఎంసెట్లో ఏ టాపిక్స్ డిలీట్ అయ్యాయి తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళకి మన మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్లో. ఒక్కసారి వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఏదైతే సిలబస్లో ఉందో అది మాత్రమే కవర్ చేద్దాం ఈ పర్టికులర్ సెషన్లో, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్, స్టార్ట్ చేద్దామా? ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్, షెల్ వీ స్టార్ట్ ద సెషన్? Everyone out there, start చేద్దామా? So give me a thumbs up in the chat section if you're ready. Give me a thumbs up in the chat section if you're ready guys, so that మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఈజీ వేలో మీకు ఈజీగా పోయేలా కాన్సెప్ట్స్ నేను చెప్తాను మీకు. ఓకే, సింపుల్గా మీకు ఈజీ అనిపించేస్తుంది, అంత కష్టమేమి ఉండదు ఈ టాపిక్స్ అన్ని. ఓకే ఫైన్. అండ్ ఆల్సో గైస్, సెషన్ మనం స్టార్ట్ చేసే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ముందే చెప్తున్నాను. ఓకే, సో ఈ సెషన్ మళ్ళీ 2 టార్గెట్స్ పెడుతున్నాయి ఈ సెషన్కి. లైక్స్ టార్గెట్ అయితే అఫ్కోర్స్ 1000 దాటాల్సిందే, 1000 లైక్స్ పడిపోవాల్సిందే ఈ సెషన్ అయిపోయేలోపు. అండ్ ఆల్సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే, చలో గైస్, విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే, లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ ద జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డెరివేటివ్. ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ సెషన్, ద జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డెరివేటివ్. అంటే మనం డిఫరెన్షియేషన్ చేస్తూ ఉంటాం, రైట్? లెటస్ ఒక ఫంక్షన్ ఇచ్చిండు, y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇచ్చిండు భయ్యా. ఓకే, మీరు dy బై డిఎక్స్ కనుక్కోవాలి, ఎట్ ఎ సర్టైన్ పాయింట్ x ఇజ్ ఈక్వల్ టు a, అంటే నథింగ్ బట్ f డాష్ ఆఫ్ a కనుక్కోమంటున్నా. ఓకే, అయితే ఒక ఫంక్షన్ ఇచ్చేసి f డాష్ ఆఫ్ a కనుక్కోమంటే ఈజీయే, మీకు అవలీలగా మీరు చేసేస్తారు. ఓకే, బట్ దీని జామెట్రికల్ మీనింగ్ ఏంటి? వాట్ డస్ దిస్ బేసికలీ ఇంప్లై జామెట్రికలీ అంటే, దిస్ ఈస్ గోయింగ్ టు ఇండికేట్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. ఏ టాంజెంట్ సార్? ఇక్కడ చూడండి ఒకసారి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక కర్వ్ తీసుకుందాం. ఓకే, అండ్ ఆ కర్వ్ యొక్క లెట్ us సే గ్రాఫ్లో ఆ కర్వ్ యొక్క షేప్ ఇలా ఉంటుంది అనుకుందాం. ఓకే, దిస్ కర్వ్ ఇస్ గివెన్ బై y ఇజ్ ఈక్వల్ టు f ఆఫ్ x. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ లెట్ us సే ఈ పాయింట్ వచ్చేసి x ఇజ్ ఈక్వల్ టు a అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఒక పని చేయండి, ఒక టాంజెంట్ డ్రా చేద్దాం మనం. ఓకే, సో టాంజెంట్ డ్రా చేసిండ్రు అనుకోండి ఈ పాయింట్ దగ్గర టు దిస్ కర్వ్. ఇఫ్ యూ డ్రా ఎ టాంజెంట్, ఇలా వస్తుంది టాంజెంట్ మనకి కదా. సో ఈ టాంజెంట్ x యాక్సిస్ తోటి ఒక సర్టైన్ యాంగిల్ అయితే క్రియేట్ చేస్తుంది, విచ్ ఇస్ థీటా. సో ఈ పర్టిక్యులర్ లైన్కి స్లోప్ అడిగినా అనుకోండి, మీరు వెంటనే చెప్పేస్తారు, సార్ స్ట్రైట్ లైన్స్ చదువుకున్నాం మనం, ఈ పర్టిక్యులర్ లైన్కి స్లోప్ అంటే టాన్ థీటా, రైట్? ది స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ టాన్ థీటా. ఓకే, అయితే మీరు ఈ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ విచ్ ఇస్ టాన్ థీటాని ఇలా కూడా కనుక్కోవచ్చు, ఎప్పుడైతే మీరు డిఫరెన్షియేట్ చేస్తున్నారో ఫంక్షన్ని. ఓకే, ఎట్ ఎ సర్టైన్ పాయింట్, ఒక సర్టైన్ పాయింట్ దగ్గర dy బై డిఎక్స్ కనుక్కుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి జామెట్రికలీ? వెల్ యూఆర్ ఫైండింగ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్
to this curve at this particular point. Simple. Okay, so ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంకా మిగతాదంతా అక్కర్లేదు ఎగ్జామినేషన్కి. నేను ఇంకా చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను ఈ చాప్టర్ అంతా, ఎందుకంటే లెందీగా అనిపించచ్చు మీకు ఈ చాప్టర్. సో సింపుల్గా ఎగ్జామినేషన్లో ఏం గుర్తుంటే, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాప్టర్ నుంచి ఏం నేర్చుకుంటే పక్కాగా ఏ క్వశ్చన్ అయినా చేయగలిగే పొజిషన్లో ఉండాలి, అలా మనం డిస్కస్ చేద్దాం. సో సింపుల్గా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, dy by dx x equal to a దగ్గర ఏం రిప్రజెంట్ చేస్తుంది, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ at the same point to this particular curve. Okay, so I hope this is clear for all the students out there. Okay, so next ఏం చేద్దామంటే మనం ఈ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డెరివేటివ్ అయిపోయిన తర్వాత లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, దీని నుంచి పక్కాగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు EAMCET 2023 రెండు తెలంగాణ ఏపీ రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే పక్కా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లేదంటే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ పైన వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హై ఉన్నాయి, 99% రావచ్చు. సో బేసికలీ ఏంటిది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే ఇందాక డిస్కస్ చేసాం కదా భయ్య. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఒక కర్వ్ తీసుకుందాం, లెట్ us say ఇలా కర్వ్ తీసుకుందాం, y is equal to f of x అని. ఓకే, అండ్ ఒక పాయింట్ ఇస్తాను మీకు, లెట్ us say ఈ పాయింట్ దగ్గర మీరు ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నారు. లెట్ us say టాంజెంట్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్ ఉంది. ఈ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు అయితే, కనుక్కోవడానికి మీరు ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ పాయింట్ చెప్తున్నా మీకు, విచ్ ఇస్ x1, y1 అని చెప్తున్నా. ఓకే, సో పాయింట్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే కొంచెం మీకు బేసిక్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ గుర్తున్నా సరిపోతుంది. ఒక స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే పాయింట్ అవసరం మనకి. పాయింట్తో పాటు వాట్ ఎవర్ ద యాంగిల్ దిస్ లైన్ ఇస్ క్రియేటింగ్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. ఓకే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ రెండు వచ్చినాయి అనుకోండి, ఈ రెండు అవైలబుల్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కనుక్కోగలుగుతాం. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, y minus y1 is equal to స్లోప్ m into x minus x1. ఇదే కదా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. ఈ కేసులో స్ట్రెయిట్ లైన్ అంటే టాంజెంట్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అనుకుందాం. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈస్ గివెన్ బై దిస్, y minus y1 is equal to m into x minus x1. సరే, x1 y1 క్వశ్చన్లో అవైలబుల్ ఉంటుంది మనకి. స్లోప్ ఎలా కనుక్కుంటాం ఇక్కడ, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఇదిగో ఇక్కడే ఇందాక చెప్పినా కదా, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ dy by dx at x is equal to a. ఆ పాయింట్ దగ్గర మీరు డెరివేటివ్ వాల్యూ కనుక్కుంటారు అనుకోండి ఫంక్షన్కి, అదే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అవుతుంది. సో సింపుల్గా ఈ m ప్లేస్లో మీరు ఏం పెట్టచ్చు అంటే y minus y1, ఈ m ప్లేస్లో మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ dy by dx కనుక్కోవాలి. ఎట్ విచ్ పాయింట్, ఎట్ x1, y1, ఎట్ పాయింట్ p కదా, పాయింట్ p అంటే x1 y1 కదా. సో ఈ పాయింట్ దగ్గర dy by dx వాల్యూ కనుక్కొని దాని మన స్లోప్ అయిపోతుంది ఇంటూ x minus x1. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, దిస్ ఈక్వేషన్ రైట్ హియర్, ఈక్వేషన్ కనిపిస్తుందా, ఈ ఈక్వేషన్ ఇస్ గోయింగ్ టు బీ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇక్కడ బట్టి కొట్టాల్సిన పనేం లేదు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా ఏం లేదు, మీకు ఆల్రెడీ ఈ లాజిక్ తెలిసి ఉంటుంది. ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ y minus y1 is equal to m into x minus x1. ఇది నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది, రైట్. స్ట్రెయిట్ లైన్స్లో ద బేసిక్ కాన్సెప్ట్ ఇది. ఒక పాయింట్ స్లోప్ ఉన్నప్పుడు స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఇలా కనుక్కుంటాం. ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనకు తెలియాల్సిందల్లా m ఏంటి, ఆల్రెడీ పాయింట్ p ఇచ్చుంటాడు క్వశ్చన్లో కదా. సో m ఎలా కనుక్కోవాలి భయ్యా, m ఎలా కనుక్కోవాలి సింపుల్గా అంటే ఈ డెఫినేషన్ నుంచి మనకేం తెలుసు అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఇస్ నథింగ్ బట్ dy by dx at x is equal to a. సింపుల్. సో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేసినాం అనుకో, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చినట్టే. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ, ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. ఏం అసలు కాంప్లికేషన్ ఏం లేదు, సింపుల్గా నేర్చేసుకున్నాం మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఓకే, సో ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఒకసారి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇప్పుడు నార్మల్ అంటే ఏంటి సార్ అంటే ఒక పని చేద్దాం, మళ్ళీ ఇదే గ్రాఫ్కి వెళ్ళిపోదాం. ఓకే, నార్మల్ అంటే నాకు తెలిసి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండుంటుంది. ఐడియా లేని వాళ్ళు ఒక్కసారి వినండి. నార్మల్ అంటే లైన్, నార్మల్ కూడా లైనే,
బట్ ఇట్ ఈస్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పీని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా అనొచ్చు. ఈ పాయింట్ పి వేర్ ఎవర్ యూర్ డ్రాయింగ్ ద టాంజెంట్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని కూడా అనొచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మీరు ఇట్లా లైన్ డ్రా చేసిండ్రు అనుకోండి, సచ్ ఏ వే దాట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. ఓకే, దెన్ ఈ లైన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే నార్మల్ అంటున్నాం. వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ నార్మల్. ఓకే, సింపుల్ డెఫినేషన్ నార్మల్ అంటే అది. మరి సార్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎలా కనుక్కోవాలి మనం ఇక్కడ? వెల్, నార్మల్ అంటే కూడా ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక లైనే అది కదా. సో నార్మల్కి పాయింట్ పి ఉంది, సరే. సో y మైనస్ y1 ఇస్ ఈక్వల్ టు లెట్ us say m డాష్ ఇంటూ x మైనస్ x1. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, అయితే ఇక్కడ నాకు m డాష్ తెలియాలి. m డాష్ అంటే స్లోప్ ఆఫ్ ద నార్మల్. స్లోప్ ఆఫ్ ద నార్మల్ ఎలా కనుక్కోవాలి? ఇక్కడ నా దగ్గర స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఉంది, దాని నుంచి స్లోప్ ఆఫ్ ద నార్మల్ కనుక్కోవచ్చా? డెఫినెట్లీ. మళ్ళీ స్ట్రైట్ లైన్స్లో ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉండే, వెన్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఇస్ -1. ఎస్ ఆర్ నో? రెండు లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 అని తెలుసు కదా. సో దీని నుంచి m డాష్ కనుక్కోగలుగుతాం కదా, ఎందుకంటే m ఆల్రెడీ అవైలబుల్ ఉంది మన దగ్గర. సో m డాష్ ఇస్ -1 బై m అంటే dy బై dx ఎట్ x1, y1 at x1, y1. అంతే. ఈ వాల్యూ తీసుకెళ్ళి పడేద్దాం మనం. సో పడేస్తే ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. y మైనస్ y1 ఇస్ ఈక్వల్ టు m డాష్ -1 బై dy బై dx ఎట్ x1, y1, okay, into x minus x1. This is the equation of the normal. Simple. సో చాలా ఈజీ కాన్సెప్ట్స్ ఈ రెండు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలంటే మీకు తెలియాల్సిందల్లా ఆ పాయింట్ ఎక్కడైతే టాంజెంట్ డ్రా చేయాలో అదొక్కటి తెలియాలి. యూజువలీ క్వశ్చన్లో ఇస్తాడు, ఇవ్వకపోయినా కూడా కండిషన్స్ మెన్షన్ చేస్తాడు, త్రూ విచ్ యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ దట్ పాయింట్ గోయింగ్ టు బి. ఓకే, అయితే దాని తర్వాత ఏంటి? స్లోప్ కనుక్కోవాలంటే dy బై dx కనుక్కోండి ఆ పాయింట్ దగ్గర, దాని నుంచి స్లోప్ వచ్చేసినట్టే. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్కి ఏం చేస్తారు? సింపుల్ లాజిక్ వాడినరు అనుకోండి, దీని నుంచి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ లాజిక్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ నుంచి స్లోప్ వచ్చేస్తుంది, అండ్ సేమ్ లాజిక్ యూజ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్లో? క్వశ్చన్స్ చేద్దామా ఇంకా? మరి అంతే, సరిపోతుంది. దీనికన్నా ఎక్కువ తక్కువ చూసుకోవాల్సిన పనే లేదు. ఇది ఈ ఐడియా ఉంటే చాలు, అంతే. ఈ మూడు కాన్సెప్ట్లు ఉంటే, ఒక ఐడియా ఉంటే చాలు మనకి. ఎలాంటి క్వశ్చన్ అయినా టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఎలాంటి క్వశ్చన్ అయినా అవలీలగా చేసేస్తారు మీరు. ఓకే, సో లెట్ మీ గో విత్ ద క్వశ్చన్. సింపుల్ ఐపీ లెవెల్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఎంసెట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్ y is equal to 3x² minus x cube where it meets the x-axis. అయితే ఈ క్వశ్చన్లో మనకి పాయింట్ ఇవ్వలే. అసలు ఏం చెప్పినా పాయింట్ ఇవ్వాలి క్వశ్చన్లో, కానీ క్వశ్చన్లో పాయింట్ ఇవ్వలేదు మనకి. కానీ పాయింట్ బదులుగా ఆ పాయింట్ కనుక్కునే ఒక కండిషన్ ఇచ్చిండు. చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద కర్వ్. ఎక్కడ కనుక్కోవాలి? ఏ పాయింట్స్ దగ్గర కనుక్కోవాలంటే వేర్ ఇట్ మీట్స్ ద x-axis. x-axisని ఎక్కడైతే మీట్ చేస్తుందో ఈ కర్వ్, అక్కడ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకే, x-axis దగ్గర మీట్ అవుతుంది అంటే ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది, ఎలా కనుక్కుంటాం? వెల్, x-axis పైన y0 కదా. y0 అంటే ఈ ఈక్వేషన్లో, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో 3x² మైనస్ x³ మీరు 0 పెట్టుకోవచ్చు. లెట్స్ టేక్ x² యాజ్ ఎ కామన్. సో 3 మైనస్ x ఇస్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మీకు x ఇస్ ఈక్వల్ టు 0 అండ్ x ఇస్ ఈక్వల్ టు 3. ఇలా మనకి 2 పాయింట్స్ వస్తాయి. x ఇస్ ఈక్వల్ టు 0కి భయ్యా y కూడా 0నే, అంతేనా? అండ్ x ఇస్ ఈక్వల్ టు 3కి కూడా y is going to become 0. సో 2 పాయింట్స్ వచ్చాయి మనకి. ఒక పాయింట్ వచ్చేసి 0,0 అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి 3,0. సో ఈ 2 పాయింట్స్ దగ్గర మనం ఏం చేద్దాం? టాంజెంట్స్ కనుక్కుందాం. ఓకే, సో టాంజెంట్స్ ఎలా కనుక్కుంటాం చూడండి ఒకసారి సింపుల్గా. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. పాయింట్ 0,0 తీసుకుంటాం. ఓకే, అలా తీసుకున్నప్పుడు అయితే నాకు ఏం కావాలి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలంటే స్లోప్ కూడా తెలియాలి కదా. స్లోప్ అంటే ఏంది భయ్యా? స్లోప్ అంటే dy బై dx. సో dy బై dx ఎట్ దిస్ పాయింట్ p. సో ఫస్ట్ అయితే dy బై dx కనుక్కుందాం. సో dy బై dx ఏమవుతుంది ఇక్కడ?
it is going to become 6x minus x square. And ఒకవేళ మీరు ఇందులో పాయింట్ P అంటే 0,0 x ఈక్వల్ టు 0 y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, మనకి స్లోప్ 0 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో దీని నుంచి y ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఇది ఒక ఈక్వేషన్ మాత్రమే. అలాగే ఇంకో ఈక్వేషన్ కూడా కనుక్కోవచ్చు ఇంకో పాయింట్ దగ్గర. ఇప్పుడు మీ పాయింట్ 3,0 తీసుకుంటారు అనుకోండి, స్లోప్ ఏమొస్తుంది చెప్పండి, dy బై dx at the point x is equal to 3 అనుకుందాం. సో dy బై dx అంటే ఇందాకే చేసాం, ఎంత వచ్చింది 6x మైనస్ x స్క్వేర్. సో ఇందులో మీరు x is equal to 3 పెట్టిండ్రు అనుకోండి, 6 3s are 18 మైనస్ ఆఫ్ 9 and that is simply going to become 9. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది, y మైనస్ y1 is equal to m ఇంటూ x మైనస్ x1 అంతేనా. సో y is going to become 9x minus 27 and this is the equation of what? The equation of the tangent at this particular point. ఇలా మనకి రెండు ఈక్వేషన్లు వస్తాయి ఇక్కడ. ఒకటి y is equal to 0, ఇంకోటి y is equal to 9x minus 27. సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ గైస్? is anyone having any doubt? అచ్చా ఫైన్ ఇక్కడ చిన్న మిస్టేక్ చేసా. ఓకే, అగ్రీడ్ ఇక్కడ 3x స్క్వేర్ వస్తుంది. వెరీ సారీ గైస్, వెరీ సారీ. ఇందాకే చూసా కామెంట్లో 6x మైనస్ x క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్. అగ్రీడ్. అరే ఇంత చిన్న మిస్టేక్స్ ఎట్లా చేసినారా బాయ్? సరే ఓకే ఫైన్. 6x మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సరే ఇదైతే 0 అయిపోతుంది. ఇక్కడ 3x స్క్వేర్ పెడితే ఎంత అవుతుంది చూడండి ఒకసారి. 3x స్క్వేర్ పెడితే అయితే ఇది మారిపోతుంది రిజల్ట్. సో చూడండి 6x మైనస్ 3x స్క్వేర్, x is equal to 3 పెట్టేసేయండి అబ్బా. 6 3s are 18 ఇది, ఓకే. అండ్ 3 స్క్వేర్ అంటే 3 క్యూబ్ 27 అంటే భయ్యా ఇక్కడ మనకి -9 వస్తుంది. ఓకే, సో బేసికలీ -9 అంటే ఇక్కడ -9 పెట్టేసి -9x ప్లస్ 27, y ఈజ్ ఈక్వల్ టు -9x ప్లస్ 27 వస్తుంది. కరెక్ట్, వెరీ గుడ్ గైస్. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఇప్పుడు ఓకే కదా, ఎలాంటి మిస్టేక్ లేదు కదా, ఓకే కదా అందరికీ? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దెర్. సో సింపుల్ అంతే. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలంటే చెప్పినా కదా, మీరు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనే క్వశ్చన్ కనిపిస్తే పాయింట్ ఏడుందో వెతకండి, స్లోప్ ఎలా కనుక్కోవాలో చూసుకోండి, అంతే అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్విక్గా ఒక ఎంసెట్ క్వశ్చన్ చేద్దాం. చాలు, ఇంత చేస్తే సరిపోతుంది. మీకు ఎంసెట్లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు అవ్వలీలగా చేసేస్తారు. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్లో the area of triangle formed by the tangent and normal drawn to this curve at the point 1,2 with the x-axis అన్నాడు. with the x-axis. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, టాంజెంట్, నార్మల్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తోటి. అంటే ఇగో లెటర్స్ ఇగో ఇట్లా వై యాక్సిస్ ఉందనుకుందాం అనుకోండి. ఇలా వై యాక్సిస్ ఉంటే ఇలా ఒక టాంజెంట్ అనుకోండి, ఇలా ఒక నార్మల్ అనుకోండి. సో అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది కదా. ఈ ట్రయాంగిల్ ఏరియా అడిగింది భయ్యా. దిస్ ఇస్ ద ట్రయాంగిల్ ఏరియా విచ్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్. ఎట్లా కనుక్కుంటాం? సింపుల్గా యాజ్ ఐ టోల్ యూ, ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలన్నా, నార్మల్ కనుక్కోవాలన్నా డివై బై డిఎక్స్ స్లోప్ అయితే కావాలి కదా. సో దానికోసం ఏం చేస్తా, డిఫరెన్షియేట్ చేయండి. 2y dy by dx is equal to 4. And let me tell you, ఇది కోఆర్డినేట్ జామెట్రీ పారాబోలా అనే చాప్టర్లో దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది, అక్కడ డిస్కస్ చేస్తా మెథడ్. బట్ ఇక్కడైతే మనం నార్మల్ క్యాలిక్యులస్ వేలో చేసేస్తున్నాం. ఓకే, సో 2y dy by dx is equal to 4. సో dy by dx వాల్యూ at this particular point 1,2. సో మీరు y ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే 4/4 వస్తుంది. అంటే మనకి స్లోప్ ఎంత వచ్చినట్టు ఇక్కడ, the slope of the tangent is going to become 1. Slope of the tangent 1 అయితే slope of the normal ఏమవుతుంది చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో. What is the slope of normal going to be in this case? భయ్యా అది -1 అంతేనా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కుందాం. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి, టాంజెంట్కి సంబంధించిన ఈక్వేషన్ వచ్చేసి y మైనస్ y1 is equal to m into x minus x1. This is what you're gonna get. So basically దీని సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, y minus 2 is equal to x minus 1 అంటే మనకి y is equal to x plus 1 అబ్బా.
దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అలాగే నార్మల్ ఈక్వేషన్ కనుక్కోండి. నార్మల్ ఈక్వేషన్ అంటే ఎంత వస్తుంది? y మైనస్ y1, స్లోప్ ఆఫ్ ద నార్మల్ -1 కదా. సో -1 ఇంటూ ఎక్స్ మైనస్ x1. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ అంటే x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 3. ఎస్ ఆర్ నో? x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 3. సో బేసికలీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఏమవుతుందంటే లెటస్ సే ఇది మనం టాంజెంట్ అనొచ్చు. ఇగో దిస్ ఈజ్ యువర్ టాంజెంట్ గైస్. ఇదే మన టాంజెంట్, ఇదే మన నార్మల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ద నార్మల్. అరే అట్లా చెప్తున్నాడు సార్ అంటే మీరే అబ్జర్వ్ చేయండి భయ్యా. టాంజెంట్ వచ్చేసి సారీ ఇది మన నార్మల్, ఇది నార్మల్, ఇది టాంజెంట్. ఉల్టా చేసిన నేను. ఇది నార్మల్, ఇది టాంజెంట్. ఎలా చెప్తున్నాడు సార్ అంటే చాలా సింపుల్. ఇగో ఏం లేదు, అబ్జర్వ్ చేయండి ఒకసారి. మన నార్మల్ 3,0, 0,3 నుంచి పాస్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే x ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 3 ఏడు ఉంటుంది, గీడ్ ఉంటుంది. అదే x ఈక్వల్ టు 0 పెట్టిండ్రు అనుకోండి, దీనిలో y3 వస్తుంది. y3 అంటే లెటస్ అజ్యూమ్ ఇది ఎన్నో ఉంది. సో ఇది నార్మలే కదా, ఇది మన నార్మల్. అలాగే టాంజెంట్ అంటే ఇది, ఎందుకంటే టాంజెంట్ అబ్జర్వ్ చేయండి, ఇట్ ఇస్ పాసింగ్ త్రూ x ఈక్వల్ టు 0 పెడితే y1. సో లెటస్ సే ఇది 1, ఓకే. అండ్ y0 పెడితే x -1 అంటే లెటస్ సే ఇక్కడ -1, ఓకే. అండ్ ఇగో ఈ పాయింట్ కూడా కావాలి నాకు. ఐ ఆల్సో వాంట్ టు నో దిస్ పాయింట్, ఎందుకంటే ట్రయాంగిల్ కనుక్కోవాలంటే ఏరియా ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా వచ్చి ఉండాలి కదా. సో ఆ పాయింట్ ఏముంది? ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ టూ, అంతే సింపుల్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్స్ డూ ద ఇంటర్సెక్షన్. సో x మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు -1, x ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 3. యాడ్ చేసిండ్రు అనుకోండి 2x 2 వస్తుంది, x ఇజ్ ఈక్వల్ టు 1 వస్తుంది భయ్య. సరిపోతుంది, x క్వాడ్రంట్ సరిపోతుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. If I want to find out the area of triangle in this case, if I want to find out the area of triangle, it is half into, ఇదిగో ఈ బేస్ ఎంత ఉంటుంది చెప్పండి? 1 నుంచి 3 మధ్యలో బేస్ ఉంది. అంటే ఎంత? ఎన్ని యూనిట్స్? 2 యూనిట్స్ కదా. సో 1 2 3 అంటే 2 యూనిట్స్. హైట్ అంతే. ఇగో అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ద హైట్. ఇక్కడ నుంచి ఇక్కడ ఇస్ నథింగ్ బట్ ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ దిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, అంతేనా? అండ్ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత వచ్చింది? దట్ ఈస్ 1. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ది? 1. సింపుల్గా మనకి మన హైట్ వచ్చేసి 1. సో ఏరియా ఎంత వస్తుంది? 1 స్క్వేర్ యూనిట్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో 1 అనే ఆప్షన్ ఉందా మనకి? ఆప్షన్ డి ఉంది ఇక్కడ. ఆప్షన్ డి ఉంది. లెట్ మీ టెల్ యూ that is going to be the right answer. So is this clear for everyone? ఏమైనా డౌట్ ఉందా ఇడా? ఈ పర్టికులర్ క్వశ్చన్లో is anyone having any doubt? Is this clear for all the students out there? అర్థమైంది కదా? సింపుల్గా అయిపోయింది క్వశ్చన్ మనకి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో సింపుల్గా ఏం చేసినాం మనం? టాంజెంట్ ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్న తర్వాత ఇగో ఈ పాయింట్ కూడా తెలిసిపోయింది. సో ఇది 1, ఇది 3. సో ఈ పర్టికులర్ బేస్ ఎంత ఉంటుంది? ఈ పర్టికులర్ లెంత్ 2 యూనిట్స్. ఓకే, ఈ హైట్ ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేటే కదా. ఇగో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఇస్ నథింగ్ బట్ ద హైట్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు దిస్ కర్వ్ అడిగిండు. ఎట్ x is equal to 0. అయితే ఈ క్వశ్చన్లో కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడ్డది గైస్. x equal to 0 తీసుకోకండి, y is equal to 0 తీసుకోండి. ఎట్ y is equal to 0. టేక్ y is equal to 0 in this case. x is equal to 0 అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. సో ఎవ్రీ వన్ స్టార్ట్ డూయింగ్ దిస్ క్వశ్చన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు దిస్ కర్వ్. నార్మల్ అడుగుతున్నాడు మనకి ఇక్కడ. సో నార్మల్ అడుగుతున్నాడు, ఎట్ y is equal to 0 అన్నాడు. అయితే y is equal to 0 దగ్గర మీరు x పాయింట్ కూడా కనుక్కోండి. ఓకే, ఎక్స్ పాయింట్ కూడా కనుక్కుందాం. ఇక్కడ ఎలా కనుక్కుందాం అంటే అబ్జర్వ్ చేయండి, ఎట్ y is equal to 0, ఈ ఈక్వేషన్లో y is equal to 0 సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి. ఇక్కడ 0 భయ్యా, ఇటు సైడ్ sin 0 0, ఇడేమో √3x ఇంటూ దిస్ ఇస్ సమ్ వాల్యూ విచ్ ఇస్ నాట్ 0. అంటే మనకి సింపుల్గా x is equal to 0 వస్తుంది. అంటే మనకి పాయింట్ ఏమి ఇచ్చిండు ఇక్కడ? వాట్ ఈస్ ద పాయింట్ గివెన్ ఫర్ us? 0,0. అది మన పాయింట్. ఇప్పుడు పాయింట్ వచ్చిన తర్వాత dy/dx కనుక్కుందామా, స్లోప్ కనుక్కుందామా? సో కనుక్కోవడానికి లెట్ us డిఫరెన్షియేట్ ఆన్ బోత్ ద సైడ్స్. సో cos y
dy by dx is equal to, ఇది వచ్చేసి మనకి √3 ఇంటూ, సో సైన్ ఆఫ్ పై బై 6 ప్లస్ వై, ఓకే, పై బై 6 ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ పై బై 6 ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్లో ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ 0 అంటే 1. సో ఇక్కడ మనకి డివై బై డిఎక్స్ వస్తుంది. ఇడేమో √3 ఇంటూ, ఇక్కడ సైన్ పై బై 6 అంటే 1/2 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0. సో గైజ్ మనకి √3/2, the slope of which one, dy by dx అంటే slope of the tangent వచ్చింది ఇక్కడ, the slope of the tangent which is √3/2. so can you tell me slope of the normal ఏమవుతుంది guys, చెప్పండి ఒకసారి. what is going to become the slope of the normal? slope of the tangent √3/2 అయితే slope of the normal ఏమవుతుంది, -2/√3. సింపుల్గా -2/√3 అవుతుంది, రైట్. సో స్లోప్ ఆఫ్ ద నార్మల్ వచ్చేసింది, పాయింట్ వచ్చింది, ఇంకా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎరుకుమా, అంతే కదా, వస్తుంది కదా మనకి. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వచ్చేస్తుంది కదా. సో ఎంత, y మైనస్ y1, y మైనస్ 0 ఇస్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ద నార్మల్ అంటే -2/√3 ఇంటూ ఎక్స్ మైనస్ x1 బయ్యా. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇక్కడ √3y plus 2x is equal to 0 is the equation of the normal. Option ఉందా చూడండి ఒకసారి, 2x plus √3 into y. Yes, we do have an option. Option A is going to be the right answer. A మనకి రైట్ ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అర్థమైందా అందరికీ? సొల్లేయకండి రబ్బా, చాట్ సెక్షన్లో ఏం వేస్తారా సొల్లు. క్లాస్కి 10 నిమిషాల ముందు జాయిన్ అవుతారు, అప్పుడు సొల్లేస్తారు, క్లాస్లో సొల్లేస్తారు, క్లాస్ అయిపోయిన 5 నిమిషాలకి ఆ సొల్లు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అసలు ఆ మామూలు సొల్లు కాదు మీదైతే. ఓకే, సో చదవండి కాసేపు, పర్లేదు, కాసేపు 1-2 అవర్స్ 2-3 అవర్స్ చదవండి, కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు సొల్లేసుకోండి. ఓకే, చలో, ఎనీవేస్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో ఆప్షన్ ఏ is going to be the right answer. సో అర్థమైంది కదా, ఇది కూడా ఒక EAMCET 2022 క్వశ్చనే. సింపుల్ క్వశ్చన్సే ఇచ్చాడు, అందుకే చెప్పినా కదా దిస్ చాప్టర్ చూడ్డానికి కొంచెం కాంప్లికేటెడ్గా, చాలా లెందీగా అనిపించిన, వచ్చిన క్వశ్చన్స్ అయితే ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఏం కావు. ఓకే, మనకి కాన్సెప్ట్ వస్తే అసలు రఫ్ ఆడించేయచ్చు ఇక్కడ. ఓకే, సో నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్ విచ్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ఈ కాన్సెప్ట్ నుంచి అయితే క్వశ్చన్ పక్కా అబ్బా. 2022లో అన్ని షిఫ్ట్స్లో క్వశ్చన్ అడిగిండు, 2021లో కూడా అన్ని షిఫ్ట్స్లో, ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్స్లో దీని నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే పక్కా ఇంక్లూడ్ చేసిండు, యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అని. సో జాగ్రత్తగా వినండి, సింపుల్ కాన్సెప్ట్ ఇది కూడా. సో యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అంటే ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకుంటాం దీన్ని? యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అంటే లెట్ us say ఒక కర్వ్ ఇలా ఉంది, ఇంకో కర్వ్ ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ అంటే, ఒకవేళ మీరు కానీ సార్ ఇదా ఇంకో గిదా యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ అని అన్నారనుకోండి, వెల్ మీకు కొంచెం మీకు అంటే మీకు అర్థం కానట్టే కాన్సెప్ట్స్ అన్నీ. ఇంతవరకు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ కర్వ్స్ అన్న యాంగిల్ అనే పదం మనం యూజ్ చేస్తున్నా కూడా we always find the angle between 2 లైన్స్ మధ్యలోనే యాంగిల్ ఉంటుంది, ఇలా కర్వ్స్ మధ్యలో యాంగిల్ ఉండదు. ఇప్పుడు లైన్స్ మధ్యలో ఇలా ఒక లైన్ ఉంది, ఇలా ఒక లైన్ ఉంది, 2 లైన్స్ మధ్యలోనే యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే 2 లైన్స్ మధ్యలో డజంట్ మ్యాటర్ మీరు ఎంత దూరం ఉండి సేమ్ యాంగిలే ఉంటుంది కదా. కానీ ఇక్కడ అలా కాదు, కర్వ్స్లో ఈడొక యాంగిల్ ఉందనుకోండి, గీడ ఒక కర్వ్ వస్తుంది, మనకి ఒక ఆర్క్ వస్తుంది, ఇక్కడ ఇంకో ఆర్క్ వస్తుంది, ఇక్కడ ఇంకో ఆర్క్ వస్తుంది. సో డజంట్ మేక్ సెన్స్. సో బేసికలీ ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్. మరి ఏంటి సార్ ఇక్కడ అంటే, అబ్జర్వ్ చేయండి, ఈ రెండిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బిట్వీన్ ద 2 కర్వ్స్. అయితే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర మీరు ఏం చేస్తారంటే 2 టాంజెంట్లు డ్రా చేయండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ 2 కర్వ్స్ మనకి 2 టాంజెంట్లు వస్తాయి కదా. ఒక టాంజెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, దిస్ ఈజ్ హౌ వన్ టాంజెంట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కర్వ్. లెట్ us say ఈ కర్వ్ మనకి y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అందాం. ఎక్స్క్యూజ్ మీ. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x టాంజెంట్ ఇలా వస్తుంది.
And with respect to y is equal to g of x, let us say this is another curve, y is equal to g of x. With respect to this, ఇగో టాంజెంట్ డ్రా చేయని అడిగినా అనుకోండి, టాంజెంట్ ఇలా వస్తుంది మనకి. సో రెండు లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు రెండు లైన్స్ మధ్యలో యాంగిల్ కనిపిస్తుందా లేదా? రెండు లైన్స్ మధ్యలో మీకు యాంగిల్ కనిపిస్తుందా లేదా? నాకైతే క్లియర్ కట్ కనిపిస్తుంది. దిస్ ఇస్ ద యాంగిల్ టీటా. ఇది ఇంటీరియర్ యాంగిల్ అవ్వచ్చు, ఎక్స్టీరియర్ యాంగిల్ అవ్వచ్చు, బట్ యూజువల్గా మనం ఇంటీరియర్ యాంగిల్ అంటే అక్యూట్ యాంగిల్ తీసుకుంటాం. ఓకే, సో అన్లెస్ అండ్ అంటిల్ క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకోరా భయ్ అని, అన్లెస్ అండ్ అంటిల్ అది మెన్షన్ చేయకపోతే ఇంటీరియర్ యాంగిల్ అంటే అక్యూట్ యాంగిలే తీసుకుంటాం. సో ఇదే అన్నమాట యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ విచ్ ఇస్ టూ టీటా, యాంగిల్ బిట్వీన్ దిస్ టూ టాంజెంట్స్. అయితే ఈ టీటా ఉంది కదా, దీన్నే మనం ఏమంటున్నాం? యాంగిల్ బిట్వీన్ ద టూ కర్వ్స్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబ్బా, అంతే. యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ అంటే సింపుల్గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఆ రెండు కర్వ్స్ ఏదో ఒక పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ దగ్గర మీరు టాంజెంట్స్ డ్రా చేస్తే విత్ రెస్పెక్ట్ టు ద టూ కర్వ్స్, అప్పుడు ఏమవుతుంది? ఒక సర్టెన్ యాంగిల్ అయితే క్రియేట్ అవుతుంది కదా టూ లైన్స్ మధ్యలో, ఆ టూ టాంజెంట్స్ మధ్యలో. ఆ యాంగిల్ కనుక్కోవడమే యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్. వాళ్ళు ఎట్లా కనుక్కోవాలి సార్ ఈ యాంగిల్? మనం ఎలా కనుక్కోవాలి ఇక్కడ అంటే, మనకి స్లోప్స్ తెలుసు. మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది అనుకోండి, వెంటనే కర్వ్ కూడా ఇచ్చిండు అనుకోండి, వెంటనే మనం dy/dx కనుక్కోవచ్చు కదా, డెరివేటివ్స్ కనుక్కోవచ్చు ఆ పాయింట్ దగ్గర. అంటే వాట్ ఐమ్ టెల్లింగ్ యూ ఇస్, ఇగో లెట్ us సే ఈ కర్వ్కి సంబంధించి స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ వచ్చేసి m2 అనుకుందాం. ఈ కర్వ్కి సంబంధించి స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m1 అనుకుందాం. m1 ఉంది, m2 ఉంది, రెండు లైన్స్ సంబంధించిన స్లోప్స్ ఉన్నాయి. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్కి ఒక చిన్న ఫార్ములా మనం నేర్చుకున్నాం. దేనిలో నేర్చుకున్నాం? స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్నాం. ఏంటా ఫార్ములా? tan theta ఈజ్ ఈక్వల్ టు mod of m1 minus m2 by 1 plus m1 into m2. ఇగో ఈ ఫార్ములా అప్లై చేసిండ్రు అనుకోండి, దీని నుంచి మనకి tan theta వచ్చేస్తుంది. అండ్ ఫ్రమ్ దాట్ వీ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ theta గోయింగ్ టు బి. అంతే సింపుల్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. దీన్నే మనోడు ఒక మంచి కాన్సెప్ట్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అని మనకి చెప్తున్నాడు ఇట్లా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఏం చేయాలి ఇడా? సింపుల్. రెండు కర్వ్స్ ఇస్తే మన ఫస్ట్ చేయాల్సింది ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? ఈ ఫస్ట్ కర్వ్కి సంబంధించి స్లోప్ కనుక్కోండి, సెకండ్ దానికి స్లోప్ కనుక్కోండి. స్లోప్ అంటే స్లోప్ ఆఫ్ ద టాంజెంట్. ఎలా కనుక్కుంటారు? dy/dx ఎట్ దాట్ పర్టికులర్ పాయింట్. కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, దీని నుంచి వచ్చే టీటా ఉంటుంది కదా, అదే మన యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో పని చేద్దాం, ఒక క్వశ్చన్ తీసుకుందాం, సింపుల్ క్వశ్చన్ తీసుకుందాం, జస్ట్ ఫర్ ద ప్రాక్టీస్ సేకి చూద్దాం ఒకసారి అప్లై చేయగలుగుతున్నామా లేదా, అప్లికేషన్లో ఏమన్నా ఇబ్బంది అవుతుందా చూద్దాం. ఆ తర్వాత వీ కెన్ డూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ కర్వ్స్. xy ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చిండు, xy ఈజ్ ఈక్వల్ టు 2, అండ్ ఇంకోటి ఏమి ఇచ్చింది మనకి? x² ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చింది భయ్య. ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ? ఫస్ట్ ఏం చెప్పినా మీకు? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోమని చెప్పినా కదా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలంటే ఎలా చేయాలి? ఈ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు దీని నుంచి నేను y ఈజ్ ఈక్వల్ టు 2/x అని రాయొచ్చు. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో x² ప్లస్ 4 into y కాబట్టి 4 into 2/x. So let me write it as in this way. So 4 into y అంటే 2/x కాబట్టి 4 into 2/x is equal to 0. సో మనకి x³ ప్లస్ 8 is equal to 0 వచ్చేసింది. అంటే x ఎంత అవుతుంది ఇక్కడ? x -2 అంతేనా? x -2 అయినప్పుడే -2 హోల్ క్యూబ్ ఇస్ -8. సో x -2. x -2 అంటే y ఎంత చెప్పండి ఒకసారి? x -2 అంటే y is going to become -1. సో పాయింట్ వచ్చేసింది, అబ్జర్వ్ చేయండి. వి గాట్ ద పాయింట్ గైస్. x is equal to -2, y is equal to -1 is the point which is going to be the point of intersection. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు m1 m2 కనుక్కోవాలి. m1 m2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ కర్వ్ ఉంది కదా, xy is equal to 2 ఉంది కదా, డిఫరెన్షియేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y ప్లస్ x ఇంటూ dy/dx is equal to 0 వచ్చేస్తుంది. సో dy/dx ఏమవుతుంది ఇక్కడ? -y/x.
అంతేనా? సో ఈ y అండ్ x ప్లేస్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y ప్లేస్లో -1 పెట్టిండ్రు అనుకోండి. సో -1, x ప్లేస్లో -2 పెడితే -1/2 వచ్చేసింది. లెట్స్ సే దిస్ ఇస్ m1. సిమిలర్గా ఇగో ఈ కర్వ్ తీసుకుందాం ఇప్పుడు, x² + 4y = 0. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. 2x + 4 dy/dx = 0. సో 2 1s are 2 2s are అనుకుంటే, సో దీని నుంచి వాట్ ఈస్ dy/dx గోయింగ్ టు బి ఎవ్రీవన్? dy/dx మనకి -x/2. సో x ప్లేస్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? -2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లోప్ m2 వచ్చేస్తుంది. హౌ మచ్ ఇస్ దాట్ గోయింగ్ టు బి గైస్? మనకి -2 -2 2/2 మనకి 1. దట్ ఈస్ ద స్లోప్ m2 1 వస్తుంది మనకి. ఇంకా మనం చేయాల్సిందంతా ఏంటి? యాంగిల్ బిట్వీన్ ద టూ కర్వ్స్ అంటే tan theta, which is m1 minus m2. సో m1 అంటే -1/2, m1 minus m2 అంటే 1 divided by 1 plus m1 into m2. This is what you are going to get. So tan theta కనుక్కుందాం ఇక్కడ. సో ఇది వచ్చేసి -3/2 భయ్యా, ఇది వచ్చేసి 1/2 వస్తుంది. సో mod of -3 అంటే బేసికలీ 3. సో theta వచ్చేసి tan inverse of 3. This is the angle between the two curves. So I hope this is clear for everyone out there. So I hope this is clear for all the students out there. Simple question ఇది. సో అర్థమైందా దీని అప్లికేషన్? యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ ఎలా కనుక్కోవాలో అర్థమైందా అందరికీ? ఇది అర్థమైతే నేను క్వశ్చన్ తీసేసుకుంటా, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకుంటా, మీరే చేయాలి. ఇంకా నేను చేయను ఆ క్వశ్చన్. చేస్తారా ఎవ్రీవన్? చేసేస్తారు కదా క్వశ్చన్? ఇంకా ఐ థింక్ యూ గైస్ ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇలానే వస్తాయి, డోంట్ వరీ. చెప్పినా కదా నేను 2022, 21, 20 మీరు చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్సే ఫ్రేమ్ అవుతాయి. సో లెట్ us do this question. ఇప్పుడు ఐ వాంట్ ఎవ్రీవన్ టు డూ దిస్ క్వశ్చన్. EAMCET 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. EAMCET 2022లో అడిగిన క్వశ్చన్. సో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. రెండు కర్వ్స్ ఇచ్చిండు కదా. ఫైన్ ఇఫ్ theta is the angle between this curve and this curve, y² = 4x and x² + y² = 5. దెన్ mod of tan theta కనుక్కోమని చెప్తున్నాడు. mod of tan theta కనుక్కోమని చెప్తున్నాడు. సో నాకు తెలిసి ఆల్రెడీ చాలా మందికి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. సింపుల్ క్వశ్చనే కదా. సో ఎలా చేస్తారు ఇక్కడ? ఫస్ట్ అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇందాకే నేర్చుకున్నాం. సో y² = 4x ఉంది, x² + y² మనకి ఏమి ఇచ్చిండు? 5 ఇచ్చిండు. సో y² ప్లేస్లో 4x తీసుకుంటే x² + 4x - 5 = 0. సో x² plus 5x minus x minus 5 = 0. So x minus 1 into x plus 5 is equal to 0 is what you're gonna get. So x values ఏమవుతాయంటే 1 and -5. కానీ -5 తీసుకోలేం మనం. -5 తీసుకుంటే y² -20. y డిఫైన్ కాదు భయ్యా. సో x -5 తీసుకోలేము. సో x is equal to 1కి what is the value of y you're gonna get? y² 4 అంటే y is equal to +or-2. సో బేసికలీ రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తున్నాయి మీకు ఇక్కడ. ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1, 2, ఇంకోటేమో 1, -2 వస్తుంది. మరి ఏది తీసుకోవాలి సార్ అంటే మీ ఇష్టం. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. 1, 2 తీసుకోండి, 1, -2 తీసుకోండి, రెండింటికి ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, లెట్ మీ గో విత్ 1, 2. సో 1, 2 దగ్గర ఏం చేస్తా? ఇప్పుడు స్లోప్స్ కనుక్కుందాం కదా. సో ఫస్ట్ అయితే y² = 4xకి 2y dy/dx దాన్ని మనం =4 వచ్చేస్తుంది మనకి. సో దీనిలో మీరు y = 2 సబ్స్టిట్యూట్ చేసిండ్రు అనుకోండి, dy/dx లెట్ us say దీన్ని మనం m1 అనుకుందాం, అది మనకి 1 వచ్చేస్తుంది. ఓకే, సిమిలర్లీ సెకండ్ కర్వ్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. 2x + 2y dy/dx = 0. సో 2 క్యాన్సిల్ అయిపోయి మనకి dy/dx ఎంత వస్తుంది ఇక్కడ? అది వచ్చేసి -x/y. సో -x/y అంటే x వచ్చేసి 1, y వచ్చేసి 2 కాబట్టి దిస్ ఇస్ -1/2 అండ్ ఇది వచ్చేసి లెట్ us say m2 అనుకుందాం. సో ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ tan theta నౌ. tan theta mod of m1 which is 1 minus m2 అంటే +1/2 అవుతుంది డివైడెడ్ బై 1 - 1/2. సో ఇది వచ్చేసి 3/2 divided by 1/2 mod and that is simply going to become 3. So option ఏమవుతుంది ఇక్కడ? What is the right answer in this particular case guys? Very good. The right answer is going to be option C. Super. So is this clear for everyone?
ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఏమైనా కన్ఫ్యూజన్ ఉండేనా ఈ క్వశ్చన్లో? చెప్పండి మీరే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉండేనా ఈ క్వశ్చన్లో? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ తర్వాత ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఇంకొక కాన్సెప్ట్ ఉండిపోయింది అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇగో ఈ ఆర్థోగోనల్ కర్వ్స్. ఆర్థోగోనల్ ఈ పదం చూడగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి అంటే పర్పెండికులం. ఏం గుర్తు రావాలి? పర్పెండికులర్. పర్పెండికులర్ అంటే ఏంటి? పర్పెండికులర్ కర్వ్స్ అంటే ఏంటి అంటే ఇందాక యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ టీటా కనుక్కున్నాం కదా. ఈ టీటా ఒకవేళ 90 degrees అయింది అనుకోండి, ఇఫ్ టీటా ఈజ్ 90 degrees, దెన్ ఏమవుతుంది అక్కడ? ఆ కర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు కర్వ్స్ని మనం ఆర్థోగోనల్ కర్వ్స్ అంటాం. ఆ కర్వ్స్ ఏమవుతాయి అక్కడ? దోస్ కర్వ్స్ ఆర్ గోయింగ్ టు బీ ఆర్థోగోనల్ కర్వ్స్. సింపుల్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, సో మరి కండిషన్ ఏంటి సార్ అంటే ఇప్పుడు దీనిలో టీటా 90 పెట్టినాం అనుకో, tan 90 ఇన్ఫినిటీ, దీని రెసిప్రోకల్ తీస్తే 0. సో బేసికలీ మీకు కండిషన్ ఏమొస్తుందంటే ఆర్థోగోనల్ కర్వ్స్ అవ్వాలి అంటే m1 ఇంటూ m2 బయ్యా -1 అయిపోవాలి అంతే. అంటే మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్న తర్వాత m1 m2 కనుక్కుంటారు కదా స్లోప్స్. ఓకే, ఆ ప్రోడక్ట్ -1 అయింది అనుకోండి, దెన్ డైరెక్ట్గా మీరు ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే దిస్ టూ కర్వ్స్ ఆర్ గోయింగ్ టు బీ ఆర్థోగోనల్ కర్వ్స్ అని. ఓకే, కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, సో హీస్ ఆస్కింగ్ ఈ రెండు కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ అన్నాడు. ఎలా ప్రూవ్ చేయొచ్చు మనం ఇక్కడ? ఫస్ట్ అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుందాం. సో 4x + 4 36 × 9 మైనస్ ఆఫ్ 36x ఇక్కడ. సో ఎంత వస్తుంది? ఇది 40x వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ దిస్ ఇస్ 36 × 9 మైనస్ ఆఫ్ 4. ఓకే, సో ఇక్కడ నేను 4 కామన్ తీసిన అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే 9 మిగిలిపోతుంది. 9 9s 81 - 1 80 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 0 0 4 4. సో బేసికలీ మనకి x = 8 వస్తుంది ఇక్కడ. ఎస్ ఆర్ నో? x is going to become 8. x 8 అంటే 8 + 1 9. సో y² ఎంత అవుతుంది? 4 × 9 అంటే +or-6. సో మీ ఇష్టం ఇక్కడ పాయింట్ 8,6 తీసుకోండి, లేదంటే 8,-6 తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ 8,6. 8,6 దగ్గర అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కర్వ్ dy/dx కనుక్కుంటే 2y dy/dx వచ్చేసి 4. ఓకే, సో దీని నుంచి స్లోప్ 1 ఏమవుతుంది? 4/2y. సో 4/2 × y వచ్చేసి 6 కదా. సో మనకి ఎంత అవుతుంది ఇక్కడ? 2 1/3. స్లోప్ 1 is 1/3 గైస్. నౌ నెక్స్ట్ కర్వ్ని డిఫరెన్షియేట్ చేయండి. 2y dy/dx భయ్యా, దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ -36. ఓకే, సో దీని నుంచి dy/dx అంటే లెటస్ సే m2 ఎంత అవుతుంది ఇక్కడ? -36 divided by, this is going to become how much? ఎంత అవుతుంది ఇక్కడ? 2 × 6 సారీ, అంటే 12, which is -3. అప్పుడు అబ్జర్వ్ చేయండి, మీరు m1 × m2 చేసిండ్రు అనుకోండి. ఇక్కడ ఇఫ్ యూ ఫైండ్ అవుట్ m1 × m2, m1 1/3, m2 -3, then what is the result? I'm getting -1, and that itself proves that these two curves given for you are going to be orthogonal curves. అవి ఆర్థోగోనల్లీ ఇంటర్సెక్ట్ చేస్తాయి అని అర్థం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇంతే, ఇంకేం లేదు. కొంచెం ఎక్స్టెన్షన్ ఆర్ స్పెషల్ కేస్ అనుకోండి. యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ చదువుకున్నాం కదా, దానిలో ఒక స్పెషల్ కేస్ అంతే ఇది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూపిస్తా. Let us see how many students will be able to do this. Okay, చూద్దాం ఒకసారి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ వస్తుందో. సో ఇదొక EAMCET 2022 క్వశ్చన్. స్క్రీన్ పైన ఆల్రెడీ మీకు క్వశ్చన్ కనిపిస్తుంది, చదివేసేయండి అండ్ క్విక్గా చాట్ సెక్షన్లో క్విక్గా ఆన్సర్ చెప్పండి. సో what is given for you? The curves y² is equal to 4x and x² is equal to -2y intersect at 1,2 orthogonally అంట. at 1,2 orthogonally, అది అసర్షన్ ఇచ్చిండు. దాని రీజన్ ఏమి ఇచ్చిండంటే ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ ఆఫ్ ద టాంజెంట్స్ drawn to two curves at their point of intersection is -1, then the curves are set to cut each other orthogonally. So definitely reason అయితే కరెక్ట్ గానే ఉంది. ద రీజన్ అంటే ఆర్థోగోనల్ కర్వ్స్ యొక్క డెఫినేషన్ కరెక్ట్ గానే ఇచ్చాడు మరి. ఓకే, మరి ఈ రెండు ఆర్థోగోనల్ గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా ఈ 1,2 దగ్గర చెక్ చేద్దామా? సో దానికోసం dy/dx, సో 2y
dy by dx 4 వస్తుంది. సో దీని నుంచి స్లోప్ m1 ఎంత వస్తుంది 4/2y. సో y ఎంత ఉంది 2 కాబట్టి 4/4 m1 1 వచ్చేసింది నాకు. సో నెక్స్ట్ కర్వ్ కూడా డిఫరెన్షియేట్ చేయండి 2x minus 2 into dy by dx. సో దీని నుంచి dy by x is equal to 1 కాబట్టి dy by dx వాల్యూ అంటే m2 ఫర్ ద 2 సెకండ్ కర్వ్ భయ్యా అది -1 వస్తుంది మనకి. సో అబ్జర్వ్ చేయండి, ఇఫ్ యూ ఫైండ్ m1 into m2 in this case, if you find m1 into m2 in this particular case, it is turning out to be -1. So what does that mean? Guys, what does that mean? Option A is going to be the right answer. A is true, R is also true, and definitely R is the correct explanation for A. So is this clear for all the students out there? I hope this is clear. Okay, so idaramata question. Aithe ఈ ఆర్థోగోనల్ కర్వ్స్ యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్కి సంబంధించి ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూపిస్తాం. ఓకే, ఇది కూడా ఒక EAMCET 2022 క్వశ్చనే. మేబీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది ఇక్కడ, బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఫస్ట్ రీడ్ అవుట్ ద క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇది కూడా డెడ్ ఈజీ క్వశ్చన్ చెప్తున్నా కదా, చాలా ఈజీ క్వశ్చన్, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అంతే. ఏముంది క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి. y is equal to x square is the given curve. Okay, imagine that this curve is dragged along the positive x-axis to a distance of a units. Imagine, ఏదైతే కర్వ్ ఉందో y is equal to x square ను దీన్ని డ్రాగ్ చేస్తుండంట. ఎట్లా ఏ యూనిట్స్ x-axis అలాంగ్ ఏ యూనిట్స్ డ్రాగ్ చేసిండు. డ్రాగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంకో కర్వ్ వస్తుంది మనకి. If the acute angle between the curves at 2 positions is theta, then what is the option? అంటే కరెక్ట్ ఆప్షన్స్ ఏంటో అడిగాడు. సో అర్థమైందా? ఒకసారి చెప్పండి గైస్ ఇన్ ద చాట్ సెక్షన్. ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? క్వశ్చన్ అర్థమైందా అందరికీ? ఏమి ఇచ్చాడు ఇక్కడ, వాట్ ఈస్ ఈ ఆస్కింగ్ అస్ టు ఫిగర్ అవుట్ అని? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, అబ్జర్వ్ చేయండి. ఏం లేదబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేస్తున్న కర్వ్ నేను వాట్ ఈస్ గివెన్ అని. ఓకే, సో బేసికలీ y is equal to x square అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. x square is equal to y అంటే పారాబోలా కదా, ఇలాంటి ఒక పారాబోలా. ఇది x square is equal to y పారాబోలా. ఓకే, అయితే దీని ఏం చేస్తున్నాడంటే అలాంగ్ ద x యూనిట్స్, అలాంగ్ ద పాజిటివ్ x యాక్సిస్, ఓకే, డిఏ యూనిట్స్ తోటి డ్రాగ్ చేస్తున్నాడు. అంటే ఇగో ఇట్లా పట్టుకొని పాజిటివ్ x యాక్సిస్ ఇలా డ్రాగ్ చేస్తున్నాడు. ఎన్ని యూనిట్స్ డ్రాగ్ చేసిండు? ఏ యూనిట్స్. అంటే ఇగో ఇక్కడ ఉంటే ఇప్పుడు అది ఇక్కడెక్కడికో వచ్చేసింది, దీన్ని మనం ఏ యూనిట్స్ అందాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ యూనిట్స్. ఇప్పుడు దీని వర్టెక్స్ తోటి ఏమైపోయిందంటే మన కర్వ్ ఇలా వస్తుంది, సంథింగ్ లైక్ దిస్. దిస్ ఈస్ హౌ ద కర్వ్ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. ద సేమ్ కర్వ్ ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 2 కర్వ్స్ వచ్చినాయా ఇలా, ఈడొక కర్వ్ ఈడొక కర్వ్. ఈ రెండింటి మధ్యలో మనోడు ఏమంటున్నాడంటే దెర్ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ టీటా, ఆ టీటా కనుక్కోమని. సో సేమ్ క్వశ్చనే ఇక్కడ, సేమ్ క్వశ్చన్, యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ క్వశ్చనే ఇది. ద ఓన్లీ థింగ్ ఈజ్ దాట్ దిస్ కర్వ్ ఇస్ నాట్ గివెన్, బట్ గైస్ వీ నో హౌ టు ఫైండ్ దిస్ కర్వ్. ఎప్పుడైనా మీరు ఏ యూనిట్స్ ఒక కర్వ్ని అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ యూనిట్స్ షిఫ్ట్ చేస్తే అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ని మీరు x minus a తో రిప్లేస్ చేయాలి. సో x minus a whole square is equal to y is what you are going to get. That is going to be the equation of this curve. అంతే, అయిపోయినట్టే. 2 కర్వ్స్ ఉన్నాయి, 2 కర్వ్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి, యాంగిల్ బిట్వీన్ 2 కర్వ్స్ కనుక్కోవాలి. ఇంకా రొటీన్ కాన్సెప్టే ఇది. సో ఏం చేస్తారు, ఫస్ట్ అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. దానికోసం ఆ 2 సాల్వ్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వై ఒక ఈక్వేషన్ ఉంది, ఇంకో ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ minus 2ax is equal to y. y అంటే x స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, అండ్ ఆల్సో a క్యాన్సిల్ అవుతుంది. సో x వచ్చేసి నాకు a/2 వస్తుంది. సో ఫర్ x is equal to a/2, y is a square by 4. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు మీరంటే సింపుల్గా m1 m2 కనుక్కుందాం. సో ఈ కర్వ్కి స్లోప్ ఏమవుతుంది 2x ఇస్ dy by dx. సో దీని నుంచి మనకి m1 వచ్చేస్తుంది, విచ్ ఇస్ 2 into x, 2 into a/2 a. సో దట్ ఈస్ m1. సో నెక్స్ట్ x minus a whole square into yకి ఇఫ్ యూ ఫైండ్ ద డిఫరెన్షియేషన్ 2 into x minus a and that is dy by dx. సో ఇక్కడ కూడా మీరు x is equal to a/2 పెట్టిండ్రు అనుకోండి, ఎంత వస్తుంది అబ్జర్వ్ చేయండి. 2 into a/2 minus a అంటే minus a/2. సో మైనస్ a/2 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ a. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ యువర్ m2. సో m1 వచ్చేసింది, m2 వచ్చేసింది. ఇంకా ఫైనల్గా వీ నీడ్ టు ఫైండ్ ద యాంగిల్ కదా.
సో tan theta which is m1 minus m2 అంటే a plus a2a divided by 1 plus m1 into m2 and that is 1 minus a square and this is what you are going to get. So options చూసుకుంటే guys, option B is the right answer. 2 into mod a by 1 minus a square mod is what is going to be the answer. So is this clear for everyone? So question చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు కానీ చాలా ఈజీ క్వశ్చనే. సింపుల్గా ఏమి ఇచ్చిండంటే ఈ కర్వ్ని ఇట్లా లాగినాం అనుకో ఈ కర్వ్ వస్తుంది. ఈ కర్వ్ ఈక్వేషన్ ఇవ్వలేదు బట్ మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ యాక్సిస్ అలాంగ్ మీరు ఏదైనా కర్వ్ని షిఫ్ట్ చేసిండ్రు అనుకోండి అక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ని ఎక్స్ మైనస్ హెచ్ where h is the units you have moved, ఓకే, ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ని ఎక్స్ మైనస్ హెచ్తో రిప్లేస్ చేయాలి. అదే చేసినాం మనం. ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వై వచ్చేసింది. ఈ నుంచి రెండు కర్వ్స్ ఉన్నాయి, యాంగిల్ బిట్వీన్ దెమ్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే. ఆ కాన్సెప్ట్ అప్లై చేసినాం అండ్ వీ గాట్ ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ this is clear for everyone out there. Okay, so idanamata the concept of tangents and normals and also angle between two curves, orthogonal curves, ivanni ayipoyinayi ippudu. Okay, so arthamainda andarki. So first part of this application of derivatives is done. Okay, so din tarvata manam em cheddam ante we'll go to increasing and decreasing function. Aithe idi only AP వాళ్ళకి మాత్రమే ఉంది, తెలంగాణ వాళ్ళకి లేదు. బట్ గైస్ మీరు కూడా నేర్చుకోండి, ఎందుకంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో వన్ ఫంక్షన్ డిసైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక ఫంక్షన్ వన్ ఫంక్షనా కాదా, ఈ కాన్సెప్ట్ నేను ఫంక్షన్స్లో డిస్కస్ చేశాను. ఒక ఫంక్షన్ వన్ ఫంక్షనా కాదా అంటే అప్పుడు చెప్పాను ఆ ఫంక్షన్ ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్ ఫంక్షన్ అయింది అనుకోండి అది ఖచ్చితంగా ఒక వన్ ఫంక్షన్ అవుతుంది. సో మీకు ఆ వన్ ఫంక్షన్ అవునా కాదా తెలియడానికి డెఫినెట్లీ ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు క్యాలిక్యులస్ మెథడ్లో. దట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. ఈ మెథడ్ చాలా ఈజీ ఇది. సో అందుకే తెలంగాణ వాళ్ళు కూడా ఈ మెథడ్ చూసుకోండి ఒకసారి, సింపుల్గానే ఉంటుంది, ఎక్కువ టైం తీసుకోం మనం ఇక్కడ. ఓకే, సో చలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌట్? స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. కావాలంటే వీ కెన్ టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 30 seconds to 1 minute. కావాలంటే వాటర్ తాగాలంటే తాగేసేయండి సో దాట్ వీ కెన్ స్టార్ట్ ద నెక్స్ట్ సెషన్. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్. ఓకే, నెగిటివ్ సైడ్ మూవ్ చేస్తే సార్, నెగిటివ్ సైడ్ మూవ్ చేసినాం అనుకో అప్పుడు ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. ఇదే క్వశ్చన్లో నెగిటివ్ సైడ్ మూవ్ చేస్తే ఈ ఎక్స్ మైనస్ ఏ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఏ తీసుకోవాలి. క్వశ్చన్లో అందుకే క్లియర్గా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు, అందుకే నేను ఎక్స్ మైనస్ ఏ అంటే అటు సైడ్ మూవ్ చేసిన. ఓకే, చలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ఎల్స్ ఇస్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్? టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, జస్ట్ గో టు ద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అవైలబుల్ ఉంటుంది. క్లిక్ చేస్తే వెంటనే జాయిన్ అవ్వచ్చు, క్లాస్ తర్వాత జాయిన్ అవ్వండి. ఓకే, చలో. ఓకే, ఫైన్, నో డౌట్స్. సో లెట్స్ కంటిన్యూ. అండ్ ఆల్సో గైస్ లైక్స్ చూస్తున్నా, 1K టార్గెట్ అని చెప్పాను కదా, 1K ఇంకా అవ్వలేదు. లైక్స్ ఇంకా 472 దగ్గర ఆగిపోయినాయి. చూద్దాం, 1K ఖచ్చితంగా దాటాల్సిందే. సెషన్ అయిపోయే లోపల 1K అవ్వాల్సిందే పక్క. లైకులు కొట్టిన అందరూ. గౌతమ్ సార్ మీరు చెప్తే డౌట్స్ ఎందుకు వస్తాయి? బా ఏం బిస్కెట్లు వేస్తారా బాబు, మామూలు బిస్కెట్లు వేయరు మీరైతే. అసలు ఆ చాట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో అయితే మంచి బటర్ పూస్తుంటారు నాకైతే. ఇట్స్ ఓకే, నేను మీ 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 దగ్గర నుంచి వచ్చినోండి నాకు తెలుసు. ఓకే, మీరు నిజంగా అంటున్నారా, యూనో సార్కాస్టిక్గా అంటున్నారా, ఈజీగా కనిపెట్టచ్చు నేను. ఓకే, చలో. ఎనీవేస్ గైస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ కాన్సెప్ట్. సో ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్లో ఏంటి అంటే ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అని ఒక ఫంక్షన్ డిక్రీజింగ్ అని ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, సింపుల్. దీనికి ఒక చిన్న డయాగ్రామ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫంక్షన్, రెండు కర్వ్స్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఒక కర్వ్, ఒక లెట్ మీ టేక్ వన్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ హియర్ అండ్ అదర్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ హియర్. ఓకే, సో ఒక కర్వ్ అబ్జర్వ్ చేయండి, ఇలా వెళ్తుంది. ఇంకో కర్వ్ అబ్జర్వ్ చేయండి, ఇలా వెళ్తుంది. ఓకే, నవ్ గైస్ సీ హియర్, లెట్స్ సే ఇది మన x1 అనుకుందాం, ఇది మన x2 అనుకుందాం, అండ్ ఈ కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇది కూడా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం ఇక్కడ. అండ్ లెట్స్ సే దిస్ ఇస్ యువర్ x1 అండ్ దిస్ ఇస్ యువర్ x2. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ
ఇలా వెళ్తున్నప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇది, ఓకే, అండ్ దిస్ ఇస్ పాజిటివ్ వై, దిస్ ఇస్ పాజిటివ్ వై అండ్ దిస్ ఇస్ ఆల్సో పాజిటివ్ ఎక్స్, ఓకే. అయితే ఇలా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా x2 గ్రేటర్ దెన్ x1 అని తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ దట్ మేక్స్ మీన్ అది చాలా కామన్ సెన్స్, అది ఖచ్చితంగా ఈ వాల్యూ దీనికన్నా ఎక్కువ ఉంటుంది పక్కాగా. అయితే ఇఫ్ x2 ఇస్ గ్రేటర్ దెన్ x1, అబ్జర్వ్ చేయండి, ఈ x2 దగ్గర f ఆఫ్ x ఫంక్షన్ యొక్క వాల్యూ అబ్జర్వ్ చేయండి. ఇంకో ఈడ నుంచి ఈడ వరకు ఫంక్షన్ వాల్యూ ఉంటుంది. లెట్ us say దిస్ వాల్యూ ఇస్ గివెన్ బై f ఆఫ్ x2 అండ్ x1 దగ్గర ఎంత ఉంటుంది వాల్యూ, ఫంక్షన్ యొక్క వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది అండ్ దట్ ఈస్ లెట్ us say f ఆఫ్ x1. అయితే అబ్జర్వ్ చేయండి రెండిట్లో విచ్ ఇస్ ద గ్రేటర్ వాల్యూ, f ఆఫ్ x2. f ఆఫ్ x2 ఇస్ గ్రేటర్ దెన్ f ఆఫ్ x1. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి ఒక కండిషన్ వస్తుందో x2 గ్రేటర్ దెన్ x1 అయితే, f ఆఫ్ x2 కూడా గ్రేటర్ దెన్ f ఆఫ్ x1 అయితే, then remember guys, this function here, this is indicating a strictly increasing function, a strictly increasing function. దీన్ని మనం ఒక స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటున్నాం. అంటే అర్థం ఏంటి అంటే, ఈ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే మీరు ఎక్స్ వాల్యూస్ పెంచే కొద్దీ వై వాల్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎక్స్ వాల్యూస్ పెంచే కొద్దీ వై వాల్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాంటి ఫంక్షన్ని మనం ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. సో ఇంక్రీజింగ్ అంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, టు బి మోర్ స్పెసిఫిక్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. అదే ఒకవేళ దీనికి ఉల్టా కేసు తీసుకుందాం. ఎలా అంటే మీరు ఎక్స్ వాల్యూస్ పెంచే కొద్దీ వై వాల్యూస్ తగ్గుతూ వెళ్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇది x1 దగ్గర దిస్ ఈజ్ యువర్ వాల్యూ ఆఫ్ f ఆఫ్ x1, ఓకే, అండ్ ఇది x2 దగ్గర దిస్ ఈజ్ యువర్ వాల్యూ ఆఫ్ f ఆఫ్ x2. అయితే అబ్జర్వ్ చేయండి, ఫర్ x2 గ్రేటర్ దెన్ x1 మీకు అబ్జర్వ్ చేస్తే f ఆఫ్ x2 వాల్యూ యాక్చువల్గా తక్కువ ఉంది when you compare with f of x1. So if this is the criteria which you are going to get, then guys remember this is indicating a strictly decreasing function. What is this indicating? A strictly decreasing function. ఇది మనకు ఒక strictly decreasing function ని indicate చేస్తుంది. ఓకే, సో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే ఏంటి, సింపుల్ లాంగ్వేజ్లో మీరు ఎక్స్ వాల్యూస్ పెంచే కొద్దీ వై వాల్యూస్ తగ్గుతూ వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమంటారు ఆ ఫంక్షన్ని, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, బేసిక్ డెఫినేషన్ అంతే. ఓకే, ఈ గ్రాఫ్స్ నుంచి మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. అలా కాకుండా కొన్నిసార్లు మనకి గ్రాఫ్స్ ఇలా కూడా ఉండొచ్చు. ఎలా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇంకో 2 గ్రాఫ్స్ తీసుకుందాం. గైజ్ మీరు గ్రాఫ్స్ త్రూ నేర్చుకున్నారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది మీకు. లైక్ యూనో ఏ థియరమ్స్ అవన్నీ ఏం అక్కర్లేదు, ఈ గ్రాఫ్స్ చూడగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగా స్ట్రిక్ట్లీ డిక్రీజింగా అని. సో మళ్ళీ ఏం చేస్తానంటే 2 కర్వ్స్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. సో లెట్ us say ఒక కర్వ్ వచ్చేసి ఇలా ఉందనుకుందాం. ఎలా పెట్టుకుందాం, ఓకే ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇంకో కర్వ్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్, ఇలా పెట్టుకుందాం మనం. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ పర్టిక్యులర్ కేస్లో లెట్స్ సే మీరు x1 x2 ఎక్కడైనా తీసుకోండి మీ ఇష్టం. లెట్స్ సే నేను ఇక్కడ x1 తీసుకుంటున్నా అండ్ ఇక్కడెక్కడో x2 తీసుకుంటున్నా. ఓకే, అండ్ ఇక్కడ కూడా సేమ్, లెట్స్ సే ఇక్కడెక్కడ x1 తీసుకుంటాం, ఇక్కడెక్కడో x2 తీసుకుందాం. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ చూడగానే క్లియర్గా ఐడియా వస్తుంది మీకు, దిస్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఎందుకంటే ఎక్స్ వాల్యూస్ పెరిగే కొద్దీ వై వాల్యూస్ తగ్గట్లేదు, పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూస్ పెరిగే కొద్దీ వై వాల్యూస్ అయితే ఇంక్రీజ్ అవ్వట్లేదు, తగ్గుతూ వెళ్తున్నాయి. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే, ఫర్ x2 గ్రేటర్ దెన్ x1 దిస్ ఇంప్లైస్ ఇఫ్ f ఆఫ్ x2 is greater than or equal to f of x1. అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ద చేంజ్. ఇంకో ఈ క్రైటీరియాకి ఇదే చేంజ్. ఇక్కడ గ్రేటర్ దెన్ తీసుకున్నాం, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటున్నాం. ఎందుకు అంటే సరే x1 x2 ఇక్కడ తీసుకుంటే ఫైన్, f of x2 will definitely be greater than f of x1. But what if I take it in this way? What if I take x1 somewhere here, అప్పుడు x1 x2 అంటే x2 గ్రేటర్ దెన్ x1కి f of x1 f of x2 రెండు సేమ్ అవుతాయి కదా. సో అలాంటప్పుడు మనం ఈ సినారియోని కూడా ఇంక్లూడ్ చేయాలి ఇందులో కూడా. ఇక్కడ ఏమొస్తుందంటే ఇందులో కూడా సేమ్ లాజికే, x2 గ్రేటర్ దెన్ x1కి మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ f of x1 is greater than or equal to f of x2.
ఓకే, సో ఒకవేళ మనకి ఇలా ఉందనుకోండి, దెన్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్, ఈ ఫంక్షన్ ఏమంటామంటే మనం సింపుల్గా ఇంక్రీజింగ్ అంటాం. ఇంక్రీజింగ్ ఫంక్షన్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఓకే, అండ్ దీన్ని మనం ఏమంటాం, సింపుల్గా ఓన్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటాం, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అన్నాం. సో ఈ రెండు టర్మినాలజీస్కి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇంక్రీజింగ్కి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్కి, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయితే కర్వ్ గ్రాఫ్ చూడండి ఒకసారి, ఇలా పెరుగుతూనే వెళ్ళాలి. ఇగో ఇలా f(x2) ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ f(x1), ఇట్ కెనాట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్కి. అదే ఇంక్రీజింగ్కి ఈ క్రైటీరియా వేర్ f(x2) క్యాన్ బి ఈక్వల్ టు f(x1). అలాగే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే ఇట్లా డిక్రీజ్ అవుతూనే వెళ్ళాలి గ్రాఫ్, ఎక్కడ కూడా ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉండకూడదు, ఎక్కడ కూడా మనకి కాన్స్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండకూడదు. కానీ డిక్రీజింగ్లో కాన్స్టెంట్ అవ్వచ్చు మధ్యలో ఇలా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇదన్నమాట బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్. అయితే ఇదంతా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. కానీ మరి ఎగ్జామినేషన్లో ఏం అప్లై చేయాలి సార్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ వీ నీడ్ టు అప్లై హియర్ అంటే, అబ్జర్వ్ చేయండి గైజ్, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్లో సింపుల్ మెథడ్స్ ఏంటి అంటే, మనకి y ఈజ్ ఈక్వల్ టు f(x) ఇస్తాడు భయ్య, y ఈజ్ ఈక్వల్ టు f(x) ఇచ్చేస్తాడు మనకి. ఇచ్చిన తర్వాత మేబీ హీ మైట్ గివ్ యూ ఎ సర్టెన్ ఇంటర్వెల్. ఓకే, సర్టెన్ ఇంటర్వెల్ ఇవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని ఇంటర్వెల్ కనుక్కోమనొచ్చు. ఓకే, ఒక ఇంటర్వెల్ కనుక్కో వేర్ f(x) ఇస్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, లేదంటే f(x) ఇస్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, లేదంటే ఓన్లీ ఇంక్రీజింగ్ ఓన్లీ డిక్రీజింగ్. ఆ ఇంటర్వెల్స్ ఎలా కనుక్కుంటాం ఇక్కడ అంటే, అబ్జర్వ్ చేయండి, y ఈజ్ ఈక్వల్ టు f(x) ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా f' కనుక్కోండి, f'. ఒకవేళ f' మీరు గ్రేటర్ దెన్ 0 తీసుకున్నారు అనుకోండి, దీని నుంచి ఏదైతే ఇంటర్వెల్ వస్తుందో, ఏదైతే వాల్యూస్ ఆఫ్ x వస్తాయో విచ్ విల్ సాటిస్ఫై దిస్ ఇన్ఈక్వాలిటీ, ఆ ఇంటర్వెల్లో ఖచ్చితంగా ఫంక్షన్ విల్ బీ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్కి క్రైటీరియా ఏంటి సార్ అంటే, ఇగో ఇది క్రైటీరియా. మీరు ఒకవేళ ఫంక్షన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని ఇచ్చిండు అనుకోండి, దాని క్రైటీరియా ఏం తీసుకుంటారు ఇక్కడ, f' గ్రేటర్ దెన్ 0. ఎందుకు అంటే, ఇగో గ్రాఫ్ చూడండి ఒకసారి, మీరు ఇక్కడ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్కి మీరు ఏ పాయింట్ అయినా తీసుకెళ్ళండి, ఈ పాయింట్ పెట్టుకోండి, ఈ పాయింట్ పెట్టుకోండి, ఈ పాయింట్ పెట్టుకోండి, ఏ పాయింట్ అయినా తీసుకోండి. ఆ పాయింట్ దగ్గర మీరు ఇట్లా టాంజెంట్లు డ్రా చేసిండ్రు అనుకోండి, ద టాంజెంట్ విల్ ఆల్వేస్ హ్యావ్, the tangent is always going to have an acute angle. Yes or no? Observe చేయండి, ఇగో ఇది టాంజెంట్ కదా, ఈ టాంజెంట్కి ఇలా ఒక లైన్ గీసిండ్రు అనుకోండి, హారిజంటల్ లైన్, ఇగో మనకు వచ్చే యాంగిల్ అక్యూట్ యాంగిల్. ఈడ కూడా అంతే, ఒక అక్యూట్ యాంగిల్. ఇగో ఈడ కూడా అంతే, అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ వస్తుందంటే tan θ పాజిటివే, tan θ పాజిటివ్ అంటే స్లోప్ పాజిటివ్ ఉన్నట్టే కదా. సో అందుకే మనకి క్రైటీరియా వచ్చింది. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్కి వై ఇస్ దిస్ క్రైటీరియా వి గెటింగ్ హియర్, అందుకంటే ఏ పాయింట్ అయినా తీసుకోండి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్లో, ఏ పాయింట్ అయినా తీసుకోండి, అక్కడ ఖచ్చితంగా డెరివేటివ్ ఇస్ గోయింగ్ టు బీ పాజిటివ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయితే f' ఇస్ గోయింగ్ టు బీ గ్రేటర్ దెన్ 0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి సార్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ రాద్దాం. స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్కి గుర్తుపెట్టుకోండి, f' మనకి లెస్ దెన్ 0 అవుతుంది. దట్ ఈస్ ఫర్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఓకే, ఆ తర్వాత ఒకవేళ మనకి f' మీరు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటారు అనుకోండి, దట్ ఈస్ ఇండికేటింగ్ ఓన్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ క్రైటీరియా. ఫంక్షన్ ఓన్లీ ఇంక్రీజింగ్ అయితే దిస్ ఇస్ ద క్రైటీరియా యూ గోనా గెట్. ఓకే, అండ్ ఒకవేళ f' లెస్ దెన్ 0, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బీ ఎ డిక్రీజింగ్ ఫంక్షన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇదన్నమాట ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్కి సంబంధించిన క్రైటీరియాస్. సో ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఇంక్రీజింగ్ ఏ ఇంటర్వెల్లో ఇంక్రీజ్ అవుతుంది, ఏ ఇంటర్వెల్లో డిక్రీజ్ అవుతుంది, ఓకే, ఈ ఇంటర్వెల్లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇవన్నీ కనుక్కోవాలంటే క్రైటీరియాస్ అప్లై చేయండి, దాని నుంచి మీకు అవలీలుగా తెలిసిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ క్విక్లీ గో టు ద క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఇంటర్వెల్స్ ఆన్ విచ్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఏ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. మనం ఇంటర్వెల్స్ కనుక్కోవాలి, ఏ ఇంటర్వెల్లో ఈ ఫంక్షన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అడిగిండు. సో అర్థం ఏంటి, సో లెట్ us గో విత్ f(x) ఏమి ఇచ్చిండు ఇక్కడ, x³ + 5 టైమ్స్ ఆఫ్ x² - 8x + 1.
మీరు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి కదా. మీకు ఎప్పుడైనా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయినా స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అయినా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయితే పక్కా కనుక్కోవాలి మనం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి. ఇక్కడ ఏమొస్తుంది, 3x² + 10x - 8. Yes or no? 3x² + 10x - 8. And if it is strictly increasing, then f dash of x should be greater than 0. Yes or no? So 3 8s are 24, 6 అంటే 6 4s are కూడా. సో దీన్ని మనం ఇక్కడ ఇట్లా రాయొచ్చు కదా, 6x + 4x, 3 8s are 24. అచ్చా 6 4s అయితే రాదు. సో 12 2s are తీసుకుందాం. 12 2s are 24 + 12x -2x -8 greater than 0. ఓకే. సో ఇక్కడ 3x కామన్ తీసుకున్నాం అనుకో, x + 4 వస్తుంది. ఇక్కడ -2 కామన్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ మనకి x + 4 greater than 0 వస్తుంది. సో యూ గోనా గెట్ 3x - 2 into x + 4 greater than 0. This is what you're gonna get. So for which values of x this is going to be positive ante x belonging to -infinity to -4 union 2/3 to infinity. ఈ ఇంటర్వెల్లో ఖచ్చితంగా మనం ఏం చెప్పచ్చు, దిస్ f dash of x is greater than 0 అండ్ ఈ ఇంటర్వెల్లో the function will be strictly increasing. సింపుల్. ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయండి, సింపులే కదా. ఇన్ఈక్వాలిటీ ఎలా సాల్వ్ చేస్తారు, మీరు -4 కన్నా వాల్యూ తక్కువ తీసుకుంటారు అనుకోండి, ఇది నెగిటివే ఇది నెగిటివే. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. సో -infinity to -4 ఒక ఇంటర్వెల్. ఇంకో ఇంటర్వెల్ ఏమవుతుంది, 2/3 to infinity. సో 2/3 to infinity ఎందుకు అంటే 2/3 కన్నా ఎక్కువ తీసుకుంటారు అనుకోండి, ఇది పాజిటివే ఇది పాజిటివే. సో దాని నుంచి మనకు అర్థమైపోతుంది దట్ ఈ ఇంటర్వెల్లో కూడా పాజిటివ్. సో ఈ రెండింటి యూనియన్ ఇలా తీసుకోవచ్చు. లేదంటే వేవీ కర్వ్ మెథడ్ మీకు వస్తే అది అప్లై చేసినా కూడా దాని నుంచి కూడా ఈజీగా మీ ఇంటర్వెల్ కనుక్కోవచ్చు అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే. సో ఇదన్నమాట, సింపుల్, నథింగ్ కాంప్లికేటెడ్ ఇక్కడ. సో ఏం చేద్దాం, లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చిండో ఇక్కడ. ఇంకో క్వశ్చన్ కావాలంటే మీరు ట్రై చేయండి. f of x ఇచ్చిండు sin x - cos x అని. ఇన్ ద ఇంటర్వెల్ 0 to 2π ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడ డిక్రీజ్ అవుతుంది, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఎక్కడ అవుతుంది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఎక్కడ అవుతుందో కనుక్కోమని చెప్పాడు. సో ఎలా కనుక్కుంటాం, sin x - cos x. సో దానికోసం ఫస్ట్ ఏం చేద్దాం, మనం f dash of x కనుక్కుందాం అండ్ దాట్ విల్ బి sin x + cos x. ఇప్పుడు sin x + cos x ఏ ఇంటర్వెల్లో పాజిటివ్ ఏ ఇంటర్వెల్లో నెగిటివ్ ఎలా కనుక్కుంటామంటే గైస్, వన్ వే ఇస్ గ్రాఫ్ నుంచి మనకు క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, మీరు sin x గ్రాఫ్ డ్రా చేసిండ్రు అనుకోండి, లెటెస్ట్ ఇది 0, ఓకే, ఇది π/2, ఇది π, ఇది 3π/2, ఇది వచ్చేసి లెటెస్ట్ 2π. ఓకే. సో ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ sin x, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్. ఓకే. అలాగే మీరు cos x గ్రాఫ్ డ్రా చేసిండ్రు అనుకోండి, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు లుక్ లైక్, రైట్. సో cos x గ్రాఫ్ మనకి ఇలా ఉంటుంది. cos x సంబంధించిన గ్రాఫ్ మనకి ఇగో ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ద గ్రాఫ్ ఆఫ్ cos x ఇస్ గోయింగ్ టు లుక్ లైక్. అయితే అబ్జర్వ్ చేయండి ఒకటి గైస్, ఇది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తున్నాయో ఇగో ఇదొక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాయి, విచ్ ఇస్ π/4. ఓకే. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ π/2 to π మధ్యలో 3π/4 ఉంటుంది. ఆ తర్వాత ఇగో ఇక్కడ ఇంకో పాయింట్ వస్తుంది, విచ్ ఇస్ 5π/4. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఒక పాయింట్ వస్తుంది, విచ్ ఇస్ 7π/4. అయితే అబ్జర్వ్ చేయండి ఒకటి, 0 నుంచి 3π/4 వరకు, 0 నుంచి 3π/4 వరకు, ఇగో 0 నుంచి ఈ 3π/4 వరకు మీరు sin x cos x ఏ వాల్యూస్ తీసుకున్నా ఖచ్చితంగా sin x + cos x విల్ బి పాజిటివ్. సో రాసుకోవచ్చు మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే, బిట్వీన్ 0 to 3π/4 డెఫినెట్లీ f dash of x is greater than 0, no doubt in it. ఓకే. f dash of x మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనొచ్చు, లేదంటే సారీ ఎనీవే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటున్నాడు కాబట్టి, సో లెట్స్ సే f dash of x 0 to 3π/4 తీసుకున్నారు అనుకోండి, ఈ ఇంటర్వెల్లో ఖచ్చితంగా f dash of x is greater than 0. అదే 3π/4 నుంచి అబ్జర్వ్ చేయండి, 3π/4 అంటే ఇక్కడ నుంచి
7π/4 వరకు తీసుకుంటారు అనుకోండి, ఈ ఇంటర్వెల్లో మీరు ఏ వాల్యూ తీసుకున్నా చూడండి గ్రాఫ్ అంతా కిందకే ఉంది. సో కిందకే ఉన్నప్పుడు నెగిటివ్ ప్లస్ నెగిటివ్ నెగిటివే. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ దాటినా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే ఈ కాస్ వాల్యూస్ సైన్ వాల్యూస్ని డామినేట్ చేస్తుంది. సో 3π/4 నుంచి 7π/4 మధ్యలో ఏమవుతుంది ఇక్కడ, డెఫినెట్లీ వీ కెన్ సే దట్ f dash of x is going to become less than 0 guys. 7π/4 వరకు ఖచ్చితంగా f dash of x less than 0 అనొచ్చు మనం. ఓకే, అండ్ 7π/4 కూడా వీ నీడ్ నాట్ టు ఇంక్లూడ్ దిస్, ఎందుకంటే 7π/4 దగ్గర ఏమవుతుందంటే కాస్ పాజిటివ్ 1/√2 సైన్ -1/√2 0 వస్తుంది, మనకి 0 ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇలా మనం డ్రా చేయొచ్చు అనమాట. యూ కెన్ టేక్ ఏ ఓపెన్ బ్రాకెట్, డోంట్ ఇంక్లూడ్ దెమ్, ఎందుకంటే మనం ఇక్కడ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ వెళ్తున్నాం. ఆ తర్వాత అబ్జర్వ్ చేయండి 7π/4 నుంచి 2π వరకు, బిట్వీన్ 7π/4 to 2π ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్, ఖచ్చితంగా ఇట్ విల్ బీ పాజిటివ్, మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి sin x plus cos x కి. సో యూ కెన్ సే దిస్ ఇస్ f dash of x is going to become greater than 0 here. Okay, so from here guys we can definitely conclude that ఈ రెండు ఇంటర్వెల్స్లో the function is strictly increasing. ఈ రెండు ఇంటర్వెల్స్లో ఫంక్షన్ ఏమవుతుంది, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవుతుంది, అండ్ ఈ పర్టిక్యులర్ ఇంటర్వెల్లో the function is strictly decreasing. The function is going to become strictly decreasing. So I hope it's clear for everyone. ఓకే, సో ఇదనమాట స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అండ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు మీకు కొన్నిసార్లు. రెండు ఫంక్షన్స్ ఇప్పుడు లెటస్ సే 2 greater than 3, ఓకే, 3 greater than 4, 2 greater than 3 అంటున్నాయండి, 2 less than 3, 3 less than 4. ఓకే, ఇలా రెండు నంబర్స్ని కంపేర్ చేయమంటే కంపేర్ చేయొచ్చు మనం, అవలీలగా ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఓకే, కానీ అదే రెండు ఫంక్షన్స్ని కంపేర్ చేయాలనుకోండి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ x and sin x ఇన్ ద ఇంటర్వెల్ 0 to π/2 మధ్యలో x and sin xలో ఏది ఎక్కువ ఉంటుందో ఎలా కంపేర్ చేస్తాం అంటే, హౌ డు యూ కంపేర్ టూ ఫంక్షన్స్ ఇన్ ఏ సర్టెన్ ఇంటర్వెల్, ఎలా తెలుస్తుంది మనకి? సో ఇక్కడ కూడా మనం వీ కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ విచ్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. ఎలా సార్ అంటే, సో చూడండి ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అయ్యాయి ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్లో. సో కంపేరింగ్ టూ ఫంక్షన్స్, సో ఎలా కంపేర్ చేస్తారంటే, ఫస్ట్ అయితే ఏదైతే టూ ఫంక్షన్స్ ఇచ్చిండో దాన్ని మీరు ఏం చేస్తారంటే, యూ టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ ఫంక్షన్స్. మీ ఇష్టం, ఎక్స్ మైనస్ ఇక్కడ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ ఇచ్చిండు, టూ ఫంక్షన్స్ అంటే ఎక్స్ ఇచ్చిండు సైన్ ఎక్స్ ఇచ్చిండు, యూ టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ తీసుకోండి, సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, సో లెట్ మీ గో విత్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. లెట్ అస్ సే ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ తీసుకుందాం, దాని ఒక ఫంక్షన్ అనుకుందాం. అయితే ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా, ఇచ్చిన ఇంటర్వెల్లో ఏమిచ్చిండు, ఇంటర్వెల్ 0 to π/2లో ఇదొక ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా మనం కనుక్కుందాం. సో ఎలా కనుక్కుంటామంటే సింపులే కదా, f dash of x కనుక్కుంటాం, విచ్ ఇస్ 1 - cos x, రైట్? ఇది 1 - cos x అవుతుంది f dash of x. అండ్ గైజ్ మీరు చెప్పండి, ఇన్ ద ఇంటర్వెల్ 0 to π/2, 1 - cos x అనేది పాజిటివా నెగటివా? Is 1 - cos x going to become positive or negative? What is that going to become? How do we know this guys? చాలా సింపుల్. చూడండి 0 to π/2 మధ్యలో cos x అయితే ఖచ్చితంగా 0 to 1 మధ్యలో ఉంటుంది వాల్యూ. సో 1 minus any value between 0 to 1, that means this is definitely greater than or equal to 0. f dash of x greater than or equal to 0 వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, ద ఫంక్షన్ f of x ఏమవుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ an increasing function. ఈ ఫంక్షన్ ఏమవుతుంది ఇక్కడ, f of x ఏమవుతుంది, ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఇదిగో చాలా సింపుల్ లాజికే కదా. ఇప్పుడు నేను ఒకవేళ రెండు వాల్యూస్ తీసుకున్నా అనుకో డొమైన్లో x1, x2, ఓకే, లెటస్ సే ఇట్ ఈస్ గోయింగ్ టు బిలాంగ్ టు ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అనుకుంటే, f ఇంక్రీజింగ్ కాబట్టి ఇట్లా రాయొచ్చా నేను, x1 x2 గ్రేటర్ దెన్ x1 అయితే, ఇందాకేమన్నా నేర్చుకున్నాం స్టార్టింగ్లో, x2 గ్రేటర్ దెన్ x1 అయితే f of x2 కూడా
ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ x1 అని రాసుకోవచ్చా? ఇలా డెఫినెట్గా రాసుకోవచ్చు కదా. ఇఫ్ x1 x2 బిలాంగింగ్ టు ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్, ఇఫ్ x2 ఈస్ గ్రేటర్ దెన్ x1 అండ్ ఒకవేళ లెట్ us say అది ఒక సింపుల్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే, దిస్ ఇస్ ద క్రైటీరియా వీ కెన్ రైట్ డౌన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ టేక్ x2 ఈజ్ ఈక్వల్ టు x, వేర్ x ఇస్ సమ్ వాల్యూ ఇన్ ద డొమైన్, ఈ డొమైన్లో. అండ్ ఇంకో x1ని మనం 0 తీసుకుందాం. 0 కూడా తీసుకోవచ్చు ఎందుకంటే 0 ఈ డొమైన్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుందంటే x గ్రేటర్ దెన్ 0, ఈ x1 x2 ప్లేస్లో ఈ వాల్యూస్ తీసుకుంటే x గ్రేటర్ దెన్ 0కి మనం ఏం రాయొచ్చు అంటే f ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ 0 అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు f ఆఫ్ x అంటే ఏంటి? x మైనస్ సైన్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ 0 అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x ఈక్వల్ టు 0 పెడితే 0 మైనస్ 0 0 వస్తుంది. అండ్ ఫ్రమ్ హియర్ గైస్ I'll be getting x greater than or equal to sin x, where x is going to belong to which interval? Where x is going to belong to the interval 0 to pi by 2. So ila manam deenni conclude cheyochu. So this is how you can prove this type of questions guys. ఇది చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఓకే, కైండ్ ఆఫ్ JW లెవెల్ కాన్సెప్ట్ ఇది. కంపేరింగ్ టూ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఇది. ఖచ్చితంగా నేర్చుకోండి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ ఏపీ వాళ్ళకి వస్తాయి, తెలంగాణ వాళ్ళకి ఈ టాపిక్ లేదు, మీకు అంత యూజ్ లేదు. కానీ ఏపీ వాళ్ళకైతే ఒక్కసారి చూసేసుకోండి ఈ టాపిక్. సో ఏం చేస్తారు, వెన్ ఎవర్ యూ వాంట్ టు కంపేర్ టూ ఫంక్షన్స్, మీరు దాన్ని డిఫరెన్స్ తీయండి ఆ ఫంక్షన్స్ది. ఓకే, మీ ఇష్టం. ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్, ఇప్పుడు చెప్పాను కదా, ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ తీసుకోండి, సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ తీసుకోండి, రెండింటికి సేమ్ కన్క్లూజన్ వస్తుంది. నేను ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ తీసుకున్నాం. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ డిఫరెన్స్ ఏదైతే ఫంక్షన్ తీసుకున్నారో అది ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా ఇచ్చిన డొమైన్లో కనుక్కోండి. దాన్ని బట్టి యూ కెన్ అప్లై ద క్రైటీరియా. ఇంక్రీజింగ్ ఫంక్షన్ వచ్చింది మనకి, దానికి కండిషన్ అప్లై చేసిన, నాకు తెలిసి కండిషన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేసిన, x2 x పెట్టుకున్నా, x1 0 పెట్టేసుకున్నా. బికాజ్ x అంటే సమ్ వాల్యూ ఈ డొమైన్లో, 0 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ డొమైన్. సో x1 0 పెట్టేసిన, దీని నుంచి మనకి కన్క్లూజన్ వచ్చేసింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో నా ఏం చేద్దామంటే, లెట్స్ గో టు ఏ EAMCET క్వశ్చన్. సో చూద్దాం ఒకసారి ఎంతమంది క్వశ్చన్ కరెక్ట్గా చేస్తారో. EAMCET 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇన్ఫ్యాక్ట్ EAMCET 2022 కాదు, 2021లో అడిగిన క్వశ్చన్ ఇది. సో అబ్జర్వ్ చేయండి వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ. Let r dash is nothing but all the real numbers except odd multiples of pi by 2. The function f maps r dash to r is defined in this way. F of x is equal to tan x minus x అని ఇచ్చింది మనకి. దెన్ ఈ ఫంక్షన్ గురించి ఆప్షన్స్ ఇచ్చాడు, ఇంక్రీజింగ్గా, డిక్రీజింగ్గా, మినిమమా, పీరియాడిక్ ఫంక్షన్. సరే, ఈ మినిమం గురించి ఇప్పుడు వరి అవ్వకండి, ఎందుకంటే ఎనీవేస్ వీ హ్యావ్ నాట్ డిస్కస్ దిస్ కాన్సెప్ట్. పీరియాడిక్ అస్సలు అవ్వదు, ఎందుకంటే tan x పీరియాడికే. కానీ ఎక్స్ పీరియాడికా? డెఫినెట్లీ నో. సో దిస్ ఇస్ నాట్ ఎ పీరియాడిక్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా కనుక్కోండి. ఓకే, సో ఎలా కనుక్కుంటారు, దానికోసం చెప్పినా కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ అయితే కనుక్కోండి. సో tan x డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. అయితే అబ్జర్వ్ చేయండి అబ్బా, సీకెండ్ ఎక్స్ వాల్యూ అనేది, ఇప్పుడు సీకెండ్ ఎక్స్కి సంబంధించిన రేంజ్ ఏమవుతుంది చెప్పండి. ద రేంజ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, the range of secant x is all the real numbers except minus 1 to 1. అంతేనా? ఆల్ ద రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ -1 to 1. అంటే రేంజ్ ఎలా ఉంటుందంటే, సీకెంట్ ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ 1 పైన ఉంటాయి, లేదంటే -1కి కింద ఉంటాయి. ఆ -1 to 1 మధ్యలో ఉండవు. అండ్ ద మూమెంట్ యూ టేక్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలాగో నెగిటివ్ వాల్యూస్ రావు కాబట్టి, ఓకే, రేంజ్ ఏమవుతుందంటే సింపుల్గా 1 నుంచే స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ 1 to infinity ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ వచ్చే వాల్యూస్ అన్నీ 1 to infinity మధ్యలోనే ఉంటాయి. సో 1 to infinity మధ్యలో వాల్యూస్ని మీరు -1 చేస్తే ఖచ్చితంగా గైస్ దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుందంటే ఆ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అన్నట్టు, ఇట్స్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇట్స్ గోయింగ్ టు బి వాట్, అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇదన్నమాట ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చంపా. సో ఎనీ డౌట్స్ ఇన్ దిస్ కేస్ గైస్? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? అర్థమైందా అందరికీ?
I hope all the students are have understood this particular concept, increasing and decreasing function అనే కాన్సెప్ట్ అర్థమైపోయింది అనిపిస్తుంది. ఓకే చలో పర్ఫెక్ట్. సో ఇదన్నమాట ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మ్యాక్సిమా మినిమాకి వెళ్ళిపోదాం. మళ్ళీ మ్యాక్సిమా మినిమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఉంది సిలబస్లో. సో లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఫస్ట్ అయితే అర్థం చేసుకుందాం మనం అసలు ఈ మ్యాక్సిమా ఏంటి, మినిమా ఏంటి. ఆ తర్వాత మనం కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా, గ్లోబల్ మ్యాక్సిమా, గ్లోబల్ మినిమా, వాటి మెథడ్స్ ఏంటి, ఇవన్నీ మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే సో నౌ ఎవ్రీవన్ try to understand this. Okay so ikkada let me take a graph like this. గ్రాఫ్ చూడండి ఒకసారి. ఈ ఒక్క గ్రాఫ్ నుంచి మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు క్లియర్ అయిపోతుంది. సో గ్రాఫ్ లెట్ మీ డ్రా ఇట్ ఇన్ దిస్ వే. ఓకే సో ఇలా డ్రా చేసా అబ్బా గ్రాఫ్. ఓకే ఏదో చూడ్డానికి ఏదో అమీబా స్ట్రక్చర్లా లేదంటే ఏదో ఏదో పాము పుట్టల్లా ఉన్నాయి. సరే ఇక్కడ పని చేద్దాం. దీన్ని మనం ఇక్కడ లెట్స్ సే దిస్ ఈజ్ యువర్ లోవర్ లిమిట్ అండ్ లెట్స్ సే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ అప్పర్ లిమిట్. ఓకే ఫైన్. సో లెట్స్ సే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అనుకుందాం ఇక్కడ. అండ్ లెట్స్ సే దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి అనుకుందాం. ఓకే అయితే ఈ పర్టిక్యులర్ డయాగ్రామ్లో ఈ పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అబ్జర్వ్ దిస్ పాయింట్స్. ఇగో ఈ పాయింట్స్, ఈ పాయింట్, ఓకే ఈ పాయింట్, ఆల్సో దిస్ పర్టిక్యులర్ పాయింట్, ఆల్సో దిస్ పర్టిక్యులర్ పాయింట్, దిస్ పర్టిక్యులర్ పాయింట్. ఈ పాయింట్స్ అని అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్స్ అన్నిటికీ ఒక స్పెషాలిటీ ఉంది. స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ పాయింట్స్ దగ్గర మీరు టాంజెంట్స్ డ్రా చేసిండ్రు అనుకోండి, గ్రీన్ పాయింట్స్, ఈ ఆరెంజ్ చూడకండి, ఈ పాయింట్స్ అన్నిటి దగ్గర టాంజెంట్స్ డ్రా చేసిండ్రు అనుకోండి, దాని స్లోప్ 0 అవుతుంది. ఎలా సార్ ఎలా చెప్తున్నారంటే అబ్జర్వ్ చేయండి. ఈడ నేను ఇట్లా గీసినా అనుకో, ఈడ గీసినా అనుకో టాంజెంట్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, స్లోప్ 0. ఈడ కూడా అంతే, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో లెట్స్ సే ఈ పాయింట్స్ అన్నిటిని మనం ఇట్లా అనుకుందాం. బి ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి సిడితో వెళ్దాం మనం. సో సి, లెట్స్ సే దిస్ ఇస్ సి, దిస్ ఇస్ డి, దిస్ ఇస్ ఈ, దిస్ ఇస్ ఎఫ్, దిస్ ఇస్ జి అండ్ దిస్ ఇస్ హెచ్. సో ఈ పాయింట్స్ అన్నిటి దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 అవుతుంది. సో ఈ పాయింట్స్కి ఒక స్పెషల్ పేరు ఉంది. ఆ స్పెషల్ పేరు ఏంటంటే స్టేషనరీ పాయింట్స్. వాట్ డు వి కాల్ దట్ గైస్? స్టేషనరీ పాయింట్స్. స్టేషనరీ పాయింట్స్ అంటే ఏంటి అంటే all the points in the domain of the function, all the points in the domain of the function, in the domain of f of x, in the domain of f of x, okay, where in the domain of f of x, where f dash of x is 0, where f dash of x is 0, ఎక్కడైతే ఏ పాయింట్స్ దగ్గర అయితే f dash of x 0 అవుతుందో ఆ పాయింట్స్ అన్నిటిని మనం ఏమంటున్నాం? స్టేషనరీ పాయింట్స్ అంటున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, సిడిఈఎఫ్జిహెచ్ ఇవన్నీ స్టేషనరీ పాయింట్స్ అంటాం. మరి సార్ క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ డెఫినేషనే, కానీ ఇందులో ఇంకొక ఎక్స్ట్రా క్రైటీరియా యాడ్ చేస్తాం. ఏం క్రైటీరియా? ఆల్ ద పాయింట్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఓకే, ఆల్ ద పాయింట్స్ ఇన్ ద డొమైన్ of f of x, the domain of f of x, where f dash of x is 0, f dash of x is equal to 0, or f dash of x does not exist, f dash of x does not exist. So basically వాటిని మనం క్రిటికల్ పాయింట్స్ అంటాం. అంటే ఆల్ ద పాయింట్స్ వేర్ f of x is equal to 0 లేదంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అలా ఎగ్జిస్టే అవ్వదు, వాటిని మనం క్రిటికల్ పాయింట్స్ అంటాం. అయితే దీన్ని కొంచెం మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ ఇక్కడ. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్ గైస్. ఓకే ఇలా ఉంది డయాగ్రామ్. అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక్కసారి. ఇగో ఈ పాయింట్ ఉందా, ఇది స్టేషనరీ పాయింట్, క్రిటికల్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ స్టేషనరీ పాయింట్, క్రిటికల్ పాయింట్స్ ఆల్మోస్ట్ సేమ్ డెఫినేషన్ ఉంటుంది. సి ఆల్ ద స్టేషనరీ పాయింట్స్ ఆర్ క్రిటికల్ పాయింట్స్, బట్ ఆల్ క్రిటికల్ పాయింట్స్ నీడ్ నాట్ టు బీ స్టేషనరీ పాయింట్స్. అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. ఇది ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం, ఈ పాయింట్ సి అనుకుందాం, ఈ పాయింట్ డి అనుకుందాం, ఈ పాయింట్ ఈ అనుకుందాం.
ఇప్పుడు ఇక్కడ ఏబిఈ ఆర్ వాట్ స్టేషనరీ పాయింట్స్. ఏ బి అండ్ ఈ ఆర్ గోయింగ్ టు బి స్టేషనరీ పాయింట్స్. ఎందుకంటే ఏబి అండ్ ఈ దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది, రైట్. ఇఫ్ యూ డ్రా ఎ టాంజెంట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ గోయింగ్ టు బికమ్ 0. అదే అదే క్రిటికల్ పాయింట్స్ ఏంటి అంటే సార్, ఏ అవుతుంది, బి అవుతుంది, ఈ కూడా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సి అండ్ డి, ఇవి కూడా క్రిటికల్ పాయింట్స్ అవుతాయి. అంటే చెప్పా కదా, అందుకే ఆల్ ద స్టేషనరీ పాయింట్స్ ఆర్ క్రిటికల్ పాయింట్స్. బట్ క్రిటికల్ పాయింట్స్ నీడ్ నాట్ టు బీ స్టేషనరీ. ఎందుకంటే క్రిటికల్ పాయింట్స్ డెఫినేషన్లో నేనేం చెప్తున్నా అంటే, all the points in the domain of f of x where f dash of x is 0 or f dash of x does not exist. ఈ రెండు మనం కన్సిడర్ చేస్తాం. సో బేసికలీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సి దగ్గర డి దగ్గర డిఫరెన్షియేషన్ కుదరదు. ఎందుకంటే సి అండ్ డి దగ్గర షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, షార్ప్ ఎడ్జెస్ దగ్గర టాంజెంట్ డ్రా చేయలేము. టాంజెంట్ డ్రా చేయలేము అంటే అక్కడ కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనేది రాదు అక్కడ. ఓకే, సో అందుకే సి అండ్ డి దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో దీన్ని మనం క్రిటికల్ పాయింట్స్లోకి వేసుకుంటాం మనం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఐ హోప్ యూ గెట్ ఇట్. ఓకే, సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ఫిగర్. సో సరే, ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ అన్నీ పర్లేదు, స్టేషనరీ పాయింట్స్ తీసుకున్నాం, ఎన్ పాయింట్స్ తీసుకున్నాం. అయితే నేనేమడుగుతున్నా అంటే మీకు ఇక్కడ ఇవన్నిట్లో అన్ని పాయింట్స్లో ఈ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ACDEFGH అండ్ బిలో ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. లెట్స్ సే ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎక్కడ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటుంది ఈ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఎక్కడ మ్యాక్సిమం వాల్యూ తీసుకోండి చెప్పచ్చు. ఎవరు చెప్పండి, చాట్ సెక్షన్ చెప్పండి ఒకసారి. అన్ని పాయింట్స్లో ఫంక్షన్ ఎక్కడ మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటుంది అంటే ఫంక్షన్కి హయ్యెస్ట్ వాల్యూ ఉంది. ఎక్కడుంది అబ్జర్వ్ చేయండి, ఈ దగ్గర ఉంది. ఇగో ఈ దగ్గర ఉంది. ఈ దగ్గర అబ్జర్వ్ చేయండి, ద ఫంక్షన్ ఈజ్ హ్యావింగ్ ద హయ్యెస్ట్ వాల్యూ. ఎస్ ఆర్ నో? సో ఈ మొత్తం ఇంటర్వెల్లో ఈ దగ్గర ఫంక్షన్కి హయ్యెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఇదిగో ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఈ, దీన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే గ్లోబల్ మ్యాక్సిమా అంటాం. దీన్ని గ్లోబల్ మ్యాక్సిమా. సో అర్థమైందా అందరికీ? గ్లోబల్ మ్యాక్సిమా అనే కాన్సెప్ట్ సింపులే. ఇచ్చిన ఇంటర్వెల్లో ఫంక్షన్ ఏ పాయింట్ దగ్గర అయితే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో ఆ పాయింట్ దగ్గర ఏదైతే వాల్యూ ఉంటుందో ఫంక్షన్ది దాన్ని మనం గ్లోబల్ మ్యాక్సిమం అంటున్నాం. మరి అలాగే మళ్ళీ మొత్తం ఇంటర్వెల్లో ఫంక్షన్ ఎక్కడ మినిమం వాల్యూ తీసుకుంటుందని చెప్పండి ఒకసారి. ఫంక్షన్ మొత్తం ఇచ్చిన ఇంటర్వెల్ కనిపిస్తుంది కదా, ఈ మొత్తం ఇంటర్వెల్లో ఫంక్షన్ ఎక్కడ మినిమం వాల్యూ తీసుకుంటుంది చూడండి ఒకసారి. ఏ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ తీసుకుంటుంది? డెఫినెట్లీ ఎట్ డి దగ్గర మినిమం వాల్యూ తీసుకుంటుంది. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎఫ్ ఆఫ్ డి కదా, దిస్ ఇస్ ద మినిమం వాల్యూ కదా. సో ఈ ఎఫ్ ఆఫ్ డిని మనం ఏమంటున్నాం ఇక్కడ? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గ్లోబల్ మినిమం. వాట్ ఆర్ వి కాలింగ్ ఇన్ దిస్ కేస్? దీన్ని మనం గ్లోబల్ మినిమా అంటున్నాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే ఒక గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమా డిసైడ్ అవ్వడానికి గ్లోబల్ మ్యాక్సిమా అయినా గ్లోబల్ మినిమా అయినా డిసైడ్ అవ్వడానికి మీకు ఖచ్చితంగా ఒక ఇంటర్వెల్ అయితే ఉండాల్సిందే. ఓకే, డెఫినెట్లీ ఇంటర్వెల్ ఈజ్ నీడెడ్. ఒక ఇంటర్వెల్ ఇచ్చినప్పుడే మీకు తెలుస్తుంది ఎక్కడ ఆ ఇంటర్వెల్లో ఫంక్షన్ ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ మినిమం అని. ఇది ఎలా అంటే ఇప్పుడు నేను పెద్ద రౌడీని రాబాయి అంటారు. పెద్ద రౌడీ అంటే ఎట్లా? విత్ రెస్పెక్ట్ టు వాట్? మీ గల్లీలోనా, మీ ఊర్లోనా, మీ మొత్తం డిస్ట్రిక్ట్లోనా, మీ స్టేట్లోనా, ఇండియాలోనా, ఏషియాలోనా, లేదంటే మొత్తం ప్రపంచంలోనా, అది మెన్షన్ చేయాలి కదా. సో అలా ఇప్పుడు పెద్ద రౌడీ, సో ఈ గ్లోబల్ మ్యాక్సిమా అంటే పెద్ద రౌడీ. సో ఆ పెద్ద రౌడీ అనేటప్పుడు మీరు ఫస్ట్ అయితే ఇంటర్వెల్ మెన్షన్ చేయాల్సిందే. మీరు గల్లీయా లేదంటే స్టేటా డిస్ట్రిక్టా మెన్షన్ చేయాల్సిందే. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమా కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఒక ఇంటర్వెల్లోనే కనుక్కోగలుగుతాం మనం. ఇది ద కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీరు ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. సి అనే పాయింట్ అబ్జర్వ్ చేయండి, జి అనే పాయింట్ అబ్జర్వ్ చేయండి, సి అండ్ జి అనే పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. మేబీ సి అండ్ జీకి అంత హయ్యెస్ట్ వాల్యూస్ ఆఫ్ ఫంక్షన్ లేవు. ఈ ఎఫ్ ఆఫ్ ఈతో కంపేర్ చేస్తే అంత పెద్ద వాల్యూస్ ఏం లేవు వాటికి. కానీ అబ్జర్వ్ చేయండి,
with respect to its neighborhood values అంటే values of x which are very close to c. with respect to its neighborhood values ఖచ్చితంగా ఈ c దగ్గర ఏం జరుగుతుంది, ఫంక్షన్ మ్యాక్సిమం వాల్యూనే తీసుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా c దగ్గర ఏమవుతుందంటే మ్యాక్సిమం వాల్యూ. ఇది ఎలా అంటే మేబీ ఆ మొత్తం టౌన్లో ఆడు పెద్ద రౌడీ ఏం కాకపోవచ్చు, కానీ ఆడి గల్లీలో మాత్రం వాడు రౌడీయే. సి వాడి గల్లీలో, ఆడి గల్లీలో అంటే ఇగో ఇది వాడి గల్లీ, వీని గల్లీలో సిఏ పెద్ద రౌడీ. అలాగే డి కూడా అంతే, జీ కూడా అంతే. జీ మొత్తం టౌన్లో రౌడీ కాకపోవచ్చు, ఈ ఏ టు బి అనే టౌన్లో రౌడీ కాకపోవచ్చు, బట్ జీ దగ్గర అబ్జర్వ్ చేయండి ఒకసారి. జీ దగ్గర ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆడి గల్లీలో మాత్రం ఆడే పెద్ద రౌడీ. ఓకే, సిమిలర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫర్ విచ్ వన్, లెట్ us say హెచ్ అబ్జర్వ్ చేయండి. హెచ్కి కూడా అదే క్రైటీరియా వస్తుంది. హెచ్ ఏం క్రైటీరియా అంటే ఇక్కడ చూడండి, విత్ కంపేరింగ్ టు ద నేబర్హుడ్ వాల్యూస్ హెచ్ దగ్గర మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఉంది. మేబీ అందరికన్నా మినిమం లేకపోవచ్చు, బట్ నేబర్హుడ్తో కంపేర్ చేస్తే హెచ్ దగ్గర మినిమం వాల్యూ ఉంది. సో అందుకే ఈ పాయింట్స్ ఏమంటాం తెలుసా, ఈ సి ఇంకా లేదంటే ఈ జీ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం లోకల్ మ్యాక్సిమా అంటాం. ఏమంటాం ఇక్కడ? లోకల్ మ్యాక్సిమా. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ ఇక్కడ. సో గైస్, సి అనే పాయింట్ తీసుకోండి, లేదంటే యు గో విత్ ద పాయింట్ జీ. సి పాయింట్ తీసుకోండి, జీ పాయింట్ తీసుకోండి, ఇన్ఫ్యాక్ట్ ఇందులో మీరు ఈ పాయింట్స్ అని కూడా తీసుకోండి. వీటిని మనం ఏమంటున్నాం? లోకల్ మ్యాక్సిమాస్ అంటున్నాం. ఓకే, ఈ పాయింట్స్ దగ్గర యూ హ్యావ్ లోకల్ మ్యాక్సిమా. ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సిజిఈ యూ హ్యావ్ ఎ లోకల్ మ్యాక్సిమా. ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు విచ్ పాయింట్స్? ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లెట్స్ సే డి అని తీసుకోండి, లేదంటే ఎఫ్ తీసుకోండి, లేదంటే హెచ్ తీసుకోండి. ఎఫ్ కూడా అంతే. అబ్జర్వ్ చేయండి, ఎఫ్ when you compare it with its neighborhood values, f దగ్గరే మినిమం వాల్యూ ఉంది. సో ఒకవేళ మీరు ఎక్స్ లెట్ us say డి తీసుకున్నా, లేదంటే ఎఫ్ తీసుకున్నా, లేదంటే హెచ్ తీసుకున్నా, ఇక్కడ మీకు లోకల్ మినిమా వస్తుంది. వాట్ యు గెటింగ్? లోకల్ మినిమా. అండ్ ఇట్ ఆల్సో మేక్స్ సెన్స్. చెప్పినా కదా, లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా అంటే సింపుల్గా లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమాలో ఇంటర్వెల్ కన్సిడర్ చేయం మనం. అసలు ఇంటర్వెల్తో సంబంధమే లేదు మనకి. ఆ పాయింట్కి సంబంధించిన నేబర్హుడ్ వాల్యూస్ కంపేర్ చేస్తాం, అంతేనా? ఫర్ లోకల్ మ్యాక్సిమా అండ్ లోకల్ మినిమా ద ఇంటర్వెల్ ఇస్ నాట్ రిక్వైర్డ్ గైస్. లెట్ మీ టెల్ యూ, ఇక్కడ మనకి ఇంటర్వెల్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఓన్లీ ద నేబర్హుడ్ వాల్యూస్తో కంపేర్ చేస్తాం మనం. నేబర్హుడ్ వాల్యూస్ కంపారిజన్. నేబర్హుడ్ వాల్యూస్ కంపారిజన్తో మాత్రమే మనం కన్క్లూడ్ చేయొచ్చు మనకి లోకల్ మ్యాక్సిమా వస్తుందా లేదంటే లోకల్ మినిమా వస్తుందా. సో దీన్ని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదబ్బా, ఒకటి ఏంటంటే ఇంటర్వెల్ ఇచ్చిండు అనుకో, ఆ ఇంటర్వెల్లో మ్యాక్సిమం వాల్యూ అడిగిండు అనుకోండి, అది గ్లోబల్ మ్యాక్సిమం అని అడిగిండు. మినిమం వాల్యూ అడిగిండు ఇంటర్వెల్లో, అది గ్లోబల్ మినిమానే. ఏం ఇంటర్వెల్ స్పెసిఫై చేయలే, ఒక ఫంక్షన్ ఇచ్చిండు, కనుక్కోరా బై మ్యాక్సిమం మినిమా కనుక్కోమని చెప్పిండు అనుకోండి, అప్పుడు ఏమడుగుతున్నట్టు? ఇంటర్వెల్ లేదు. సో బేసికల్లీ ఇగో సరే ఆ లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమాస్ అడుగుతున్నట్టు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ గైస్. సి దగ్గర లోకల్ మ్యాక్సిమా ఎందుకు? అండ్ ఆల్సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, సార్ ఈని మీరు ఎందుకు లోకల్ మ్యాక్సిమా తీసుకున్నారు, అది గ్లోబల్ మ్యాక్సిమా కదా అని. ఎందుకంటే ఇంటర్వెల్లో తీసుకున్నప్పుడు ఈ ఈజ్ ఏ గ్లోబల్ మ్యాక్సిమా. లెట్స్ సే ఇంటర్వెల్ ఇయ్యలే మీకు, ఇంటర్వెల్ ఇయ్యనప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ఈ కూడా నేబర్హుడ్ వాల్యూస్తో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు ఈ దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంది. సో ఈ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఏ లోకల్ మ్యాక్సిమా. ఏ లోకల్ మ్యాక్సిమా కెన్ బికమ్ ఏ గ్లోబల్ మ్యాక్సిమా గైస్. ఓకే, దట్ ఈస్ దేర్. ఆ ఛాన్స్ ఉంది మనకి, గ్లోబల్ మ్యాక్సిమా లోకల్ మ్యాక్సిమా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కూడా ఒక లోకల్ మ్యాక్సిమానే. ఓకే, ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే జీ కూడా లోకల్ మ్యాక్సిమా, అలాగే హెచ్, ఎఫ్, ఆ తర్వాత డి, ఇవన్నీ మనకి లోకల్ మినిమాస్ అనమాట. ఓకే, నేను లోకల్ అంటారు కదా, నేను లోకల్ అన్నట్టు మనోడు కూడా పట్టించుకోడు అనమాట. ఓకే, ఆడి టౌన్లో ఆడి చుట్టుపక్కల ఏం జరుగుతుందో అని పట్టించుకోడు. నేను లోకల్ రా బై. ఓకే, నా గల్లీలో ఏం జరుగుతుందో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా గల్లీలో నేను పెద్ద రౌడీని అయితే నేనే తోపు అనుకుంటాడు. సో అందుకే ఈ పాయింట్స్ అన్నీ లోకల్ మ్యాక్సిమాలు అయినాయి. ఓకే, ఆ గల్లీలో నేనే బొక్కగా అనుకున్నాం అనుకో, ఇప్పుడు మనకి లోకల్ మినిమాలు వస్తాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మైండ్లో ఉండిపోతుంది కాన్సెప్ట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమా అండ్ లోకల్ మినిమా అండ్ గ్లోబల్ మ్యాక్సిమా అండ్ గ్లోబల్ మినిమా. సో ఎట్ ద ఎండ్ ఇలా గుర్తుపెట్టుకోండి,
గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమాకి ఇంటర్వెల్ కావాలి, లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమాకి ఇంటర్వెల్స్ అక్కర్లేదు, ఓన్లీ నేబర్హుడ్ వాల్యూస్తో కంపేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నా వాట్ వీ విల్ డూ ఇస్ లెట్ స్టార్ట్ డిస్కసింగ్ ద మెథడ్. అసలు మెథడ్స్ ఏంటి సార్? ఒక క్వశ్చన్లో మనం లోకల్ మ్యాక్సిమా అన్న లోకల్ మినిమా కనుక్కోవడానికి, గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమా కనుక్కోవడానికి మెథడ్స్ ఏంటి అంటే, లోకల్ మ్యాక్సిమాలో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అని 2 మెథడ్స్ ఉంటాయి. సో బేసికలీ ఎలా ఉంటుందంటే, క్వశ్చన్ ఇలా ఇస్తాడబ్బా, y = f(x) ఇచ్చేస్తాడు. y = f(x) ఇచ్చిన తర్వాత లోకల్ మ్యాక్సిమా కనుక్కో ఆ ఫంక్షన్కి, లోకల్ మినిమా కనుక్కో, ఎట్ వాట్ పాయింట్స్ యూర్ గెటింగ్ లోకల్ మ్యాక్సిమాస్, ఎట్ వాట్ పాయింట్స్ యూర్ గెటింగ్ లోకల్ మినిమాస్, ఇవి కనుక్కోమంటాడు. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ప్రకారం అబ్జర్వ్ చేయండి. స్టెప్స్ రాస్తున్నా, జాగ్రత్తగా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఈ స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ y = f(x) ఇచ్చేసాను కదా, దీని నుంచి మీరు ఏం చేస్తారంటే f'(x) కనుక్కోండి అండ్ ఈక్వేట్ దెమ్ టు 0 గైస్. f'(x) కనుక్కున్న తర్వాత ఈక్వేట్ దెమ్ టు 0. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. ఎస్ ఆర్ నో? f'(x) 0 చేసినప్పుడు ఏవైతే x వాల్యూస్ వస్తాయో మీకు స్టేషనరీ పాయింట్స్ వస్తాయి ఇక్కడ. సో లెట్ us సపోజ్ ఈ పర్టికులర్ ఫిగర్ ప్రకారం f'(x) 0 ఎక్కడ అవుతుంది? C దగ్గర, D దగ్గర. సో లెట్ మీ రైట్ డౌన్ C, D, E, F, అంతేనా? G and H. ఓకే, G and H. సో దిస్ ఆర్ ద పాయింట్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో ఈ పాయింట్స్ వచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయాలంటే, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గైస్, ఇవన్నిటిని మీరు ఒక నంబర్ లైన్ మీద ప్లాట్ చేసుకోండి. 1 2 3 4 5 6 ఉన్నాయి. సో 6 ఇవన్నిటిని మీరు నంబర్ లైన్ మీద. సో లెట్ us సే C, D, E, F, G, H. ఆర్ ఎల్స్ ఇంకా దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఇలా కూడా కాకుండా ఈ C, D, E, G, F, EF, GH వచ్చినాయి కదా. సో ఈ పాయింట్స్ వచ్చిన తర్వాత వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఈ పాయింట్ చుట్టూ ఏవైతే పాయింట్స్ వచ్చాయో ఈ పాయింట్స్ చుట్టూ f'(x) యొక్క సైన్ అబ్జర్వ్ చేయండి. ఓకే, అది ఎలా చేంజ్ అవుతుంది? పాజిటివ్ టు నెగిటివ్ చేంజ్ అవుతుందా, నెగిటివ్ టు పాజిటివ్ చేంజ్ అవుతుందా? సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్, ఓకే, అరౌండ్ దిస్ పాయింట్స్, అరౌండ్ these points, check around these points, check f'(x) sign, check f'(x) sign. ఓకే, అంటే ఇప్పుడు Cకి ముందుగా తీసుకుంటే f'(x) సైన్ ఏమొస్తుంది? పాజిటివా నెగిటివా? C తర్వాత తీసుకుంటే f'(x) సైన్ ఏమొస్తుంది? పాజిటివా నెగిటివా? ఓకే, అవి చెక్ చేయండి. అయితే అబ్జర్వ్ చేయండి ఒకటి, f'(x) సైన్ ఒకవేళ ఆ అరౌండింగ్ అంటే ఈ పాయింట్స్ ఆ చుట్టూ పాజిటివ్ టు నెగిటివ్ చేంజ్ అయింది అనుకోండి, అంటే లెట్ us సే C చుట్టూ, Cకి ముందు పాజిటివ్ ఉండే, ఆ తర్వాత నెగిటివ్ అయిపోయింది. సో పాజిటివ్ టు నెగిటివ్ చేంజ్ అవుతే డెఫినెట్లీ అప్పుడు ఏమవుతుందంటే ఎట్ దాట్ పర్టికులర్ పాయింట్ యూ హ్యావ్ ఏ లోకల్ మ్యాక్సిమా. ఇక్కడ ఏమవుతుంది? ఎట్ దాట్ పాయింట్ you have a local maxima. At that point ఏమవుతుంది? you have a local maxima. మీకు ఇక్కడ లోకల్ మ్యాక్సిమా ఉన్నట్టు. ఓకే, అలాగే గైస్ లెట్స్ గో టు ద సెకండ్ క్రైటీరియా. ఒకవేళ మీకు అరౌండ్ ద పాయింట్ ఇలా నెగిటివ్ టు పాజిటివ్ చేంజ్ అయింది అనుకోండి, నెగిటివ్ టు పాజిటివ్ చేంజ్ అయింది, ఓకే, సైన్, అప్పుడు ఏమవుతుందంటే ఎట్ దాట్ పాయింట్ what is going to happen? You have a local minima. ఏమవుతుంది అక్కడ? మీకు ఒక లోకల్ మినిమా ఉన్నట్టు. సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్. సో మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఫస్ట్ స్టెప్ అయితే f'(x) కనుక్కోండి, ఈక్వేటెడ్ టు 0. దాని నుంచి మీకు స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. ఈ స్టేషనరీ పాయింట్స్ వచ్చిన తర్వాత పాయింట్స్ చుట్టూ మీరు f'(x) ఎలా బిహేవ్ చేస్తుందో అబ్జర్వ్ చేయండి. పాజిటివ్ టు నెగిటివ్ చేంజ్ అవుతుంది అనుకోండి సైన్. అయితే సైన్ చూసేటప్పుడు ఎలా చూస్తారంటే గైస్, ఒక నంబర్ లైన్ డ్రా చేసినప్పుడు లెట్ us సే పాయింట్ C, ఓకే, లెట్ us సే పాయింట్ D ఇలా ప్లాట్ చేస్తారు కదా. సో పాయింట్ C చుట్టూ లెట్ us సే పాజిటివ్ టు నెగిటివ్, ఇలా ఈ డైరెక్షన్లో చూడాలి మనం, ఈ డైరెక్షన్లో చూడాలి. సో పాజిటివ్ టు నెగిటివ్ చేంజ్ అవుతుంటే C దగ్గర ఏమున్నట్టు? ఇట్స్ గోనా బీ హ్యావింగ్ ఏ లోకల్ మ్యాక్సిమా. ఈ C దగ్గర మనకి లోకల్ మ్యాక్సిమా ఉన్నట్టు. లేదు నెగిటివ్ టు పాజిటివ్ చేంజ్ అవుతుంది, చూడండి ఒకసారి, నెగిటివ్ టు పాజిటివ్ చేంజ్ అవుతుంది మళ్ళీ ఇదే డైరెక్షన్లో. అప్పుడు ఏమవుతుంది?
డి దగ్గర మనకేమున్నట్టు లోకల్ మినిమా ఉన్నట్టు, లోకల్ మినిమా. ఈ పాజిటివ్ నెగిటివ్ వేటి సైన్స్, ఎఫ్ డాష్ ఆఫ్ యొక్క సైన్స్. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్ యొక్క సైన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. క్వశ్చన్ చేద్దాం, క్వశ్చన్ నుంచి ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, బట్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, సో నా లెట్ మీ టేక్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఈ క్వశ్చన్ నుంచి మీకే క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది కాన్సెప్ట్ ఇది. ఫైండ్ ద పాయింట్స్ ఇఫ్ ఎనీ of local maxima and local minima of this function. So ఏమి ఇచ్చిండు, f of x ఇచ్చిండు, x cube minus of 6x square plus 12x. ఓకే, అయితే మరి ఏం చేస్తారు ఇక్కడ, లెట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ f dash of x. చెప్పినా కదా మీకు ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్లో f dash of x కనుక్కుందాం ఇక్కడ. సో f dash of x ఏమవుతుంది, 3x square minus of 12x plus 12. లెట్ మీ ఈక్వేట్ దిస్ టు 0. సో ఎంత వస్తుంది, x square minus 4x plus 4 is going to be equal to 0. Yes or no? 3x square minus of 12x, 6 2s are 12x plus 12 is equal to 0 వచ్చేసింది మనకి. అండ్ ఇక్కడ -8 ఉంది, సారీ దిస్ ఇస్ -8. ఓకే, సో 3 కామన్ తీసేసుకుంటే x square minus 4x plus 4. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, you're gonna get this as x minus 2 whole square. అంతేనా, x square plus 4 minus 4x ప్లస్ -4 ప్లస్ 4 minus 4x is x minus 2 whole square. సో దీని నుంచి మనకు వచ్చిన పాయింట్ ఏంటి, ఒకటే పాయింట్ వచ్చింది, అండ్ దట్ ఈస్ x equal to 2. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గైస్ అబ్జర్వ్ చేయండి, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ అరౌండ్ దిస్ x is equal to 2, you see what is f dash of x which we got, f dash of x భయ్యా మనకి x minus 2 whole square వచ్చింది, అంతేనా, x minus 2 whole square వచ్చింది. ఓకే, సో అరౌండ్ x is equal to 2, around x is equal to 2, you observe whether this function is going to have, అంటే సైన్ చూడండి ఒకసారి, పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్ చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేద్దాం. అయితే f dash of x x minus 2 whole square కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ x minus 2 whole square ఇంటూ ఇక్కడ మనం 3 కామన్ తీసుకున్నాం కాబట్టి లెట్స్ సే ఇంటూ 3. గైస్ అబ్జర్వ్ చేయండి, మీరు xకి ఈక్వల్ టు 2 తక్కువ తీసుకున్న వాల్యూ ఎక్కువ తీసుకున్నాం, సిన్స్ దిస్ ఇస్ హ్యావింగ్ ఎ స్క్వేర్ ఏమవుతుందంటే మీరు x చుట్టూ ఏ వాల్యూ తీసుకున్నా, x ఈక్వల్ టు 2 చుట్టూ ఏ వాల్యూ తీసుకున్నా f డాష్ ఆఫ్ x ఖచ్చితంగా పాజిటివే ఉంటుంది. సో అరౌండ్ x ఇస్ ఈక్వల్ టు 2, అరౌండ్ ద స్టేషనరీ పాయింట్ సైన్ చేంజ్ అవ్వట్లేదు, ద సైన్ ఇస్ నాట్ చేంజింగ్. సో వాట్ డస్ దాట్ మీన్ ఎవ్రీ వన్, వాట్ డస్ దాట్ మీన్, ఇక్కడ అర్థం ఏంటి, సైన్ చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇందాకేం చెప్పినా, సైన్ చేంజ్ అయింది అనుకోండి పాజిటివ్ టు నెగిటివ్ లేదంటే నెగిటివ్ టు పాజిటివ్, ఓకే అక్కడ యూ కెన్ అప్లై దిస్ లాజిక్, డెఫినెట్గా మీరు ఈ లాజిక్ యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ సైనే చేంజ్ అవ్వట్లేదు. సో సైన్ చేంజ్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి, సింపుల్గా వీ కెన్ సే దాట్ అసలు ఇక్కడ లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమాలే ఉండవు. ఈ ఫంక్షన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్, దీనికి లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా ఉండదు, అంతే కదా. సో గైస్ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనకి f డాష్ ఆఫ్ x ఏమొచ్చింది, 3 ఇంటూ x minus 2 whole square, and we know this is always greater than or equal to 0. Yes or no? అంటే ఇది ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఫర్ ఆల్ x బిలాంగింగ్ టు రియల్ నంబర్స్, ఫర్ ఆల్ x బిలాంగింగ్ టు రియల్ నంబర్స్ దిస్ ఇస్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇది ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్కి మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూలు ఉంటాయా, మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ఇట్లా వెళ్తూ ఉంది, ఈ ఫంక్షన్కి ఒక గీడ మినిమమ్ గీడ మ్యాక్సిమం అని చెప్పచ్చా, చెప్పలేము. ఎందుకంటే ఫర్ ఆల్ ద రియల్ నంబర్స్ ద ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ కీపింగ్ ఆన్ ఇంక్రీజింగ్, దీనికంటే ఒక మినిమం ఉండదు మ్యాక్సిమం ఉండదు. సో అందుకే దిస్ పర్టిక్యులర్ ఫంక్షన్ does not have, this particular function does not have, so we can say no local maxima or minima for this function, no local maxima or minima. So I hope this is clear for everyone out there. ఓకే, సో ఇలా చేయాలి క్వశ్చన్. అయితే అబ్జర్వ్ చేయండి, సైన్ చేంజ్ ఉంటేనే పాజిటివ్ టు నెగిటివ్ లేదా నెగిటివ్ టు పాజిటివ్, ఆ సైన్ చేంజ్ ఉంటేనే అక్కడ ఏమవుతుంది మనకి లోకల్ మ్యాక్సిమానో లోకల్ మినిమానో తెలుస్తుంది. సైన్ చేంజ్ లేదనుకోండి దెన్ డెఫినెట్లీ వీ కెనాట్ కన్క్లూడ్ ఎనీథింగ్, అక్కడ బేసికలీ లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా లేనట్టే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం, లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ గో టు ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది ఒక EAMCET 2022 క్వశ్చన్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు స్టార్ట్ డూయింగ్ దిస్ క్వశ్చన్. ఇది మీరు ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేసి చేయండి అబ్బా, ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ చేయండి ఒకసారి. సో ఏమి ఇచ్చింది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్.
ఓకే, సో ఎలా చేస్తాం ఇక్కడ? సో ఫస్ట్ అయితే ఫంక్షన్ రాసుకోండి. ఏమి ఇచ్చిండు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చిండు ఇక్కడ? ఎక్స్ మైనస్ టూ హోల్ క్యూబ్ మైనస్ ఆ తర్వాత ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఏం చేద్దాం మనం? లెట్స్ ఫైండ్ అవుట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుందో చూడండి ఒకసారి ఇక్కడ. మైనస్ ఆఫ్ ఇట్స్ బి 3 ఇంటూ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ ఎక్స్ మైనస్ టూ హోల్ క్యూబ్ ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ టూ. ఓకే, ఇఫ్ యూ డిఫరెన్షియేట్ దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అయితే అబ్జర్వ్ చేయండి, ఈ రెండు టర్మ్స్ నుంచి మనం ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ని ఎక్స్ ప్లస్ టూని కామన్గా తీసుకోవచ్చు. ఇలా కామన్గా తీసుకుంటారు అనుకోండి, వాట్ విల్ బీ లెఫ్ట్ అవుట్ ఇన్సైడ్ దిస్ బ్రాకెట్? 3 ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇక్కడ మిగిలిపోతుంది. అండ్ ఇక్కడేమో మనకి 2 ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ లెఫ్ట్ అవుట్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో దీన్ని సింప్లిఫై చేయండి ఒకసారి, ఎంత వస్తుందో చూద్దాం. మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 3x ప్లస్ 2x అంటే 5x అది. ఓకే, అండ్ ఇది వచ్చేసి 3 2s are 6 మైనస్ 4 అంటే ప్లస్ 2. సో దిస్ ఈస్ యువర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గైస్. ఇది మన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఓకే ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బికమ్ 5x ప్లస్ 2. అయితే దీన్ని మీరు ఈక్వేట్ టు 0 చేసేయండి. దీని నుంచి మనకి స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. సో కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద స్టేషనరీ పాయింట్స్ యూ గోనా గెట్ ఇన్ దిస్ కేస్? ఒకటి 2, ఇంకోటి -2, ఇంకోటి -2/5. సో అరౌండ్ దిస్ పాయింట్స్ నౌ లెట్ us అండర్స్టాండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అరౌండ్ దిస్ పాయింట్స్ ఎలా సైన్ చేంజ్ చేస్తుందో ఒకసారి చూసుకుందాం మనం. సో దానికోసం ఏం చేయాలంటే సింపుల్గా నంబర్ లైన్ డ్రా చేద్దాం. నంబర్ లైన్ పైన లెట్ మీ ప్లాట్ ద పాయింట్. సో -2, ఆ తర్వాత -2/5, ఆ తర్వాత 2. ఓకే, సో గైస్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఇఫ్ యూ వాంట్ టు నో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, ఇగో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే బేసికలీ మనకి ఈ రిజల్ట్. ఇది మనకి ఎలా చేంజ్ చేస్తుందో సైన్ చూద్దాం అరౌండ్ దిస్ పాయింట్స్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ అప్లై ద వేవీ కర్వ్ మెథడ్. వేవీ కర్వ్ మెథడ్ చాలా సింపుల్గా ఇలాంటి దానికైతే అవలీలగా యూజ్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు వేవీ కర్వ్ మెథడ్ ఇది పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, అండ్ x-2 కాబట్టి x-2 ఫ్యాక్టర్ దగ్గరికి వెళ్దాం. 2 is nothing but a root of x-2. x-2 కరస్పాండింగ్ ఫ్యాక్టర్. దాని పవర్ చూడండి ఒకసారి, ఈవెన్ ఉంది. ఈవెన్ ఉందంటే మనం సైన్ చేంజ్ చేయొద్దు, ఇట్ విల్ బి ద సేమ్ సైన్, పాజిటివే పెట్టుకుందాం. తర్వాత -2/5 ఉంది. -2/5కి సంబంధించిన ఫ్యాక్టర్ ఇది. దాని పవర్ ఆడ్ ఉంది కాబట్టి లెటస్ చేంజ్ ద సైన్, నెగిటివ్ అయిపోతుంది. -2 ఉంది ఇక్కడ. నెక్స్ట్ -2కి సంబంధించిన ఫ్యాక్టర్ ఇది, దీని పవర్ ఆడ్, మళ్ళీ సైన్ చేంజ్ అవుతుంది. సో పాజిటివ్. నౌ వాట్ ఎవర్ సైన్స్ వీ హ్యావ్ డిసైడెడ్ హియర్, ఈ సైన్స్ దేనికి అంటే x-2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 5x ప్లస్ 2కి. కానీ మన దగ్గర అది లేదు, మన దగ్గర నెగిటివ్ ఆఫ్ దిస్ ఉంది. ఈ సైన్స్ అన్ని మనం కేవలం ఇగో దీనికి రాసుకున్నాం. ఒకవేళ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ ఇదైతే, ఆ నెగిటివ్ తీసేసి ఓన్లీ ఈ పార్ట్ అయితే ఈ సైన్స్ వస్తాయి. మరి నెగిటివ్ ఆఫ్ దిస్ అయితే ఏమవుతుంది? అక్కడ ఈ సైన్స్కి ఉల్టా తీసుకోవాలి. అంటే ఇక్కడ సింపుల్గా గైస్ ఎక్కడైతే పాజిటివ్స్ ఉన్నాయో అక్కడ మనం నెగిటివ్ పెట్టుకుందాం. ఓకే, సో ఈడ నెగిటివ్, ఈడ నెగిటివ్, ఈడ నెగిటివ్, ఏడైతే నెగిటివ్ ఉందో ఈడ పాజిటివ్ పెట్టుకుందాం. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి. Now you see f dash of x is changing its sign from negative to positive, positive to negative, negative to negative. మనకేం తెలుసు? లోకల్ మ్యాక్సిమా రావాలి అంటే అరౌండ్ ద గివెన్ స్టేషనరీ పాయింట్ f dash of x యొక్క సైన్ పాజిటివ్ టు నెగిటివ్ చేంజ్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో దాట్ మీన్స్ -2/5 దగ్గర మనకి లోకల్ మ్యాక్సిమా ఉన్నట్టు. ఓకే, సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద లోకల్ మ్యాక్సిమం వాల్యూ అదే అడిగింది కదా. సో ఎఫ్ ఆఫ్ -2/5 వాల్యూ కనుక్కుందాం. సో ఇగో ఈ ఫంక్షన్లో -2/5 సబ్స్టిట్యూట్ చేయండి. సో మైనస్ ఆఫ్ -2/5 -2 హోల్ క్యూబ్ ఇంటూ -2/5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇక్కడ, రైట్? ఓకే, సో ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 5 2s are 10, 10 అంటే 12, ఇట్స్ గోనా బి 12/5 హోల్ క్యూబ్. ఇది ఎలాగో నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది, 12³ అని రాసుకోవచ్చు. ఇది వచ్చేసి 8/5 అంటే 8^/5², 8^/5². సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సో ఆప్షన్స్ చూసుకుంటే 12³ 8² 5^5. సో ఇఫ్ యూ సీ ఆప్షన్ బి is going to be the right answer. Option B is the right answer. So ఇలా మనం ఈ క్వశ్చన్స్ చేయొచ్చు.
చెప్తున్నా కదా బేసిక్ క్వశ్చన్ ఇది. ఓకే, నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. మనకి బేసిక్ కాన్సెప్ట్ వచ్చినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనం అవలీలగా చేయొచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో గైస్ చెప్తున్నాను, f' కనుక్కోండి, దాని నుంచి స్టేషనరీ పాయింట్స్ కనుక్కోండి. ఆ స్టేషనరీ పాయింట్స్ ప్లాట్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి f' సైన్ ఎలా చేంజ్ అవుతుందో. ఇక్కడ మీరు వేవీ కర్వ్ మెథడ్ మీరు యూజ్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్కి అయితే వేవీ కర్వ్ మెథడ్ చాలా చాలా హ్యాండీగా వస్తుంది. మీకు యూజ్ చేసుకొని మీరు ఈజీగా మీరు తెలుస్తుంది మీకు ఎలా సైన్ చేంజ్ చేస్తుందో అని. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పాజిటివ్ టు నెగిటివ్ ఓన్లీ -2/5 దగ్గర చేంజ్ అవుతుండే. సో వాట్ డస్ దాట్ మీన్? మనకు తెలుసు f' అరౌండ్ ఏ స్టేషనరీ పాయింట్ పాజిటివ్ టు నెగిటివ్ చేంజ్ అవుతే ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర లోకల్ మ్యాక్సిమా ఉన్నట్టు. సో ఎట్ దిస్ పాయింట్ లోకల్ మ్యాక్సిమా. సో సింపుల్గా ఆ వాల్యూ కనుక్కున్నాం మనం. x = -2/5 పెట్టుకుంటే f of -2/5 వాల్యూ ఎంత వచ్చింది, అండ్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఐ హోప్ this is clear for everyone. So this is nothing but your first derivative test. ఇదన్నమాట మన first derivative test. Okay, so now coming to the next one, second derivative test కి వెళ్ళిపోతాం. సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో ఏంటి సార్, ఏం చేద్దామంటే ఇక్కడ గైస్ మళ్ళీ ఏం చేస్తారు, y = f of x ఇచ్చిండు, లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా కనుక్కోవాలంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే f' కనుక్కోండి, ఈక్వేట్ ఇట్ టు 0. సో దీని నుంచి ఏమవుతాయి, స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. సో ఈ ఫిగర్ ప్రకారం స్టేషనరీ పాయింట్స్ ఏం తీసుకున్నాం మనం, C, D, E, F, G అండ్ H. దిస్ వేర్ ద స్టేషనరీ పాయింట్స్. సో ఇలా కనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారో తెలుసా, f' = 0 కనుక్కుంటే ఈ పాయింట్స్ వస్తాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ ద స్టేషనరీ పాయింట్స్. సో లెట్ us సే వీటిని మనం స్టేషనరీ పాయింట్స్ అంటున్నాం. సో ఈ పాయింట్స్ మనం కనుక్కుంటాం. ఇవి కనుక్కున్న తర్వాత మీరు ఏం చేయాలంటే you need to find out what is f' of all these values. అంటే మీరు సింపుల్గా గైస్ f' of x కనుక్కోండి. ఓకే, f' of x at x is equal to all these values C, D, E, F, G and H. మీరు f' of x వాల్యూస్ కనుక్కోండి. అయితే f' of x వాల్యూస్ మీకు ఏవైతే వస్తాయో ఆ వాల్యూస్ ఒకవేళ పాజిటివ్ అయిందనుకోండి, if f' of x is greater than 0, then remember at all those points where f' of x is greater than 0, what does that simply mean అంటే at all those points మీకు లోకల్ మినిమా ఉన్నట్టు. ఏమున్నట్టు, లోకల్ మినిమా. అలా కాకుండా f' of x <0 అయిందనుకోండి, ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర f' of x వాల్యూ <0 అయింది అనుకోండి, దెన్ గుర్తుపెట్టుకోండి at all those points what do you have a local maxima. మీకు అక్కడ ఏమవుతుందంటే ఒక లోకల్ మ్యాక్సిమా ఉన్నట్టు. ఈ లాజిక్ ఎలా వచ్చిందంటే చాలా సింపులే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, f' of x కనుక్కుంటున్నప్పుడు గైజ్ f' of x సెకండ్ డెరివేటివ్ మనకి ఎప్పుడు ఏం ఇండికేట్ చేస్తుందంటే నేచర్ ఆఫ్ ద కర్వ్ ఇండికేట్ చేస్తుంది. ఇట్ ఇండికేట్స్ ద నేచర్ ఆఫ్ ద కర్వ్. నేచర్ ఆఫ్ ద కర్వ్ అంటే కాన్కేవిటీ అప్వర్డ్సా, కాన్కేవిటీ డౌన్వర్డ్సా, అది ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు f' of x మీరు గ్రేటర్ దెన్ 0 తీసుకుంటే ఆ కర్వ్ ఇలా ఉంటుంది, ఇలా కాన్కేవిటీ అప్వర్డ్ కర్వ్స్ అంటారనమాట. దీన్ని కాన్కేవిటీ అప్వర్డ్స్. ఓకే, అదే ఒకవేళ మీరు f' of x <0 తీసుకుంటారు అనుకోండి, ఇలా వస్తుంది కర్వ్, ఫర్ విచ్ ద కాన్కేవిటీ ఈస్ గోయింగ్ టు బి డౌన్వర్డ్స్. సో అందుకే చెప్పాను ఇందాక f' of x మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే నేచర్ ఆఫ్ ద కర్వ్ ఇండికేట్ చేస్తుంది. సో f' of x greater than 0 ఉన్నప్పుడు మన కర్వ్ ఎప్పుడు ఇలా ఉంటుంది, ఇలా ఉండే ఛాన్స్ లేదు. కర్వ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరే ఒక్కసారి ఆలోచించండి, ఇలా ఉన్నప్పుడు మీకు ఒక లోకల్ మ్యాక్సిమా ఫామ్ అయ్యే ఛాన్సే లేదు. అసలు ఆ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఫామ్ అయ్యే ఛాన్సే లేదు. మీకు వస్తే మినిమానే రావాలి అక్కడ, ఎందుకంటే షేప్ అలా ఉంది కాబట్టి. అలాగే f' of x <0 ఉన్నప్పుడు కర్వ్, నేచర్ ఆఫ్ ద కర్వ్ ఇలా ఉంటుంది కదా, కాన్కేవిటీ కిందికి ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, యూ ఎండ్ అప్ గెటింగ్ ఏ మ్యాక్సిమం వాల్యూ. సో దట్ ఈస్ ద రీజన్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సెకండ్ డెరివేటివ్ టెస్ట్లో ఒకవేళ మీకు తెలియాలి అంటే
ద ఫంక్షన్ ఒకవేళ ఫంక్షన్ ఏ పాయింట్స్ దగ్గర లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా అంటే ఎఫ్ నుంచి f' కనుక్కోండి ఈక్వేటెడ్ టు 0, దాని నుంచి స్టేషనరీ పాయింట్స్ వస్తాయా, స్టేషనరీ పాయింట్స్ వచ్చిన తర్వాత what you have to do in that case, ఆ స్టేషనరీ పాయింట్స్ దగ్గర f" వాల్యూ కనుక్కోండి. ఎక్కడైతే పాజిటివ్ అవుతున్నాయో, ఏ పాయింట్స్ దగ్గర అయితే f" పాజిటివ్ అవుతుందో అక్కడ లోకల్ మినిమా ఉన్నట్టు, ఎక్కడైతే నెగిటివ్ అవుతుందో f" అక్కడ లోకల్ మ్యాక్సిమా ఉన్నట్టు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇదన్నమాట ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్. సో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్లో అయితే మనం ఏం చేస్తున్నాం, f" అవంతా ఏం చేయట్లేదు, ఓన్లీ f' కనుక్కొని ఏం చేస్తున్నామంటే f' ఆ స్టేషనరీ పాయింట్స్ చుట్టూ ఎలా దాని బిహేవియర్ ఉంటుందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నాం, లోకల్ మ్యాక్సిమానా లోకల్ మినిమానా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ టేక్ ఏ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో. ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఈ మ్యాక్సిమా మినిమాలో ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. Yes or no? Word based problems ఉంటాయి. Like example this question, from a rectangular sheet of dimensions, okay, 30 cm into 80 cm. నాకు తెలిసి మీరు మీ ఐపీ ఎగ్జామినేషన్ కోసం ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో ఈ క్వశ్చన్ ఎలా అంటే, let us say this question, 80 cm ఇక్కడ, 30 ఇక్కడ. అయితే మనోడు ఏం చేస్తున్నాడంటే ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఒక స్క్వేర్ కట్ చేస్తున్నాడు. ఇక్కడ ఒకటి, ఈడొకటి, ఈడొకటి, ఒక స్క్వేర్స్ కట్ చేస్తున్నాడు ఆఫ్ లెంత్ x యూనిట్స్. ఓకే, ఆఫ్ లెంత్ ఆఫ్ సైడ్ x యూనిట్స్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మిగిలిపోతుందో, సో స్క్వేర్ కట్ చేసినట్టు, ఇంకా ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈడ, ఇంకా ఈ పార్ట్ కట్ చేసేసినట్టే. అప్పుడు ఏమవుతుంది మీరే చెప్పండి ఒకసారి. అప్పుడు ఎంతైతే మిగులుతుందో ఇక్కడ దట్ విల్ బి 80 - 2x, ఎందుకంటే ఇది x కాబట్టి 80 - 2x మిగిలిపోతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత మిగిలిపోతుంది, 30 - 2x మిగిలిపోతుంది. నా దీని నుంచి యూ కెన్ ఫార్మ్ ఏ బేసికలీ ఏ బాక్స్. ఎలా ఫామ్ చేస్తామంటే మీరే కొంచెం ఇమాజిన్ చేసుకోండి. ఇలా ఒక బాక్స్ వస్తుంది కదా భయ్య, ఇలా మిగిలిపోయిన కార్డ్బోర్డ్ తోటి ఇలా మిగిలిపోతుంది. దిస్ ఇస్ ద కార్డ్బోర్డ్ which is going to be remaining. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఉందా, దీని ఇట్లా పైకి ఫ్లిప్ చేయొచ్చు, దీన్ని కూడా ఇట్లా పైకి ఫ్లిప్ చేయొచ్చు, దీన్ని కూడా దీన్ని ఇట్లా పైకి ఫ్లిప్ చేయొచ్చు, ఇట్లా పైకి ఫ్లిప్ చేయొచ్చు. చేసినప్పుడు ఒక బాక్స్ వస్తుంది. అయితే ఆ బాక్స్కి వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ ఏమవుతుంది యూజువల్గా మనకి ఒక క్యూబాయిడ్కి, అంటే ఆ బాక్స్కి లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఇస్ ద వాల్యూమ్, రైట్. సో ఇక్కడ లెంత్ వచ్చేసి ఇది అనొచ్చు 80 - 2x, బ్రెత్ వచ్చేసి ఏమవుతుంది ఇది అనొచ్చు 30 - 2x. హైట్ ఎంత అవుతుంది, హైట్ అంటే ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని మనం ఇలా అన్నప్పుడే ఇదే హైట్ కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ నా చెయ్యి లెంతే హైట్. సో ఇది ఎంత ఉంది ఇక్కడ x, సో హైట్ వచ్చేసి x యూనిట్స్. సో దిస్ ఇస్ ద వాల్యూమ్. ఓకే, సో ఏం చేయాలి ఇక్కడ, వాల్యూమ్ని మ్యాక్సిమైజ్ చేయాలి. ఈజ్ ఆస్కింగ్ సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x సో దట్ ద వాల్యూమ్ ఆఫ్ ద బాక్స్ ఇస్ గ్రేటెస్ట్. అంటే దీనికి మనం మ్యాక్సిమైజ్ చేయాలి. సో ఏం చేస్తాం ఇక్కడ, లెట్స్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమా మినిమా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా యూ కెన్ ఫైండ్ అవుట్ dv/dx. సో అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో మీకు 1 × 80 - 2x into 30 - 2x, okay, and plus x into you'll get -2 into 30 - 2x, okay, plus x into 80 - 2x into -2 into -2. You can equate this to 0. సో దీని నుంచి మీకు ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఈ ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఈ ఎక్స్ వాల్యూ దగ్గర మీకు మినిమం వాల్యూ వస్తుందా మ్యాక్సిమం వాల్యూ వస్తుందా అది కనుక్కోవాలి అంటే ఏం చేస్తారు, సింపుల్గా యూ ఫైండ్ d²y/dx² ఎట్ దాట్ ఎక్స్ వాల్యూ. అది ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ ఆ ఎక్స్ వాల్యూ దగ్గర మీకు ఏమవుతుంది, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ లోకల్ మ్యాక్సిమం. సో ఇలా మీరు కనుక్కోవచ్చు, ఇలా మీరు సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అప్లై చేయొచ్చు అనమాట. సో ద రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ నేను చేయట్లేదు. ఐ థింక్ యూ గైస్ కెన్ డూ దిస్ డెఫినెట్లీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి ఉంటారు ఐపీ ఎగ్జామినేషన్ కోసం. సో ఇలాంటి క్వశ్చన్స్ మీ బుక్లో ఉన్నాయి, నేను చూపిస్తాను కొన్ని క్వశ్చన్స్, ఇవి పక్కా ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్పియర్, అంటే ఇక్కడ స్పియర్ ఉంది, ఇట్లా ఈ స్పియర్లో మనోడు ఏం చేస్తున్నాడంటే ఇలా మనోడు ఒక సిలిండర్ పెట్టేస్తున్నాడు. ఓకే, అయితే సిలిండర్ యొక్క మ్యాక్సిమం
ఈ సిలిండర్ యొక్క మ్యాక్సిమం ఏమంటున్నాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ దిస్ సిలిండర్ షుడ్ బి మ్యాక్సిమం. అది మ్యాక్సిమం అవ్వాలంటే దీని హైట్ ఎంత అవ్వాలి, ద హైట్ షుడ్ బి √2 times ఆఫ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్. ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గైస్ డెఫినెట్లీ ట్రై టు డూ దిస్ క్వశ్చన్స్. మీకు కావాలంటే మన ఐపీ టెక్స్ట్ బుక్లో, ఓకే, మన 1Bలో లాస్ట్ ఎక్సర్సైజ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో లాస్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోండి. లాస్ట్ ఎక్సర్సైజ్లో మీకు లాస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ కనిపిస్తాయి. 4-5 క్వశ్చన్స్ కనిపిస్తాయి, రైట్? ఆ 4-5 క్వశ్చన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఇట్లా వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. డెఫినెట్లీ ఒకసారి సాల్వ్ చేయండి. ఎందుకంటే అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సింపులే. మీరు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ డూ వన్ థింగ్. ఈ క్వశ్చన్ నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే క్వశ్చన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పియర్ ఇచ్చిండు. సో లెట్ us say the sphere. అయితే స్పియర్ ఇస్ గివెన్ ఫర్ యూ. సో ఇందులో మనకి స్పియర్ ఏం చేంజ్ చేయకూడదు. దిస్ ఇస్ అ గివెన్ క్వాంటిటీ, అంటే ఇది ఒక కాన్స్టెంట్ అనమాట. దీనిలో ఒక సిలిండర్ పెట్టేసిండు. ఇగో సిలిండర్ అంటే ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ అనుకుంటే ఇలా ఒక సిలిండర్ పెట్టేసిండు. ఇగో ఇలా ఒక సిలిండర్ పెట్టేసిండు భయ్య. సిలిండర్ పెట్టేసిన తర్వాత ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. మనోడు ఏం అడుగుతున్నాడు, ఇగో ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మ్యాక్సిమం అవ్వాలి. అంటే సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2π × r × h. సో లెట్ us say క్యాపిటల్ R × h అనుకుందాం. వేర్ క్యాపిటల్ R ఇస్ ద రేడియస్ ఆఫ్ దిస్ వన్. ఇగో క్యాపిటల్ R ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్. హైట్ h ఇస్ ద హైట్ ఆఫ్ ద విచ్ వన్, ద సిలిండర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ h/2 అవుతుంది. ఓకే, సో దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేయాలి. వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ దిస్ వన్. సో ఎట్లా మ్యాక్సిమైజ్ చేస్తారు, యూ నీడ్ టు యూజ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ సమ్హౌ. ఇంకోటి అబ్జర్వ్ చేయండి. దీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేయాలంటే లోకల్ మ్యాక్సిమా ఆర్ లోకల్ మినిమా అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి కదా. అయితే సరే, లోకల్ మినిమా లోకల్ మ్యాక్సిమా అనే కాన్సెప్ట్ అప్లై చేసే ముందు ఈ ఏరియాని ఒక వేరియబుల్తో అయితే డిఫరెన్షియేట్ చేయాలి మీరు. ఇక్కడ మనకి 2 ఉన్నాయి. R వేరియబుల్లే, H వేరియబుల్లే. సిలిండర్ ఫిక్స్డ్ కాదు మనకి. సిలిండర్ మీరు ఎట్లన్నా మార్చేసుకోవచ్చు. సో క్యాపిటల్ R, H మనకి ఇక్కడ ఇట్ ఇస్ నాట్ ఎ కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఏంటి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓన్లీ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇస్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది సెంటర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఇస్ రేడియస్. ఓన్లీ దిస్ ఇస్ కాన్స్టెంట్. సో ఈ ఇన్ఫో మనం యూజ్ చేయాలి. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వీ కెన్ సే h²/4 + r² = r² కదా భయ్యా. సో దీని నుంచి మీరు క్యాపిటల్ R² ఎలా రాసుకోవచ్చు, r² - h²/4. సో ఏం చేద్దామంటే ఏరియా దీన్ని మీరు a² తీసుకుంటే 4π² r² h² వస్తుంది. సో లెట్స్ సే దీని ఒక ఫంక్షన్ అనుకుందాం z. మీరు ఏని మ్యాక్సిమైజ్ చేసినా జెడ్ని మ్యాక్సిమైజ్ చేసినా రెండు ఒకటే. ఓకే, సో z ఏమవుతుంది ఇక్కడ 4π² × r² అంటే ఇది తీసుకోవచ్చు మనం, విచ్ ఇస్ r² - h²/4 × h². ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు అబ్జర్వ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇగో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇప్పుడు ఓన్లీ ఒకటే వేరియబుల్ ఉంది. ఆర్ వేరియబుల్ కాదు. ఇప్పుడు ఆర్ ఇస్ ఎ కాన్స్టెంట్. ఓన్లీ హెచ్ ఒకటే వేరియబుల్ ఉంది. ఇప్పుడు దీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేయొచ్చు. మ్యాక్సిమైజ్ చేయాలంటే ఏం చేయాలి, dz/dh. హెచ్ కదా వేరియబుల్ ఇక్కడ. dz/dh చేయండి ఈక్వేటెడ్ టు 0. దాని నుంచి మీకు హెచ్ వాల్యూ వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ యూ డూ ద సింప్లిఫికేషన్ గైజ్ విల్ గెట్ టు నో హెచ్ మనకి ఇక్కడ √2 × r వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ హెచ్ వాల్యూ దగ్గర మీరు ఏం చేస్తారు, ఒకవేళ మ్యాక్సిమం ఉందో లేదా టెస్ట్ చేయాలంటే d²z/dh² at h is equal to √2r కనుక్కోండి. ఖచ్చితంగా మీకు ఇది నెగిటివ్ వస్తుంది, <0, విచ్ బేసికలీ ఇండికేట్స్ దట్ బాబు ఇక్కడ మనకి ఏ మ్యాక్సిమం అయినట్టు. The surface area, the curved surface area is going to become maximum. So I hope this is clear for everyone. So question సరిగా చదివి అందులో వేరియబుల్స్ ఏంటి, ఓకే, అందులో మనకి ఇచ్చిన కాన్స్టెంట్ పారామీటర్ ఏంటి, అవి మనం చూస్ చేసుకొని అవి మనం నీట్గా వాడుకొని దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలాంటి క్వశ్చన్స్ చెప్తున్నా కదా, బుక్లో ఇంకా ఉన్నాయి, ఒక 4-5 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి అబ్బా. ఓకే, ఆ తర్వాత ఏం చేద్దామంటే లెట్ మీ షో యూ ఎ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది కూడా EAMCET 2022 క్వశ్చనే. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ట్రై అవుట్ దిస్ క్వశ్చన్. EAMCET 2022. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమి ఇచ్చింది మనోడు. ఇగో
let root 3 be the radius and pi by 3 be the semi-vertical angle of a given cone. Of a given cone, అంటే ఇక్కడ కోన్ని మనం మార్చకూడదు, కోన్ అలానే ఉంటుంది, కాన్స్టాంట్ ఉంటాయి కోన్ పారామీటర్స్. Then the height of the right circular cylinder of maximum volume that can be inscribed in the given cone ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక్కసారి డయాగ్రామ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇగో ఇది మన కోన్ భయ్య. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోన్. దీని పారామీటర్స్ చేంజ్ చేయకూడదు మనం. ఓకే, దిస్ ఇస్ ద కోన్. ఓకే, సో కొంచెం ఫిగర్ అటు ఇటుగా ఉంటుంది. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అయితే కోన్కి సంబంధించి √3 ఇస్ ద రేడియస్. సో ఇగో ఈడ నుంచి ఈడ ఎంత అవుతుంది ఇది? దిస్ ఇస్ √3. ఓకే, అండ్ సెమీ వర్టికల్ యాంగిల్ ఇచ్చిండు. అంటే అబ్జర్వ్ చేయండి, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ లెట్ us say దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ. సో ఈ యాంగిల్ ఇచ్చేసిండు మనకి. సెమీ వర్టికల్ యాంగిల్ అంటే ఇది π/3. సో మనకేం తెలుసు అంటే రైట్ యాంగిల్ రో ఇది ఇచ్చిండు, ఇది ఇచ్చేసిండు అనుకోండి. అంటే tan π/3 అంటే tan 60 మనకేం తెలుసు √3/this upon this, which is nothing but ఈ మొత్తం మనం హైట్ అనుకుందాం. సో లెట్ us say దాన్ని మనం h అనుకుందాం. ఓకే, ఈ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఎంటైర్ థింగ్ని h అనుకుందాం. ఓకే, సో h ఏమవుతుంది? √3 అండ్ tan 60 కూడా √3 కాబట్టి h is going to become 1. h is going to become 1. I hope it's clear. ఇప్పుడు ఏమవుతుందంటే భయ్యా ఇక్కడ ఇగో ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ మనం దీనిలో ఇన్స్క్రైబ్ చేయాలి. ఎలా ఇన్స్క్రైబ్ చేయాలి అబ్జర్వ్ చేయండి ఒకసారి. లెట్ us say ఇగో ఇలా డ్రా చేస్తున్నా, సంథింగ్ లైక్ దిస్. ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ని నేను ఇలా మనం ఇన్సర్ట్ చేసినాం. ఓకే, సో దీన్ని మనం ఎలా ఇన్స్క్రైబ్ చేయాలి అంటే దీని వాల్యూమ్ మ్యాక్సిమం అవ్వాలంటాం. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత? πr²h. yes or no? Let's say h is the height of the cylinder, have capital H అనుకుందాం. అయితే ఒక్కటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, క్యాపిటల్ హెచ్ ఆరు రెండు వేరియబుల్స్. అయితే నేను ఇక్కడ ఏం చేయాలంటే ఏదో ఒకటి చేసి ఈ రెండు వేరియబుల్స్ని ఒకే వేరియబుల్ టర్మ్స్లో రాసుకోవాలి మనం, అంతే. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ ఇన్ దిస్ కేస్. సో ఎలా చేద్దాం ఇక్కడ? సింపుల్, అబ్జర్వ్ చేయండి. లెట్ us say ఇదంతా హెచ్ కదా. ఇడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇగో ఈడకెళ్ళి ఈడ వరకు, లెట్ మీ టేక్ another sketch pen. ఇగో ఈ నుంచి ఇటు వరకు రేడియస్ అబ్బా ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఓకే, అయితే ఇక్కడ నాకు రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నా లేదో తెలియదు కానీ నాకు రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే గైస్ ఇగో ఈ ట్రయాంగిల్ ఇగో ఈ ట్రయాంగిల్. ఓకే, అండ్ ఆల్సో ఈ పెద్ద ట్రయాంగిల్ ఈ రెండు ఖచ్చితంగా మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అనొచ్చు. ఓకే, వేర్ ద యాంగిల్ ఆఫ్ దిస్ ఇస్ π/3. సో బేసికలీ ఏం చేస్తా అంటే చిన్న ట్రయాంగిల్ తీసుకొని ఇక్కడ పక్కకి తీసుకున్నప్పుడు ఇగో ఇది r వచ్చింది భయ్యా, ఇది నాకు π/3 వచ్చింది. ఓకే, దిస్ ఇస్ π/3. ఓకే, దెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దిస్ గోయింగ్ టు బికమ్? ఇదేమవుతుంది? సేమ్ అంతే, మళ్ళీ tan 60 లాజికే. tan 60 లెట్ us say దీన్ని మీరు x అనుకుంటారు అనుకోండి, ఇది r/x అవుతుంది, అంతేనా? దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ r డివైడెడ్ బై x. okay, r divided by x. okay, so I hope this is clear for everyone. okay, fine, r divided by x. okay, so this is tan 60. అయితే దీని నుంచి మనకి r వాల్యూ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి. what is r going to become? r is tan 60 into x, so that is √3 into x. r వచ్చేసి √3 into x వస్తుంది మనకి. ఓకే, సో r వచ్చేసి √3 into x. fine, so let me write it down for you here. v వచ్చేసి πr² అంటే 3x² వచ్చేసింది. ఈ క్యాపిటల్ హెచ్ అంటే ఇగో క్యాపిటల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ భయ్యా. ఈ నుంచి ఈడ వరకు ఏదైతే ఉందో దిస్ ఈజ్ యువర్ క్యాపిటల్ హెచ్. ఓకే, అండ్ ఇగో ఈ నుంచి ఈడ వరకు ఏదైతే తీసుకున్నానో ఐ హావ్ టేకెన్ ఇట్ యాజ్ ఎక్స్ గైస్. నవ్ కెన్ యూ టెల్ మీ క్యాపిటల్ హెచ్ని మనం 1 - x అని కూడా రాసుకోవచ్చా? ఎందుకంటే ఇది మొత్తం 1, ఇంత ఎక్స్, ఈ 1లో నుంచి x తీసేస్తే నీకు హెచ్ఏ కదా వచ్చేది. సో కెన్ ఐ సే ఫ్రమ్ హియర్ క్యాపిటల్ హెచ్ ఇస్ 1 - x. సో సింపుల్గా 1 - x. చూడండి ఒకసారి, వాల్యూమ్ నాకు నీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ సింగిల్ వేరియబుల్ విచ్ ఇస్ x వచ్చేసింది, అంతే. ఇప్పుడు ఏం చేయాలి ఇడా? ఇంకేమైంది సార్, నీట్గా దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేయాలి. సో dv/dx కనుక్కోండి. సో 3π ఇంటూ x² అంటే 2x into 1 - x ఇది. ఓకే, ప్లస్ 3x² into -1 ఈక్వల్ టు 0. సో దీని నుంచి అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఏమొస్తుందో 2x - 2x².
ఓకే, మైనస్ ఆఫ్ 3x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఐమ్ గెటింగ్ 5x స్క్వేర్ గైస్. 5x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2x, ఆర్ ఐ కెన్ సే x ఇస్ గోయింగ్ టు బికమ్ 2/5. x ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 2/5 వచ్చేస్తుంది మనకి. x is going to become 2/5. సో 1 మైనస్ 2/5, ఐ థింక్ సమ్వేర్ ఎక్కడన్నా మిస్టేక్ అయిందో చూడండి ఒకసారి. పై ఆర్ స్క్వేర్ అంటే మనకి 3x స్క్వేర్, పై ఆర్ స్క్వేర్ హెచ్, 1 మైనస్ ఎక్స్ ఇస్ ఫైన్. సో డిఫరెన్షియేట్ చేసినప్పుడు 3π x స్క్వేర్ వచ్చేసి 2x ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్కడో మిస్టేక్ అయిందో అనిపిస్తుంది నాకు. ఒక్కసారి డిఫరెన్షియేట్ చూడండి ఒకసారి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒక్కసారి దీన్ని డిఫరెన్షియేషన్ చూడండి గైస్, ఎందుకంటే మనకి వాల్యూమ్ కదా మ్యాక్సిమైజ్ చేయాల్సింది, రైట్? సో వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఇస్ πr స్క్వేర్ హెచ్, దాంట్లో డౌటే లేదు. సో ఆర్ వచ్చేసి √3 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. సో 3x స్క్వేర్. క్యాపిటల్ ఈ హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేసి 1 మైనస్ ఎక్స్. ఓకే, సో లెట్ మీ రైట్ దిస్ డౌన్ అగైన్. సో 3π ఇంటూ దిస్ ఇస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో డిఫరెన్షియేట్ చేస్తే ఇది మనకి, అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూమ్ని, సో లెట్ మీ రైట్ దిస్ యాజ్ v ఇజ్ ఈక్వల్ టు, ఓకే, సో v ఈజ్ ఈక్వల్ టు, సో dv/dx చేసినాం అనుకో, ఇక్కడ మనకి 2x మైనస్ 3x స్క్వేర్ వస్తుంది. అదే అనుకుంటున్నా, ఇందాక 5 ఎందుకు వచ్చిందో మరి ఎక్కడో నాకు తెలిసి చిన్న మిస్టేక్ అయి ఉంటుంది. ఎనీవేస్, సో ఇక్కడ ఈక్వేట్ టు 0 చేస్తే x పైన x పోతే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత అవుతుంది? 2/3. x ఐమ్ గెటింగ్ ఇట్ యాజ్ 2/3 గైస్. అయితే x ఈక్వల్ టు 2/3 దగ్గర మీరు చెక్ చేయండి, d2v/dx స్క్వేర్ వాల్యూ చెక్ చేయండి. అట్ దిస్ వాల్యూ d2v/dx స్క్వేర్ ఖచ్చితంగా లెస్ దెన్ 0నే వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో వాట్ డస్ దట్ ఇండికేట్? ఈడ మనకి మ్యాక్సిమం అయినట్టు వాల్యూమ్. సో x ఇస్ ఈక్వల్ టు 2/3 అంటే మనకు కావాల్సింది హైట్ ఆఫ్ ద సిలిండర్, అంతేనా? హైట్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్. సో క్యాపిటల్ హెచ్ వాల్యూ ఎంత అవుతుంది? దేర్ ఫోర్ క్యాపిటల్ హెచ్ అంటే 1 మైనస్ ఎక్స్ అంటే 1/3 is what you are going to get. So if you see the options guys, option D is the right answer, 1/3. Okay, so I hope this is clear for everyone out there. I hope this is clear for all the students out there. So చెప్తున్నా కదా, ఫస్ట్ అయితే నీట్గా క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఇట్లా వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తే దానిలో వేరియబుల్స్ ఏంటి, దానిలో కాన్స్టెంట్ ఏంటి అని డయాగ్రామ్ కావాలంటే డయాగ్రామ్ గీసేసుకున్న తర్వాత రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. ఓకే, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ ద మ్యాక్సిమా అండ్ మినిమా కాన్సెప్ట్. ఇంకా దీని తర్వాత మిగిలింది ఒకటే కాన్సెప్ట్ అబ్బా, విచ్ ఇస్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. సారీ, గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమా కూడా ఉంది. ఓకే ఫైన్. సో అదొకటి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ ఉంది. అండ్ దానికన్నా ముందు ఇదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాకు అనిపించింది. దిస్ వాజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ EAMCET 2022. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది, నేను చూపిస్తాను ఇక్కడ. EAMCET 2022 క్వశ్చన్ అది. అయితే ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చిండంటే, లెట్ f of x is given in this way. f of x ఇలా డిఫైన్ చేశాడు. In the set of all possible values of b such that f of 1 is the maximum value of f of x అంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, x ఈక్వల్ టు 1 దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్టు. ఓకే, అండ్ ఇంటర్వెల్ ఏం మెన్షన్ చేయలేదు. అయితే ఇక్కడ ఇందాకే నేర్చుకున్నాం మనం లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా, ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పినాం. ఒక పాయింట్ దగ్గర మీకు మ్యాక్సిమం ఉందంటే, లోకల్ మ్యాక్సిమా ఉందంటే, ఆ నేబర్హుడ్ వాల్యూస్తో కంపేర్ చేస్తే ఆ పాయింట్ దగ్గరనే మీకు మ్యాక్సిమం వాల్యూ ఉన్నట్టు. ఎస్ ఆర్ నో? అగ్రీడ్ గైస్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే అదే లాజిక్ అప్లై చేయొచ్చు. 1 దగ్గర మ్యాక్సిమం ఉన్నట్టే, 1 దగ్గర మ్యాక్సిమం ఉందంటే f of 1 వాల్యూ ఖచ్చితంగా f of 1 ప్లస్ లేదా f of 1 మైనస్, ఈ రెండిటితో కంపారిజన్లో ఖచ్చితంగా ఇదే గ్రేటర్ ఉంటుంది. f of 1 మైనస్ కన్నా f of 1 వాల్యూ గ్రేటర్ ఉంటుంది, f of 1 ప్లస్ కన్నా f of 1 వాల్యూ గ్రేటర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్ మనం ఇది తీసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్? సో ఒకవేళ 1 దగ్గర మ్యాక్సిమం అంటే f of 1 డెఫినెట్లీ f of 1 ప్లస్ కన్నా మ్యాక్సిమం ఉంటుంది. సో f of 1 అంటే ఏంటి? when x is less than or equal to 1 and x equal to 1 మనం ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి f of 1 అంటే 1 + 6 7, 7 - 3 4 వస్తుంది. గ్రేటర్ దెన్ f of 1 ప్లస్ అంటే ఏంటి? 1 ప్లస్కి x గ్రేటర్ దెన్ 1కి ద ఫంక్షన్ ఈస్ టేకింగ్ దిస్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మీరు 1 పెట్టుకుంటే 1 ప్లస్ log ఆఫ్ వాట్ ఐమ్ గెటింగ్ ఇన్ దిస్ కేస్ గైస్, log ఆఫ్ b² + 7 బేస్ 2 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? దిస్ ఇస్ 3 లెస్ దెన్
log of b square plus 7 base 2. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ ఈ 2 మీరు ఇక్కడ తీసుకెళ్ళచ్చు, రైట్? సో అప్పుడు ఏమవుతుంది 2 క్యూబ్ లెస్ దెన్ b స్క్వేర్ ప్లస్ 7. మరి ఈ పర్టికులర్ లాగరిథమిక్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఏమొస్తుందంటే మనకి ఇక్కడ b స్క్వేర్ ప్లస్ 7 లెస్ దెన్ 8 వస్తుంది. సో b square is less than 1. So what does that mean? I'm going to get b plus 1 into b minus 1 to be less than 0. So which values of b will satisfy? Well, b belonging to minus 1 to 1. And if you see the options, guys, ikkada meer options choose konte, definitely option A is going to be the right answer. And observe cheste A is going to be the right answer in this particular question, minus 1 to 1. So I hope this is clear. So it was an interesting question. Definitely oka manchi interesting question idi. Okay, so options choose minus 1 to 1 is what you have to get in this case. Okay, so ikkada mana logic vaadindi enti ee basic logic e 1 daggara maximum value undante kachithanga f of 1 f of 1 plus kana greater undalsinde. So dan nunchi manaki logic vachesindi anamata. So I hope this is clear for everyone out there. Okay, so now let me go to the next concept, which is global maxima, global minima. Global maxima, global minima lo indake already concept discuss chesam. What exactly is global maxima? Okay, global minima. Ikkada అర్థం చేసుకోండి ఒకసారి, గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమాలో ఎలా కనుక్కోవాలి మనం అంటే ఇది ఇంకా చాలా సింపుల్. మీరు ఏం చేస్తారంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు ఇన్ ద సర్టెన్ ఇంటర్వెల్. లెట్స్ సే ఒక ఇంటర్వెల్ పక్కా మెన్షన్ చేస్తారు, లెట్స్ సే a to b మెన్షన్ చేస్తాడు. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి, ఈక్వేట్ టు 0 చేయండి. అప్పుడు ఏమవుతాయి, స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. సో లెట్స్ సే ద స్టేషనరీ పాయింట్స్ ఆర్ సి, డి, ఈ, ఎఫ్, జి అండ్ హెచ్. ఇవి స్టేషనరీ పాయింట్స్ అనుకుందాం. ఓకే, ఇవి ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి మనకి. దిస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆఫ్టర్ డూయింగ్ దిస్ గైస్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫంక్షన్ యొక్క వాల్యూ కనుక్కోండి ఎట్ ఆల్ దిస్ పాయింట్స్. అంటే ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ డి, ఎఫ్ ఆఫ్ ఈ, ఎఫ్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ ఆఫ్ జి, ఎఫ్ ఆఫ్ హెచ్, ఇంక్లూడింగ్ ద ఎండ్ పాయింట్స్ కూడా. ఎఫ్ ఆఫ్ హెచ్ ఇంక్లూడింగ్ ఎండ్ పాయింట్స్ కూడా గైస్. అంటే ఎఫ్ ఆఫ్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఈ వాల్యూస్ అన్నీ కనుక్కోండి. ఈ వాల్యూస్లో ఏదైతే మనకి అండ్ ఆల్సో రిమెంబర్ ఆల్ దిస్ పాయింట్స్ షుడ్ బిలాంగ్ టు దిస్ ఇంటర్వెల్. ఓకే, ఏవైతే పాయింట్స్ ఇంటర్వెల్లో ఉంటున్నాయో ఆ పాయింట్సే తీసుకోండి. ఓకే, ఈ వాల్యూస్ అన్నిట్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో, ఈ వాల్యూస్ అన్నిట్లో విచ్ ఎవర్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ, దాన్ని మనం ఏమంటున్నాం, గ్లోబల్ మ్యాక్సిమా అనేస్తున్నాం. ఓకే, వీటన్నిట్లో ఏదైతే మనకి మినిమం వాల్యూ వస్తుందో వాటినే మనం ఏమంటున్నాం, we are calling it as global minima. So this is the concept, simple concept adi. So అర్థమైందా అందరికీ? I hope it's clear. So చాలా సింపుల్ ఇది. గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమాలో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఫంక్షన్ ఇస్తాడు, ఇంటర్వెల్ ఇస్తాడు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కొని ఈక్వేట్ టు 0 చేయండి. దాని నుంచి స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. స్టేషనరీ పాయింట్స్ ఈ ఇంటర్వెల్లో ఏవైతే స్టేషనరీ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే కన్సిడర్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తారు, పాయింట్స్ దగ్గర ఫంక్షన్కి సంబంధించిన వాల్యూస్ కనుక్కోండి. ఓకే, వాట్ ఎవర్ వాల్యూస్ యు ఆర్ గోయింగ్ టు గెట్, ఆ వాల్యూస్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో దట్ ఈస్ ద లోకల్ మ్యాక్సిమా, ఏదైతే మినిమం వాల్యూ ఉంటుందో అది లోకల్ మినిమా. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం. ఐ థింక్ త్రూ దిస్ క్వశ్చన్ యుల్ అండర్స్టాండ్ దిస్. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, చాలా సింపుల్ క్వశ్చన్ అది. ద అబ్సల్యూట్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇన్ ద ఇంటర్వెల్. సో అబ్సల్యూట్ మ్యాక్సిమం ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంటర్వెల్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద గ్లోబల్ మ్యాక్సిమా. సో ఏం చేస్తారు ఇక్కడ, సింపుల్, ఇందాక చెప్పిన ఫస్ట్ అయితే ఫంక్షన్ రాసుకుందాం. ఏమిచ్చిండు, 2 times of x cube, 2 times of x cube minus 3x square minus 36x plus 9. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా చెప్పినా కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 6x స్క్వేర్ భయ్యా, minus 6x minus 36 ఈక్వేటెడ్ టు 0. ఎస్ ఆర్ నో? సో దీని నుంచి చూడండి ఒకసారి ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది అనుకుంటా, అంతేనా? ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అదే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. సో దీని నుంచి ఎక్స్ వాల్యూస్ 3 and minus 2 వస్తాయి మనకి. వాట్ ఆర్ ద ఎక్స్ వాల్యూస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్, 3 and minus 2.
అయితే అబ్జర్వ్ చేయండి, 3 and -2 డూ దే లై ఇన్ దిస్ ఇంటర్వెల్? 3 and -2 ఖచ్చితంగా ఈ రెండు దే డెఫినెట్లీ లై ఇన్ ద ఇంటర్వెల్ -3 to 3. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు సింపుల్గా, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నా ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ f of 3, f of -2 అండ్ ఆల్సో ఎట్ ఎండ్ పాయింట్స్ అంటే f of -3. ఈ 3 వాల్యూస్ కనుక్కుందాం. ఈ 3 వాల్యూస్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఇస్తుందో దట్ ఈస్ ద గ్లోబల్ మ్యాక్సిమా. అంతే సింపుల్. సో చూడండి ఒకసారి f of 3 కనుక్కుందామా? మీరు చెప్తారా f of 3 వాల్యూ చెప్పండి ఒకసారి గైస్. వాట్ ఈస్ f of 3 వీఆర్ గెటింగ్ ఇన్ దిస్ కేస్? సో 3 క్యూబ్ 27 to 54 ఇక్కడ, మైనస్ ఆఫ్ 3 స్క్వేర్ ఇంటూ 3 అంటే మనకి 27 ఇక్కడ, మైనస్ ఆఫ్ 36 ఇంటూ 3 ఎంత అవుతుంది? 108 అవుతుంది అది, ప్లస్ 9. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్. ఖచ్చితంగా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతుంది ఇదైతే. ఓకే, సో డెఫినెట్లీ ఇదైతే అవ్వదు. సో లెట్స్ గో టు f of -2 దెన్. f of -2కి -2 హోల్ క్యూబ్ కదా ఇది. సో -2 హోల్ క్యూబ్ అంటే -8 అంటే -16 అవుతుంది ఇది. ఆ తర్వాత -2 హోల్ స్క్వేర్ ఇట్స్ గోన్ బి 4 అంటే -12. ఇది ప్లస్ 36 ఇంటూ 2 విచ్ ఇస్ 72 ప్లస్ 9. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి, చెప్పండి ఏమొస్తుందో. అండ్ ఆల్సో ఫైనల్లీ f of -3. సో -3 హోల్ క్యూబ్ ఇస్ -27. సో ఇది మనకి 54 -54. అండ్ ఇది వచ్చేసి 3 స్క్వేర్ 9 3s 27. సో -27 ప్లస్ 108 ప్లస్ 9. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్ అనిపిస్తుంది. చూడండి ఒకసారి ఇక్కడ 72 ప్లస్ 9 వచ్చేసి 81. 81 నుంచి మీరు ఇక్కడ ఎంత తీసేయాలంటే 28 తీసేయాలి. సో 11 ఇక్కడ 7 అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 53 is what you are going to get in this case. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ఎంత వస్తుందో. ఇక్కడ వచ్చేసి 117. No, it's going to be 117, right? 117 ఇక్కడ మనకి 108 ప్లస్ 9 117. ఆ తర్వాత 54 వచ్చేసి మనకి ఎంత? 50 60 70 77 81. సో ఖచ్చితంగా 53 గైస్. 53 is what you're going to get the right answer. Exactly. ఎందుకంటే ఇది ఖచ్చితంగా దీనికన్నా తక్కువనే ఉంటుంది. సో ఎస్, డెఫినెట్లీ ఆప్షన్ బి is the right answer. 53 is going to become the absolute maximum, or I can say the global maximum. So is this clear for everyone? ఏమైనా డౌట్ ఉందా ఈ క్వశ్చన్లో? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా మనం ఈ క్వశ్చన్స్ చేయొచ్చు, సింపుల్ క్వశ్చన్సే. సేమ్ మెథడ్ ఉంటుంది, గ్లోబల్ మ్యాక్సిమా గ్లోబల్ మినిమా ఏ క్వశ్చన్ అయినా సేమ్ మెథడే. f of x f' ఈక్వేట్ టు 0, దాని నుంచి స్టేషనరీ పాయింట్స్ ఏవైతే ఇంటర్వెల్ ఇచ్చాడో మెన్షన్ చేశాడో ఆ ఇంటర్వెల్లో ఉన్న పాయింట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అయితే ఆ పాయింట్స్ దగ్గర ఫంక్షన్ యొక్క వాల్యూస్ కనుక్కోండి. దానిలో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో అదే గ్లోబల్ మ్యాక్సిమా, ఏదైతే మినిమం వాల్యూ ఉంటుందో అదే గ్లోబల్ మినిమా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ లెట్ మీ గో టు ద ఫైనల్ కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ సెషన్. అది వచ్చేసి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. ఇగో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన. ఈ పాయింట్స్ అన్ని ఒకసారి చూసుకోండి. డెల్టా ఎక్స్, డెల్టా వై, ఓకే, ఆ తర్వాత డివై ఫార్ములా f' of x into dx. ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ డెల్టా f of x ప్లస్ డెల్టా x ఫార్ములా ఉంది. అప్రాక్సిమేట్ ఎర్రర్ అంటే ఏంటి, అప్రాక్సిమేట్ రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటి, అప్రాక్సిమేట్ రిలేటివ్ పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏంటి, ఓకే, పర్సంటేజ్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, ఆల్ దిస్ ఫార్ములాస్. ఇది చాలా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి మనకి. ఓకే, సో ఇవన్నీ మీరు చూసేసుకుంటే సరిపోతుంది. ఆల్ దిస్ ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. క్వశ్చన్స్ ఎలా అంటే సింపుల్ క్వశ్చన్సే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఇది ఐపీకి చేసి ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ f of x ఇచ్చిండు, x ఇచ్చిండు, డెల్టా x ఇచ్చిండు, డెల్టా y కనుక్కోవాలి. ఇప్పుడు డెల్టా y కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? f of x ప్లస్ డెల్టా x మైనస్ f of x. ఓకే, సో ఇక్కడ మనకి x ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఆల్రెడీ x ప్లేస్లో 10, డెల్టా ఎక్స్ ప్లేస్లో 0.1 పెట్టండి. ఈ x ప్లేస్లో 10 పెట్టుకుంటే ఈ డెల్టా y వాల్యూ వచ్చినట్టే. అలాగే మనకు ఒకవేళ dy కనుక్కోవాలనుకోండి, dy ఏమవుతుంది? f' of x ఇంటూ డెల్టా ఎక్స్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ dy. సో f' of x అంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేట్ చేయండి. సో ఎంత అవుతుంది? 2x ప్లస్ 1. సో 2x ప్లస్ 1 at x is equal to 10 అండ్ డెల్టా ఎక్స్ ప్లేస్లో 0.1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డివై వాల్యూ వచ్చేస్తుంది. సో డివై ఫార్ములా ఇది, డెల్టా వై ఫార్ములా ఇది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇది వచ్చేసి 10.1 మైనస్ ఆఫ్ f of 10. ఇది కనుక్కుంటే యూ గెట్ ద ఆన్సర్. ఓకే, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా లైక్ స్క్వేర్ రూట్ ఆఫ్ 82,
క్యూబ్డ్ రూట్ ఆఫ్ 65 ఇవన్నీ ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 82. అయితే ఇలాంటి క్వశ్చన్స్కి మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా f of x plus delta x is equal to f of x plus f dash of x into delta x. ఈ ఫార్ములాతోనే ఇలాంటి క్వశ్చన్స్ అవలీలగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేద్దాం ఇక్కడ సింపుల్గా అబ్జర్వ్ చేయండి. మీరు x అండ్ డెల్టా x ఎలా చూస్ చేసుకుంటారంటే x ఎలా చూస్ చేసుకుంటారు వాల్యూ ఇక్కడ అంటే అది మీరు తీసుకునే ఫంక్షన్లో ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. ఫంక్షన్ ఎలా తీసుకోవాలి సార్ అంటే చాలా సింపుల్. ఫంక్షన్ ఏం లేదు భయ్యా, ఇగో ఇక్కడ 82 ఉందా, ఈ నంబర్ ఉందా, నంబర్ని ఎక్స్తో రిప్లేస్ చేయ అంతే. సో బేసికల్లీ రూట్ ఎక్స్ ఇది మన ఫంక్షన్. ఓకే, ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్ని మీరు ఎక్స్తో రిప్లేస్ చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసినట్టే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిన తర్వాత చెప్పిన ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా తీసుకోవాలంటే ఇందులో పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి. స్క్వేర్ రూట్ కాబట్టి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ తీసుకుంటే ఖచ్చితంగా ఫిక్స్ అవుతుంది దానిలోకి. అండ్ డెల్టా ఎక్స్ కూడా టేక్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దాట్ ఇట్ ఈస్ యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఏం చేస్తా అంటే x ఈక్వల్ టు 82 కాబట్టి నేను x 81 తీసుకుంటా, డెల్టా ఎక్స్ 1 తీసుకుంటా, సో దట్ ఇది పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది. అండ్ డెల్టా ఎక్స్ ఆఫ్ కోర్స్ ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో 81 తర్వాత ఏదైతే ఎక్స్ట్రా నంబర్ మనకు కావాలో దట్ ఈస్ 1. సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ f of x plus delta x అంటే 81 plus 1 which is f of 82 అంటే basically under root of 82 value according to this formula is f of 81 plus f dash of x అంటే 1 by 2 root x 2 root x at x is equal to 81 into delta x అంటే 1. సో f of 81 అంటే ఇగో under root of 81 అంటే 9 plus 1 by 2 into అండర్ రూట్ ఆఫ్ 81 9 ఇంటూ 1. సో ఎంత వస్తుంది 9 ప్లస్ 1 బై 2 9s 18. ఇది మీరు సాల్వ్ చేసిండ్రు అనుకోండి, దీని నుంచి మనకి అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ కూడా మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తా, ఫస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫిక్స్ చేసుకోవాలి. చెప్పినా కదా నంబర్ని ఎక్స్తో రిప్లేస్ చేసిండ్రు అనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చినట్టు. ఇక్కడ ఎక్స్ అండ్ డెల్టా ఎక్స్ వాల్యూస్ ఎలా చూస్ చేసుకోవాలంటే ఎక్స్ పర్ఫెక్ట్గా అందులో పడిపోవాలి, అందులో ఫిక్స్ అయిపోవాలి. అది క్యూబ్ రూట్ ఇచ్చాడు కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా అందులోకి వెళ్తుంది. సో ఎక్స్ ఏం తీసుకుంటా ఇక్కడ 64 బికాజ్ ఇట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్. సో డెల్టా ఎక్స్ ఏమవుతుంది అఫ్ కోర్స్ 1 65 అంటే డెల్టా ఎక్స్ 1. సో మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేసిండ్రు అనుకోండి యూఆర్ గోనా గెట్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అప్రాక్సిమేషన్స్కి రిలేటెడ్. సో ఒక్కసారి చూసేసుకోండి అప్రాక్సిమేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి ఎగ్జామినేషన్లో, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో గైస్ లెట్ మీ టెల్ యూ ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్, ఇవన్నీ ఎక్కువ టైం పట్టవు ఈ క్వశ్చన్స్ చేయడానికి. అండ్ ఆల్సో కాన్సెప్ట్ కూడా ఈజీ ఉంటుంది ఇందులో. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. పని చేద్దాం, మీకు క్వశ్చన్ చూపిస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అది. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దిస్ క్వశ్చన్. చూద్దాం ఒకసారి ఎంతమంది ఈ క్వశ్చన్ కరెక్ట్గా చేస్తారో చూద్దాం ఒకసారి. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దిస్ క్వశ్చన్. లెట్ us see how many of the students will get the right answer. The approximate value of cubed root of 28 rounded up to 3 decimal places. What is this value going to be? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇందాకే డిస్కస్ చేసాం కదా. సింపుల్గా ఏం చేసినాం మనం, క్యూబ్డ్ రూట్ ఆఫ్ 28 అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. అయితే ఏదైతే నంబర్ ఉందో ఈ 28 అనే నంబర్ని ఎక్స్తో రిప్లేస్ చేద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసినట్టే క్యూబ్డ్ రూట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ డెల్టా ఎక్స్ వాల్యూ డిసైడ్ అవ్వాలి. ఎక్స్ వాల్యూ అంటే పక్కా 27, ఇదంటే పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి ఇందులో పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది. సో డెల్టా ఎక్స్ ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1. సో వాట్ వీ నీడ్ టు డూ నవ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, మనకి ఫార్ములా తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ బై. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 27 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే క్యూబ్డ్ రూట్ అంటే 1/3 x raised to minus 2/3 అండ్ ఇక్కడ మీరు x ఈక్వల్ టు 27 పెట్టుకోండి ఇంటూ డెల్టా ఎక్స్ అంటే 1. సో ఎంత అవుతుంది, ఎఫ్ ఆఫ్ 27 అంటే 3 ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 27 పెట్టుకుంటే మనకి 27 క్యూబ్డ్ రూట్ 3 raised to minus 2 వచ్చేసి 1/9. సో 3 ప్లస్ 1/27 is what you're going to get. So 3 plus 1/27, guys, what is the value you're going to get in this case? 1/27 అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1/27 అంటే 10 100 అంటే ఐ థింక్ ఇది వచ్చేసి 3. ఓకే, సో
అండ్ తర్వాత మనకి 3 అంటే 81, 190 అంటే ఆల్మోస్ట్ 7. సో ఐ గెస్ ద ఆన్సర్ షుడ్ బి సంథింగ్ లైక్ 3.037 దగ్గర ఉండాలి. ఆప్షన్ ఉందా? ఎస్, డెఫినెట్లీ ఆప్షన్ బి is going to be the right answer. 3.037 is what you are going to get. So is this clear for everyone out there? సో చెప్పినా కదా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకి. సో డెఫినెట్లీ మీరు కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ వచ్చినా కూడా ఆరామ్సే ఇలాంటి క్వశ్చన్స్ చేసేయచ్చు మీరు. ఓకే, అండ్ ఇలా కాకుండా యూ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గైస్. మనకి మళ్ళీ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ is measured as 14 centimeter. Okay, later it was found that there is an error of 0.02 centimeters అంటే delta r 0.202 centimeters అంటున్నాడు. అలాంటప్పుడు అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అయితే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఎంత? 4πr². సో అప్రాక్సిమేట్ ఎర్రర్ అడిగాడు కదా. సో డిఏ కనుక్కోమంటున్నాడు. సో డిఏ ఏమవుతుంది ఇక్కడ? సో గైజ్ ఇక్కడ డిఏ కనుక్కోవాలంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ దిస్ వే. సో డిఏ is simply nothing but, okay, it is going to become 8πr into delta r అని రాసుకోవచ్చు మనం ఇట్లా. ఓకే, డిఫరెన్షియేట్ చేస్తే. సో 8 into పై ఇంటూ r వాల్యూ 14 ఇచ్చిండు, డెల్టా r 0.02 ఇచ్చిండు. దిస్ is going to be the answer, simple. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మీకు కావాలంటే చూపిస్తాను. ఇది కూడా ఇంకొక EAMCET 2021 క్వశ్చన్. ఇది ఐ థింక్ 2021 2022 EAMCET 2022 అని రాసేస్తున్నా, బట్ ఐమ్ నాట్ ష్యూర్. బట్ ఎనీవేస్ ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. చూడండి ఒకసారి. ఇఫ్ అన్ ఎర్రర్ ఆఫ్ 0.02 స్క్వేర్ సెంటీమీటర్ ఇస్ ఫౌండ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్. ఓకే, సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్లో, సో లెట్ us సే డెల్టా ఏ ఆర్ లెట్ సే డిఏ. ఓకే, డిఏ అనుకోవచ్చు ఇక్కడ అప్రాక్సిమేట్ ఎర్రర్ అని. దాని ఎంత ఇచ్చాడు? 0.02 ఇచ్చాడు. ఓకే, వెన్ ఇట్స్ రేడియస్ ఇస్ మెజర్డ్ as 10 సెంటీమీటర్. అయితే మనోడు ఏమంటున్నాడు అంటే ఇన్ ద అప్రాక్సిమేట్ ఎర్రర్ దట్ అకర్స్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ డివి కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఎలా కనుక్కోవాలి డివి ఇక్కడ? ఫస్ట్ అయితే గైస్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ వచ్చేసి 4/3 πr³ కదా భయ్య. ఓకే, అయితే మీరు డివి కనుక్కుంటే ఎంత వస్తుంది ఇక్కడ? 4πr² dr వస్తుంది, అంతేనా? 4πr² dr ఆర్ ఐ కెన్ సే డెల్టా ఆర్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఆర్ వాల్యూ ఉంది, డెల్టా ఆర్ వాల్యూ లేదు. అయితే డెల్టా ఆర్ వాల్యూ ఎట్లా కనుక్కోవచ్చు అంటే వి ఆల్రెడీ నో దట్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ఇస్ 4πr², అంతేనా? సో డిఏ ఎంత అవుతుంది ఇక్కడ? 8πr ఇంటూ డెల్టా ఆర్. సో దీని నుంచి మనం డెల్టా ఆర్ కనుక్కోవచ్చు. ఎందుకంటే డిఏ వాల్యూ ఎంత ఇచ్చిండు ఇక్కడ? 0.02 ఇచ్చేసిండు. సో డెల్టా ఆర్ ఎంత అవుతుంది ఇక్కడ? 0.02 by 8 into pi into r is what you are going to get. సో దీన్నే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో లెట్ us substitute this here. సో సబ్స్టిట్యూట్ చేస్తే 4 into pi into r², డెల్టా ఆర్ అంటే 0.02 by 8 into pi into r భయ్యా. ఓకే, సో పై క్యాన్సిల్ అయిపోయింది, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయింది, 4 1s 4 2s. ఇది వచ్చేసి 0.01. సో 0.01 ఇంటూ ఆర్ ఇస్ వాట్ లెఫ్ట్ అవుట్. ఆర్ వచ్చేసి ఎంత? 10 సెంటీమీటర్. సో 0.01 into 10 is 0.1 centimeter. And if you see the options guys, which is the right option? Option D is the right answer. 0.1 which is going to be the right answer. ఓకే, సో ఇలా అన్నమాట, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. సో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఈజీ క్వశ్చన్సే. ఇన్ఫ్యాక్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనే కాదు, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కూడా అంత కష్టమైన క్వశ్చన్స్ ఏం లేకుండే. అండ్ దాంతోపాటు లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా క్వశ్చన్స్ కూడా చూపించా, అవి కూడా అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ లేకుండే. సో ఆన్ ద హోల్ ఈ చాప్టర్ is a easy chapter. Application of derivatives ఈజీ చాప్టరే. కొంచెం రోల్స్ థియరం, లాగ్రేంజెస్ థియరంలో అక్కడ కొంచెం క్వశ్చన్స్ని ట్విస్ట్ చేసే అవకాశాలు ఉండే. బట్ లక్కీలీ అది మీ సిలబస్లో లేదు కాబట్టి ఏదైతే సిలబస్లో ఉందో అవన్నీ కొంచెం ఈజీ టాపిక్సే ఉన్నాయి. ఓకే, అండ్ క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఫ్రేమ్ అవుతాయి. సో లెట్ మీ టెల్ యూ గైస్,
డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుంచి నేను ఎక్కడైతే ఎంతవరకు అయితే అబ్జర్వ్ చేశాను, ఓకే, మన 2022 2021 లేదా 2020 తీసుకోండి. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అంటే బేసికలీ మన లిమిట్స్ కంటిన్యూటీ, ఓకే, అండ్ ఆల్సో డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. వీటి నుంచి డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజీ క్వశ్చన్సే వచ్చాయి. మీ కాన్సెప్ట్ మంచి ఐడియా ఉండి మంచిగా ప్రాక్టీస్ చేసి ఉంటే డెఫినెట్గా కంఫర్టబుల్గా ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా చేసేస్తారు. లిమిట్స్ చెప్పలేం, కొన్నిసార్లు లిమిట్ క్వశ్చన్స్ లెందీగా కాంప్లికేటెడ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు ఈజీగా కూడా ఇవ్వచ్చు. సో లిమిట్స్ అంతా మనం డిపెండ్ అవ్వలేం. కానీ మిగిలిన 2 చాప్టర్స్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో అయితే పక్కాగా ఒక ఆల్మోస్ట్ 2 చాప్టర్స్ కలుపుకొని ఒక 6 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ 6 క్వశ్చన్స్ మీరు కంఫర్టబుల్గా అటెంప్ట్ చేస్తారు. అండ్ మొత్తం డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుంచి గైస్ యూ మైట్ గెట్ అరౌండ్ 9 to 10 క్వశ్చన్స్. ఓకే, సో మంచి వెయిటేజ్ ఉంది, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ రోజుతో మనం డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కూడా కంప్లీట్ చేసాం. లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ఖతం చేసినాం. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి విల్ బి స్టార్టింగ్ విత్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో ఇండెఫినెట్, డెఫినెట్, డిఫరెన్షియల్. ఓకే, ఈ మూడిట్లో కూడా డిఫరెన్షియల్ చాలా ఈజీ ఉంటాయి క్వశ్చన్స్. ఇండెఫినెట్ కొంచెం కాంప్లికేట్ అవ్వచ్చు. డెఫినెట్ అన్ని ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలో మీరు కరెక్ట్గా నేర్చుకుంటే, క్లాస్ కరెక్ట్గా ఫాలో అవుతే చెప్తున్నా కదా, మీకు డెఫినెట్ కూడా ఈజీ అవుతుంది. ఓకే, సో ఎనీవేస్ లెట్స్ అగైన్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ఈస్ హ్యావింగ్ ఎనీ మోర్ డౌట్స్ ఇన్ ద చాట్ సెక్షన్? సార్ రేట్ మెజర్ లేదు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో. లాగ్రేంజర్స్ థియరం, రోల్స్ థియరం ఇది కూడా లేదు. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ చెప్పిన తెలంగాణ వాళ్ళకి లేదు, కానీ ఏపీ వాళ్ళకి మీకు ఉంది. సో అది కూడా కవర్ చేసిన. నేను చూసా కొంతమంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు, సార్ మీరు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పట్లేదు. అలా ఏం లేదు. మీరు చూడండి, లాస్ట్ సెషన్లో కూడా డిఫరెన్షియేషన్లో కొన్ని టాపిక్స్ తెలంగాణ వాళ్ళు లేకుండే, బట్ నేను మొత్తం కవర్ చేశాను. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కంబైన్డ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఒక్క టాపిక్ కూడా మిస్ చేయట్లేదు, అన్నీ కవర్ చేస్తున్నాం. సో నో నీడ్ టు వరీ. నాకు తెలుసు కదా ఎగ్జాక్ట్గా మీకు ఏముందో సిలబస్లో. అన్ని టాపిక్స్ నేను చెప్పాను, ప్రామిస్ చేశాను. సో అన్ని టాపిక్స్, మీకు ఏ టాపిక్స్ కావాలో ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చలో సార్, పీడిఎఫ్ పెడతాను. పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉంటుంది. క్లాస్ తర్వాత వెంటనే నేను అక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే ఈ లింక్ త్రూ జాయిన్ అవ్వండి, లేదంటే ఇక్కడ స్కాన్ చేయండి, దీని త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని త్రూ కూడా జాయిన్ అవ్వచ్చు అబ్బా. ఓకే సార్, షార్ట్ క్వశ్చన్స్ కూడా చెప్పండి. డెఫినెట్లీ విల్ డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఆల్జీబ్రాలో నాకు తెలియదు ఎంతమంది చూసారో, టాప్ 50 క్వశ్చన్స్ ఇన్ ఆల్జీబ్రా. ఎందుకంటే ఆల్జీబ్రాలో ఒక 2-3 సింపుల్ చాప్టర్స్ వదిలేసి ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ కవర్ చేశాను అందులో. సో అందులో టాప్ 50 క్వశ్చన్స్ అని ఒక సెషన్ చేశాను నేను. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సెషన్ ఒకసారి వెళ్ళి చూడండి. అందులో మీకు ఒక ఆల్మోస్ట్ 49 డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఖచ్చితంగా దాని నుంచి రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఒక్కసారి వెళ్ళి చూసేసుకోండి ఆ సెషన్. అలాగే క్యాలిక్యులస్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా అలా ఒక సెషన్ ప్లాన్ చేస్తాం. ఆ తర్వాత జామెట్రీ అయిపోయిన తర్వాత కూడా అలాంటి ఒక సెషన్ ప్లాన్ చేస్తాం. అది కైండ్ ఆఫ్ మాక్ టెస్ట్లా అనుకోండి. అండ్ దాంతోపాటు ఐ వాజ్ ఆల్సో ప్లానింగ్ మినిమం ఒక 40 మార్క్స్ రావాలంటే ఏ చాప్టర్స్ టార్గెట్ చేయాలో పక్కాగా, ఏవైతే ఈజీ చాప్టర్స్ ఉంటాయో వాటిపైన కూడా ఒక సెషన్ తీసుకుందామని. బట్ అది మనం ఒక లాస్ట్ 10 daysలో చేద్దాం. ఫస్ట్ అయితే మొత్తం సిలబస్ అంతా నీట్గా కవర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో రివిజన్ చేస్తూ ఉంటాం కదా, రివిజన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఏవైతే ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ ఈజీ స్కోరింగ్ చాప్టర్స్ ఫస్ట్ రివైజ్ చేసుకొని ఆ తర్వాత మిగతా చాప్టర్స్ మనం రివైజ్ చేద్దాం. ఓకే, చలో. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కంటిన్యూటీ చేద్దాం. కంటిన్యూటీ పక్కా వీడియో చెప్పాను కదా, ఐ ప్రామిస్ యూ గైస్, కంటిన్యూటీ వీడియో వచ్చేస్తుంది మీకు. ఓకే, ఈ కొంచెం వేరే కంటెంట్లో బిజీ అయిపోయినా, బట్ కంటిన్యూటీ ట్రస్ట్ మీ చిన్న టాపికే, అది చాలా పెద్ద టాపిక్ ఏం లేదు మీకు. అంటే ఐపీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ బట్టి అయితే చిన్న టాపికే కంటిన్యూటీ. మీకు ఐపీలో అంటే మీకు మన ఎంసెట్లో కూడా కంటిన్యూటీ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేవు కూడా. 50-50 ఛాన్సెస్. కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. ఓకే, సో కంటిన్యూటీ పక్కా చేస్తాను వీడియో, మేబీ ఒక 30-40 minutes వీడియో చేస్తాం. ఓకే, ఇట్ విల్ బీ అప్లోడెడ్ వెరీ సూన్ గైస్, వెరీ సూన్ అప్లోడ్ చేస్తా అది. ఓకే, చలో నెక్స్ట్ గైస్. సార్ సిలబస్ ఎప్పుడు అయిపోతుంది? సిలబస్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ లోపల అయితే ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అయితే కంప్లీట్ చేయాలి, అది ఒకటి ఉంది. సో నెక్స్ట్ వీక్ లోపల ఐ గెస్ నెక్స్ట్ వీక్ మేబీ ఒక 29th
29th or 30 లోపల అయితే మోస్ట్ ఆఫ్ ద సిలబస్ అయితే అయిపోతుందబ్బా. ఓకే, జామెట్రీ, 3D జామెట్రీ అవన్నీ అయిపోగొట్టేస్తాం మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ కల్లా. అయితే నేను ముందు కూడా అంతే చెప్పాను, మంత్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ అయిపోతాయి, సిలబస్ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఐ థింక్ ఇంకా తెలంగాణ వాళ్ళకైతే ఇంకొక 10 to 11 days ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళకైతే ఇంకొక 14 days ఉంటాయి మీ ఎగ్జామ్కి, ఎంసెట్ ఎగ్జామ్కి. సో మంచి 10 days ముందే కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్లీ విల్ గెట్ మోర్ టైమ్ టు రివైజ్. ఇంకా మాక్ పేపర్స్ కూడా చేద్దాం మనం, మాక్ పేపర్స్, రివిజన్, ఓకే, ఇంకా ఏమైనా ప్రెడిక్టెడ్ పేపర్స్, మ్యారథాన్ సెషన్స్, ఇవన్నీ ప్లాన్ ఉన్నాయి. సో డెఫినెట్లీ విల్ డూ ఇట్ గైస్. బట్ ఫస్ట్ అయితే ఐఎమ్ ట్రయింగ్ టు కంప్లీట్ ద సిలబస్. అండ్ మీరు కూడా సెషన్స్ అన్నీ లెందీ అని ఫీల్ అవ్వకండి. సెషన్స్ కొంతమంది చెప్తున్నారు కామెంట్ సెక్షన్లో, సార్ 2 hours 3 hours సెషన్స్ కదా అని. కానీ మీకు అర్థం కాదు ఏంటంటే ఒక సెషన్లో మొత్తం చాప్టర్ అంతా కవర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ క్వశ్చన్స్, ఇంక్లూడింగ్ థియరీ, ఇంక్లూడింగ్ ద PYQs, మొత్తం అన్నీ ఒకే సెషన్లో కవర్ అయిపోతున్నాయి. ఒక సెషన్ చూస్తే మీకు ఏమవుతుందంటే ఈ సెషన్లో మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు, అటు క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, అటు PYQs కూడా చేస్తున్నారు. సో హోల్ మొత్తం ఒక ప్యాకేజ్ లాగా ఒక చాప్టర్ మొత్తం ఒక సెషన్లో కవర్ అవుతుందంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైం కదా. ఇప్పుడు గంటలో కంప్లీట్ చేయమంటే చేసేస్తా, ఏముంది ఫాస్ట్గా ఇగో ఈ కాన్సెప్ట్ ఇది రాబాయి, ఇగో ఈ కాన్సెప్ట్ ఇది, ఇగో ఇట్లా బట్టి కొట్టేసేయండి. ఇప్పుడు ఇట్లా అయిపోవచ్చు అంటే ఆర్థోగోనల్ కర్వ్స్ అంటే యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అంటే ఈ ఫార్ములా ఉంటుంది, అంతే సింపుల్. ఆర్థోగోనల్ కర్వ్స్ అంటే ఇది, అంతే సింపుల్. ఇంకో క్వశ్చన్ అంటే ఇట్లా చేయాలి. సరే ఫాస్ట్గా PYQ చేసేద్దామని ఫాస్ట్గా చేసేస్తే ఒకటే PYQ తీసుకొని కంప్లీట్ చేసినాం అనుకో 1 hourలో అయిపోతుంది సెషన్. బట్ దానివల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందా, ఏమైనా వాల్యూ అడిషన్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఆ సెషన్ తర్వాత నేను ఎలా ఆలోచిస్తా అంటే మీరు ఆ సెషన్ చేసిన తర్వాత, చూసిన తర్వాత, మొత్తం నాతో పాటు క్వశ్చన్స్ చేసిన తర్వాత మీరు ఎలాంటి పొజిషన్లో ఉంటారంటే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది మీలో, ఈ చాప్టర్ నాకు వచ్చు అని. అండ్ దాంతోపాటు మీరు వేరే ఏమైనా క్వశ్చన్స్ ట్రై చేసినా యుల్ బీ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ టు డూ దట్. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, రైట్? సో అందుకే ప్రతిది ఇక్కడ చూడండి ఒకసారి, ప్రతి కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నాం మనం. ఇదొక క్వశ్చన్, ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉండే యాంగిల్ బిట్వీన్ 2 curvesలోనే కొంచెం క్వశ్చన్ని ఇలా ట్విస్ట్ చేశాడు, బట్ చూపించాను ఎలా చేయాలో అని. అండ్ మన కాన్సెప్ట్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం, డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకో అనకుండా అది ఎలా వచ్చింది ఫార్ములా, ఓకే, దాని కాన్సెప్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ఎ డీటెయిల్డ్ వే. సో దాట్ ఇవి మీకు చెప్తున్నా కదా, మనకి మ్యాథ్స్లో కావాల్సింది ఫార్ములాస్ కాదు, ఫార్ములాస్ ఆఫ్ కోర్స్ గుర్తుండాలి, కానీ ఫార్ములాస్తో పాటు క్లారిటీ ఉండాలి. మనకు మ్యాథ్స్లో క్లారిటీ ఎంత ఉంటే అంత కుమ్మేస్తాం మ్యాథ్స్ మనం, ఓకే. సో అందుకే ఆ క్లారిటీ కోసమే కొంచెం టైం పడుతుంది సెషన్స్లో. బట్ గైస్ ట్రస్ట్ మీ, మీరు రోజు ఒక చాప్టర్ అని పెట్టుకున్నా కూడా ఐ థింక్ ఒక చాప్టర్ మీరు 2-3 hours కంప్లీట్ చేస్తున్నారంటే వెరీ గుడ్, ఇంక్లూడింగ్ ద ప్రాక్టీస్. సో ఆ తర్వాత మీరు ఒక 5-10 minutes బ్రేక్ తీసేసుకొని మీ దగ్గర ఉన్న బుక్లో ప్రాక్టీస్ చేసేసి డైరెక్ట్గా ఇంకో 1 hour ప్రాక్టీస్ పెట్టుకోండి. సో అలా 4 hours మొత్తం మ్యాథ్స్ అయిపోయినట్టే మీకు, ఓకే. అండ్ ఇఫ్ ఎనీవన్ ఇస్ వాచింగ్ దిస్ వీడియోస్, మీకు ఒకవేళ స్పీడ్ సార్ కొంచెం స్లో అవుతుందని అనిపించింది అనుకోండి, మీరు కొంచెం స్పీడ్ పెంచుకోండి, ఓకే. మేబీ యూ కెన్ కీప్ ద స్పీడ్ యాజ్ 1.25, 1.5 ఆర్ మీ ఇష్టం 2x పెట్టుకోండి, ఓకే. మీ స్పీడ్ అకార్డింగ్లీ, మీ పేస్ అకార్డింగ్లీ పెట్టుకోండి. బట్ ట్రస్ట్ మీ, ఆల్ దిస్ సెషన్స్ ఆర్ గోయింగ్ టు బీ వెరీ యూస్ఫుల్. ఆల్రెడీ ఆల్జీబ్రా చేసినాం, డిఫరెన్షియల్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఇంటిగ్రల్ స్టార్ట్ చేద్దాం, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, టేక్ కేర్. ఐ థింక్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇస్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ హియర్? బిట్సాట్ గురించా చేద్దాం. బిట్సాట్ ఎగ్జామ్ ఇప్పట్లో లేదు తెలుసు, అంటే రెండు ఉన్నాయి టెస్ట్లు మనకి, ఒకటి జూన్లో ఉంది, ఒకటి మేలో ఉంది కదా. సో బిట్సాట్ కూడా ప్లాన్ చేద్దాం. డెఫినెట్లీ మీకు బిట్సాట్ కావాలంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో బిట్సాట్, ఆ ఎగ్జామినేషన్ ఇంట్రెస్ట్ బట్టి విల్ స్టార్ట్ డూయింగ్ క్లాస్ ఆన్ దాట్, ఓకే. సార్ మీన్ వాల్యూ థియరం లేదు, IODలో మీన్ వాల్యూ థియరం ఇస్ deleted. Okay, chalo guys, then take care everyone. That's it. Thank you so much everyone. And session అర్థమైతే, సెషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్లీ డూ లైక్ ద వీడియో, లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది, అబ్జర్వ్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఓకే. సో విత్ దాట్ టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గౌతమ్, మీ మ్యాథమెటిక్స్ మాస్టర్ టీచర్. మళ్ళీ కలుద్దాం ఇంకో బ్రిలియంట్ సెషన్ తోటి. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ గైస్. టేక్ కేర్, బాయ్.